శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, జపం అనేటటువంటిది అన్యాపేక్ష లేని యజ్ఞం. అన్యాపేక్ష అంటే ఇతర వస్తువుల యొక్క అవసరం దీనికి లేదు. మీరు ఇంకేదైనా యజ్ఞం చేయాలంటే ద్రవ్యాలు తెచ్చుకోవాలి. పైగా ఇతర వస్తువులు ద్రవ్యాల్లో ఎంతో కొంత హింస తప్పదు. మీకు ఏదో ఒక దాన్ని పీడించేనే తెచ్చుకోవాల్సిందే. ఎంత హింసా మార్గంలో వెళ్ళినా కొంత తెచ్చుకోక తప్పదు. మళ్ళీ దానికి ఏవో ప్రాయశ్చిత్తాలు చేసుకుని చేస్తారు కానీ యజ్ఞాలు మానివని కాదు. కానీ దీనికి ఇతర ద్రవ్యాపేక్ష లేదు, పైగా ఇతరుల అపేక్ష లేదు. మీరు ఒక యజ్ఞం చేయాలంటే ఆ యజ్ఞం ఋత్విక్కులు కావాలి, వీళ్ళందరూ కావాలి. బయట యజ్ఞానికి, జపయజ్ఞానికి నీకు నువ్వే. ఎంత గొప్పది అది. కనుక యజ్ఞాల్లో జపయజ్ఞం. పైగా సరైన సమయం చూసుకుని నీకు అనుకూలమైన సమయంలో కూర్చుని చేసుకోగలిగేది జపయజ్ఞం. నామజపం నుంచి మంత్రజపం వరకు మీ ఇష్టం. మీ విధుల ప్రకారంగా ఏవేవి ఉన్నాయో అది. భగవన్నామ నిరంతరం వాసుదేవ 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 అని జపించేవాడు కొన్ని వేల కోట్ల యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతాడు, అందులో సందేహం లేదు. అందుకు యజ్ఞానాం జపయజ్ఞోస్మి చాలా గొప్ప మాట. పైగా వాసుదేవ సర్వమితి అనే భావన బలపడడానికి జపయజ్ఞం చాలా పనికొస్తుంది. అందుకు ఈ జపం అనేటువంటి విషయం ఇక్కడ కొంచెం తెలుసుకుంటే, ఎందుకంటే మనందరం సులభంగా చేయగలిగేది, చెయ్యవలసినది జపం. జపం వల్ల వాక్శుద్ధి, మనశ్శుద్ధి, దేహశుద్ధి, 3 శుద్ధులు ఒక్కసారి జరుగుతాయట. ఎందుకంటే నువ్వు ఒక చోట కూర్చుని నియమంగా నీ శరీరాన్ని అక్కడ కూర్చోబెడితే కదా జపం చేయగలుగుతున్నావు. ఆ కారణం చేత బాహ్యశుద్ధి జరుగుతుంది. 2 వాక్కును వినియోగిస్తున్న శబ్ద రూపంతో ఉంటుంది జపం, కనుక వాక్శుద్ధి జరుగుతుంది. పైగా బయటికి జపించడం మంచిదే, కానీ అంతకంటే మంచిది మానసిక జపం, ఉపాంశు జపం 2 ఉన్నాయి. ఉపాంశువు అంటే బయటికి వినబడకుండా పెదవి మాత్రమే కలుపుతూ చేసేది ఉపాంశువు. మానసికం అంటే పెదవి అవసరం లేకుండా కూడా చేసేది. ఏదైనా ఉపాంశువైనా ఏదైనప్పటికీ అది శబ్దరూపమే గనక మన వాక్కు శుద్ధమవుతున్నది. అది మనస్సుతో చేస్తున్నావు కనుక మనస్సు శుద్ధమవుతున్నది. త్రికరణ శుద్ధికి జపం చాలా గొప్పది. అందుకు బాగా జపతో నాస్తి పాతకం అని మాట కూడా ఉన్నది మనకి. అందుకు యజ్ఞము చేస్తే నువ్వు బాగుపడతావరా అంటే ఏ యజ్ఞం చేయాలి? జపయజ్ఞం. అందుకే మనకి పురాణములు, భారతాది ఇతిహాసాలు జపయజ్ఞానికి ప్రాధాన్యం ఇచ్చాయి. విష్ణు శాస్త్రం ఎందుకు ఇచ్చాడండి ఆయన? వ్యాసదేవుడు విష్ణు శాస్త్రం మన కోసం ఎందుకు సమకూర్చాడు, దాన్ని భీష్ముడు ఎందుకు బోధించాడు? అది జపయజ్ఞం. విష్ణు శాస్త్రం చదువుకుంటే జపయజ్ఞం అయిపోయింది. పైగా అదంతా యజ్ఞస్వరూపమే. మీకు వషట్కార మొదలుకుని యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన వరకు కూడా కనిపించేదంతా యజ్ఞమే. మధ్యలో మళ్ళీ యజ్ఞ ఇజ్జో మహేజ్జశ్చ క్రతుసత్రం సదాంగతి అని మళ్ళీ యజ్ఞమే చెప్పాడు. ఇంత యజ్ఞము జపంతో చేసేసాం మనం అక్కడ. మళ్ళీ అందులో అగ్నిశబ్దములు సప్తార్చి సప్తజిహ్వ సప్తైధ సప్తవాహన అని యజ్ఞ లక్షణములు, యజ్ఞాంగములు అన్నీ అందులో చెప్పబడుతున్నాయి. కానీ అన్ని యజ్ఞములు మనం జపంతో చేసేసాం కనుక యజ్ఞానాం జపయజ్ఞోస్మి చాలా గొప్పది. పైగా శీఘ్రంగా చిత్తశుద్ధినివ్వడానికి మనకు సహకరించే వాటిలో ఇది చాలా గొప్పది, ఈ జపయజ్ఞము. అందుకు వ్యక్తి తనంత తాను సులభంగా చేసుకోవడానికి ఏ యుగంలోనైనా గొప్పది జపయజ్ఞం. అందుకు ఆ జపయజ్ఞాన్ని నేను అన్నాడు. స్థావరాణం హిమాలయ, ఇక్కడ చెప్తున్నాడు. స్థావరములు అంటే కదలకుండా ఉండే వస్తువులు చాలా ఉన్నాయి సృష్టిలో. గుట్టలు, పర్వతాలు ఇత్యాదులన్నీ కూడా స్థావరములు అని చెప్పబడుతున్నవి. అంటే వృక్షాలు విడిచిపెట్టేయండి, వాటిని మనం స్థావరము అన్నప్పటికీ కూడా ఇక్కడ మనం తీసుకోవాల్సింది బండలు, గుట్టలు ఇత్యాదులు తీసుకోవాలి. స్థావరాణం హిమాలయ, అటువంటి వాటిలో హిమవత్ పర్వతాన్ని నేను అన్నాడు. హిమవత్ పర్వతం విష్ణు విభూతితో కూడుకున్నది. అందుకే హిమవత్ పర్వతాన్నే విష్ణుమయము అని చెప్తారు. హిమవత్ పర్వత రాజపుత్రి అయిన ఉమాదేవి విష్ణు సహోదరి అని చెప్పబడుతూ, ఆ తర్వాత విష్ణు వంశమందు పుడితివి అని అమ్మవారి పాటల్లో కూడా ఉన్నది. కనుక హిమవత్ పర్వతం విష్ణుమయం. ఈ రహస్యం మనకి కాళిదాస్ మహాకవి అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అని మొదలుపెట్టాడు ఆయన. దేవతాత్మ అయినటువంటి హిమవంతుడు ఎప్పుడు ఇప్పటికీ కూడా హిమాలయం నుంచే ఈ ప్రపంచానికి రక్షణ లభిస్తుంది. యోగులకి, సిద్ధులకి, మహాత్ములకి ఇప్పటికీ హిమవత్ పర్వతమే ఆశ్రయం. అందులో సర్వప్రపంచాన్ని తరింపజేసిన మహానదులు 2, గంగా యమున. ఆ రెంటికి పుట్టిన చోటు ఆ హిమవత్ పర్వతమే. అందుకే గంగా యమునయోర్మధ్యే వసంతితే మే ప్రసన్నాత్మానః చిరంజీవితం వర్ధయంతి గంగా యమునయోర్ మునిభ్యశ్చరమః అని మనం నిత్యం చెప్పుకుంటున్నాం. ఎందుకు? మన మనస్సును ప్రతి సంధ్యాకాలంలో హిమవత్ పర్వత ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ ఋషులు నమస్కారం చేసుకుంటే ఆ ఋషుల కృప వల్ల మనం బాగుంటాం. యుగాల నుంచి కూడా హిమవత్ పర్వతం విజ్ఞానానికి ఆధారం, ఋషులకి ఆధారం, తపస్సుకు ఆధారం, తపోధామం. అంత దివ్యత్వం దానికి ఎందుకు వచ్చింది? విష్ణు విభూతి వల్ల. అందుకు స్థావరాణం హిమాలయ. అసలు పర్వతములు యందు విష్ణు శక్తి ఉందని మనకి వేదంలో విష్ణు పర్వతానామధిపతి అనే మంత్రం కూడా కనిపిస్తుంది మనకి. పర్వతములు అంటేనే నారాయణ స్వరూపం. అందుకే మనం గోవర్ధనగిరి ఇత్యాదుల్ని నారాయణ స్వరూపాలుగా మనం కొలుచుకుంటున్నాం. ఇప్పుడు హిమవత్ పర్వతాన్ని చెప్పారు. అశ్వత్థ సర్వవృక్షాణం, వృక్షముల గురించి.
అంటే ఎక్కడి నుంచి ఎన్ని వస్తున్నాడు చూడండి. మన కంటికి కనబడిన దేవతల్ని చెప్పాడు, మన కంటికి కనబడే పర్వతాలు చెప్తున్నాడు, మనం చెయ్యగలిగే యజ్ఞాలు చెప్పాడు, మనకున్న మనస్సు మనకున్న చేతన చెప్తున్నాడు, వృక్షములు చూపిస్తున్నాడు. ఇన్ని వృక్షముల్లో అశ్వత్థ వృక్షాన్ని నేను అన్నాడు. అశ్వత్థ వృక్షం నారాయణ స్వరూపంగా మనం చెప్తూ ఉంటాం. రావి చెట్టు అని అంటాం కదా. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమః అని మనం నమస్కరించుకుంటాం. అశ్వత్థం, దానికి పూజించడం, నమస్కరించడం, ఇది భారతీయ సంస్కృతిలోని గొప్పతనం అండి. ఇవన్నీ తెలియక భారతీయులందరూ మూర్ఖులు, చెట్టుకు నమస్కరిస్తారు, నదికి నమస్కరిస్తారంటే అంతటా భగవంతుడిని చూడగలిగిన మహాత్ములు భారతీయులు. అది మీరు చెప్పగలగాలి. ఎందుకంటే స్వామి చూపిస్తున్నాడు అంతటా నేనున్నాను, అంతటా నేనున్నానని. కనుక విభూతి స్థలములు యందు చూసి ఉపాసించితే క్రమంగా తద్విభూతులు అంతర్గతమైన పరమాత్మ నిన్ను వాసుదేవ సర్వమితి అనే స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు. కనుక మోక్షం ఇవ్వగలిగే మతం కేవలం భారతీయమైన హైందవ మతం, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఈశ్వరతత్వం ఇది అని అంత స్పష్టంగా ఏవి చెప్పలేదండి. ఎందుకంటే పరలోకమునందు మాత్రమే అనుగ్రహించే దైవం కాదు కదా మనవాడు. విశ్వమంతా వ్యాపించిపోయిన అత్తెరుసుకో అంటున్నాడు. పైగా ఈ లోకాల్లో అనుగ్రహించేవన్నీ ఛీ అని తిట్టిన ఏకైక మతం హిందూ మతం అండి. కానీ పరలోకమునందే సుఖము లభించును అంటే అలాంటి సుఖాలు నీచ సుఖాలయ్యా అని చెప్పాడు కృష్ణుడు. అంతకంటే ఎవడు చెప్పగలండి? ఏ మతం చెప్పగలదండి? అందుకు పరలోకం గురించి భయపడుతూ ఇక్కడ బతకమని మాత్రం మనం చెప్పం. ఇహంలోనే నువ్వు పరమాత్మను చూడు. ఆ స్థితి ఎలా వస్తుంది? అందుకు పుట్టింది భగవద్గీత, అందుకు పుట్టింది భాగవతం, అందుకు పుట్టే పురాణాలు, అందుకు పుట్టాం మనం వీటన్నిటిని ఆధారం చేసుకోవడానికి. అందుకే ఎంత అందంగా చెప్తున్నాడు ఈయన. దేవర్షీణాంచ నారద, దేవర్షుల్లో నారదుడండి. ప్రతి ఋషి గొప్పవాడే. ఇక్కడ ఒకడు గొప్పవాడంటే వెంటనే మనకి ఇంటి ఇతరులందరూ తక్కువ వాళ్ళ అని అది వస్తాం. ఈయన గొప్పవాడని తెలుసుకోండి చాలు, వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు ఇక్కడ అర్థం. ప్రతి ఋషి గొప్పవాడే, సామాన్య విభూతితో ప్రతి ఋషి గొప్పవాడే. దేవర్షి ఎందుకంటే ఈయనున్నాడే, ఈయన పని ఒక్కటేనండి, అందరూ బాగుపడాలి, అందరూ బాగుపడాలి, అందరూ బాగుపడాలి. అందుకోసం ఆయన ఎన్ని బిరుదులు పొందేశాడో పాపం. కలహాసనుడు అన్నారు, అగ్గిపుల్లసామన్నారు, అన్ని భరించాడు. కానీ ఎవరి కోసం తిరుగుతున్నాడు ఆయన? సర్వజీవులకి భక్తి తప్ప మరొక మార్గం లేదయ్యా. తరించండి తరించండి, సులభంగా నారాయణ నామం అనుకుని తరించండి అని ఎల్లవేళలా నారాయణ కథాగానం చేస్తూ తిరుగుతూ ఉంటాడండి మహాత్ముడు. తిరగడమే కాకుండా ఈ జాతి బాగుపడాలని వాల్మీకి దగ్గరికి వెళ్ళాడు, రామాయణం రాయించాడు ఆయన చేత. వ్యాసుని వద్దకు వచ్చాడు, భాగవతం రాయించాడు. ఆ రెండు పట్టుకుని మనందరి బతుకులు బాగుపడిపోతున్నాయి. అంటే మనందరికి ఎవరు ముఖ్యమయ్యారు? నారదుల వారే అయ్యారు. కనుక నారదుడు భగవతత్వాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయడానికి, బ్రహ్మ విద్యా వ్యాప్తికి సంబంధించిన గొప్ప గురువు. పైగా జ్ఞానభక్తులని చెప్పబడే ప్రహ్లాదాదులతో ఈయన కూడా కలుస్తున్నాడు. పైగా జ్ఞానభక్తులైన ప్రహ్లాదుడికి ఈయన గురువు, ధ్రువుడికి ఈయన గురువు. అందుకు నారదుణ్ణి నమస్కరించుకోవాలి. ఈ నారదుణ్ణి నమస్కరించితే చాలు నారాయణ అనుగ్రహం లభిస్తుంది. త్యాగరాజస్వామి వారు కూడా నారదోపాస్తి మంత్ర జపం వల్ల నారదుని దర్శనం పొంది రామసాక్షాత్కారం పొందగలిగారు. నారదుడిచ్చిన విద్యతోనే ఆ సామగానలోలుణ్ణి మెప్పించారు ఆయన. అందుకే నారదుణ్ణి ఇక్కడ ప్రత్యేకించి చెప్పారు. గంధర్వాణాం చిత్రరథ, గంధర్వుల్లో చిత్రరథుడు అనబడేటువంటి గంధర్వుణ్ణి నేను అన్నాడు. ఈ చిత్రరథుడి ప్రత్యేకత చాలా ఉంది మనకి. భారతంలో కూడా ఈయన గారి గొప్పతనం కనిపిస్తుంది మనకి. గంధర్వులు అంటేనే వాళ్ళ నాద విద్యలో ఉద్దండులు. మనకు ఇప్పుడున్నటువంటి సంగీత విద్యకి దేవగాంధర్వం మూలం. ఈ దేవగాంధర్వాన్ని మించినది బ్రహ్మగాంధర్వం అని ఒకటి ఉంది. ఈ బ్రహ్మగాంధర్వం సృష్టిలో ఎవడూ వినిపించలేదు. దేవగాంధర్వం మనం వినలేం, మనం మనుష్యగాంధారమే వినగలం. అంటే దేవగాంధార విద్య వల్ల ఋషులు, మానవులైన ఋషులు సాధన చేసి మనకి ఏది ఇచ్చారో అది మనుష్యగాంధర్వం. అలాంటి ఆ మనుష్యగాంధర్వాన్ని ఉపాసించిన వాళ్ళం మనం. దేవగాంధారం మనం వెళ్ళాం. వాళ్ళు గంధర్వ విద్య వాళ్ళ దగ్గర ఉందన్నమాట. వాళ్ళ వల్ల సంగీత విద్య అభివృద్ధి చెందింది. అలాంటి గంధర్వుల్లో చిత్రరథుడు అనేటువంటి వాడు, ఇతడు చిత్రరథుడు పేరే చెప్తున్నారు ఇక్కడ. అంటే అన్ని చోట్లకి వెళ్ళగలిగేటటువంటి ఒక చిత్రశక్తి కలిగిన వాడు అని వైదికమైనటువంటి అర్థాలతో కొందరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ వివరణకి మనకు అవకాశం లేదు కనుక వదులుదాం. అయితే ఇప్పుడు గాంధర్వం అన్నాం కనుక దేవగాంధర్వం చెప్పారండి, బ్రహ్మగాంధర్వం ఎక్కడిది అని. బ్రహ్మగాంధర్వం ఒక్కడే వినిపించగలడు, అది ఆయనే. ఆ బ్రహ్మగాంధర్వం కేవలం ఆయన వేణువులో తప్ప ఎవ్వడూ భూమి మీద వినిపించలేడు. మానవులు వినిపించలేరు, దేవతలు వినిపించలేరు, ఆయన ఒక్కడే వినిపించగలడు. ఆ వినిపించింది ముక్త జీవులు మాత్రమే వినగలరు, వారే గోపికలు. ఇంకెవరు వినగలరు? ఆ ముక్త జీవులకు మాత్రమే వినబడుతుంది ఆ బ్రహ్మగాంధర్వం. అటువంటి స్వామి గనక ఇక్కడ గంధర్వుల్లో చిత్రరథుణ్ణి నేను. సిద్ధానాం కపిలో ముని, సిద్ధులలో కపిల మహాముని. సిద్ధ విద్య అంటే సాంఖ్య విద్యని సిద్ధ విద్య అని చెప్పడం జరుగుతున్నది. సాంఖ్యము అంటే ఈశ్వరుడు తత్వస్వరూపుడే జగత్తు యందు ఎలా వ్యాపించి ఉన్నాడో చెప్పేదే సాంఖ్యం. ఇంతకు మించి ఎక్కువ వివరణ చెప్పక్కర్లే.
సృష్టి అంతా 24 తత్వములతో ఉన్నాయన్నారు. మరి కొంతమంది 25 అన్నారు. 24తో మమైకం చెందే 25వ వాడు జీవుడు. ఇన్నిటిగా భాషించేవాడు ఈశ్వర చైతన్యం ఒక్కటే అని చెప్పడమే కపిలుడు చేసిన గొప్ప పని. కపిల గీతలు ఇవన్నీ వివరించబడ్డాయి. అటువంటి కపిల మహాముని నారాయణ అవతారం. ఎందుకంటే ఆయన దేవహూతి కర్దములకి కలిగినప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, ఒక గొప్ప విద్య, సనాతనమైన అనాది అయిన విద్య కాలక్రమంలో క్షీణించిపోతే దాన్ని కాపాడడానికి పరమాత్మ అవతరిస్తాడయ్యా. అందుకు ఆ పరమాత్మ బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తగా మళ్ళీ అవతరించాడు. ఆయనే కపిలాచార్యులు వారు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మెదినీపతి సనాతన తమః కపిల కపిరవ్యయ అని విష్ణు సహస్రంలో చదువుకుంటున్నాం. ఈ కపిల మహాముని మనం నమస్కారం చేసుకుంటున్నాం. సిద్ధులలో నేను కపిలుణ్ణి అని చెప్పి ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధిమాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం. గుర్రములలో ఉచ్చైశ్రవము అనబడేటువంటి అశ్వాన్ని నేను అన్నాడు. ఈ అశ్వం కూడా దేవాశ్వం. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించినటువంటి గొప్ప అశ్వం ఉచ్చైశ్రవము అనేటువంటిది. తర్వాత అంటే అమృతోద్భవం అంటే అమృతముతో పాటు పాలకడల్లో పుట్టినటువంటి అని అర్థం అనమాట. అమృతం కోసం మదన చేస్తూ ఉండగా ఉద్భవించినటువంటి ఉచ్చైశ్రవాన్ని నేను. ఆ సమయంలోనే ఉద్భవించిన ఐరావతం గజేంద్రాణం, ఏనుగుల్లో గజేంద్రుణ్ణి నేను. నరాణాంచ నరాధిపం, నరులలో రాజుని నేను అన్నాడు. అంటే ఒక 10 మందిని పాలించేవాడు కూడా ఉన్నాడు అంటే, నాయన నీదే పెత్తనం అని 10 మంది వాడికి అప్పచెప్పారంటే వీళ్ళలో లేనిదేదో వాళ్ళు స్పెషల్ ఉంది కదా, వాడికి ఆ స్పెషల్ ఇచ్చిన వాడిని నేను అన్నాడు. నా విష్ణు పృథివీపతి. అలాగని పాలకులందరూ మేము విష్ణు అనుకోవడం కాదు. ఆ విష్ణు ఇస్తేనే మేము పాలకులు అయ్యామని స్పృహతో ఉంటే అన్న అహంకారాలు పోతాయి. అది కావాలి. ఇప్పుడు విభూతుల అర్థం, ఈ విభూతులు ఎక్కడ కనబడ్డా అది ఓహో పురాకృత సుకృతం వల్ల భగవానుడు నాకు ఇచ్చాడు, ఇప్పుడు సుకృతం చేసుకుంటేనే దీనివల్ల తరిస్తాం, మళ్ళీ దీనితో దుష్కృతం చేసుకుంటే భగవంతుడిచ్చిన శక్తికి అపచారం చేసిన దోషం వస్తుంది అని తెలుసుకోవాలి. అందుకే భగవంతుడిచ్చిన విభూతుల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఇదే పద్ధతిలో వెనక్కి వెళ్ళండి మీరు. మనస్సు భగవద్విభూతి ఇచ్చాడా, చేతన భగవద్విభూతి. ఎలాగైతే పాలకుడు భగవంతుడిచ్చిన పాలన అనే దాన్ని దుర్వినియోగం చేస్తే పతనమైపోతాడో, భగవంతుడిచ్చిన మనోవిభూతిని చేతనా విభూతిని మనం దుర్వినియోగం చేసుకున్న పతనమైపోతాం. బాగుపడ్డానికి ఇచ్చిన విభూతి అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. నరాణాంచ నరాధిపం, నా విష్ణు పృథివీపతి అని అంటారు కదా, ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయుధానాం అహం వజ్రం, ఆయుధాల్లో వజ్రాయుధాన్ని నేను. ఏమంటే ఆయుధాల్లో సుదర్శనాన్ని నేను అనొచ్చు కదా, వజ్రాయుధాన్ని నేనన్నాడని వెంటనే సందేహం వస్తుంది. అది సుదర్శనం అనేది నారాయణుడి నిత్య విభూతుల్లో ఒకటి. ఈ జగత్తులో పనిచేసేటువంటి వాళ్ళల్లో గొప్పవే చెప్తున్నాడు కానీ ఆ వైకుంఠమునందు నిత్య స్వరూపంగా ఉన్నటువంటి నిత్య విభూతి గురించి చెప్పట్లేదు, లీలా విభూతిని చెప్తున్నాడు. నిత్య విభూతి లీలా విభూతి అని 2 ఉంటాయి. స్వామి వాసుదేవుడు, వాసుదేవతత్వము నిత్య విభూతి, ఆయన అందరిలో ఎప్పుడూ ఉన్నాడు. అది అహమాత్మ గుడాకేశ అనేది నిత్య విభూతి, అది అందరిలో వ్యాపించిపోయి ఆయన ఆకార రూపంతో ధరించున్న దివ్యధామం వైకుంఠం పరంధామం, అక్కడ ఉన్నది సర్వభూతకోటి యందున్నది నిత్య విభూతి. లీలా విభూతి అంటే జగద్రక్షణ కోసం ఇన్ని తయారవుతున్నాడే అలాంటిది. కనుక వజ్రాయుధం ఈ జగద్రక్షణ కోసం తయారు చేసినటువంటి ఆయుధం, అంతకు నిత్యంగా ఉండేటువంటిది కాదు. కనుక అలా అయిన ఆయుధాల్లో వజ్రాయుధాన్ని నేను అని చెప్తున్నాడు. ఇది ఇక్కడ విషయం. వజ్రాయుధానికి అంత గొప్పతనం ఎలా వచ్చింది, వజ్రాయుధం ఎలా వచ్చింది? దధీచి మహాముని ఎముక నుంచి అది తయారైంది. ఎవడెముక పెడితే వాడు ఎముక అవుతుందా అంటే ఎంతటి తపస్సు ఉందో అతడిలో చూడండి. దధీచిత ఇంత తపస్సు వల్ల అతని శరీరమే వజ్రం అయిపోయింది. తపస్సిద్ధులు వజ్రోలు యోగం ఇత్యాది యోగాలు ఉన్నాయి. అంత తపశ్శక్తి చేసి శరీరాన్ని వజ్రం చేశాడు. అయితే కొంతమంది ఈ సిద్ధుల కోసమే తపస్సులు చేస్తారు, కానీ దధీచి సిద్ధి కోసం తపస్సు చేయలేదు. తపస్సు చేస్తే సిద్ధి వచ్చింది దానికి. ఆయనకు వచ్చిన ఆ బ్రహ్మసిద్ధిలో ఇది ఒక భాగంగా వచ్చింది, కానీ ఆహా నా శరీరం వజ్రం అయిపోయింది అని ఏం అనుకోలే. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు దేహాత్మ భ్రాంతి లేదు. అందుకే నారాయణుడు పంపాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఇస్తాడు ఆయుధం, దానితో విశ్వకర్మకి ఇస్తా ఎముకలతో ఆయుధం తయారు చేస్తాడు, దాంతో వృత్రాసురుడిని చంపచ్చు అని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. వీళ్ళు వెళ్ళి అడిగారు దధీచిని. అడిగితే నారాయణుడు చెప్పాడు లోకహితం కోసమా, అయితే తీసుకోండి అన్నాడు. ఎవడండి తన శరీరంలో ఎముకలు తీసుకోమనగలడు? పైగా అంత చక్కగా పనికొచ్చే ఎముకలు, వజ్రం లాంటి ఎముకలు ఎవడివ్వగలడు? ఎవడికి దేహాత్మ భ్రాంతి లేదో, ఈ దేహం పోయినా తాను శాశ్వతమనే స్పృహ కలిగిన వాసుదేవ సర్వమితి అనే బ్రహ్మజ్ఞుడు ఎవడు వాడు చేయగలడా పని. అటువంటి బ్రహ్మజ్ఞుడి దధీచి అటువంటి ఆయన యొక్క ఎముకతో తయారు చేసిన దివ్యాయుధం వజ్రాయుధం. నారాయణ విభూతి అందులో ముందే ప్రవేశించింది దధీచిలో. దాన్ని ఆయుధంగా విశ్వకర్మ మలచాడు. అందుకు ఆయుధానాం అహం వజ్రం ధేనూనామస్మి కామధు, ధేనువుల్లో కామధేనువులు నేను అన్నాడు. ఇది స్వర్ధేనువులు అని చెప్పబడుతూ దివ్యలోకమంలో ఉండే ధేనువులు. ప్రజనశ్చాస్మి కందర్ప,
మన్మథుడు నారాయణుని యొక్క విభూతి. ఇది కూడా ఇక్కడ చెప్తున్నాడు. అంతకు ముందే మనకు ధర్మావిరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ అనేది స్వామి తన విభూతిగా చెప్పాడు. కామం అనేది భగవద్విభూతే, కానీ ధర్మబద్ధమైన కామం అయితే చాలా మంచిది అది. ఎందుకంటే దానివల్ల జగద్రచన అనేది జరుగుతున్నది కనుక కామం అనేది ఎవరికైనా ఉంటుంది, తప్పదు కూడా. అది ధర్మసమ్మతమైతే అది పతనం చెయ్యదు. ఆ ధర్మసమ్మతమైన కామాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. అందుకు ప్రజనశ్చాస్మి కందర్ప, సృష్టి చేసే వాటిలో అంటే జన్మని కలిగించేటటువంటి వాటిలో కందర్పుణ్ణి నేను అన్నాడు. ఎందుకంటే జన్మకి కారణం కామం, కామం లేకపోతే జన్మ ఎక్కడొచ్చి. కనుక సృష్టికి భగవానుడు ఆ సృష్టికి కావలసిన ప్రేరణ కాముడి ద్వారా ఇస్తున్నాడు. ఈ కాముడనే ఆయన ద్వారే సృష్టి అంతా నడుపుతున్నాడు పరమాత్మ. అందుకే కామము ఈశ్వర విభూతిగా చెప్పి ఉపాసన చేశాం. ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి, సర్పముల్లో వాసుకుని నేను అన్నాడు. మొత్తం మనకి సర్పజాతులు కొన్ని చెప్పబడుతున్నాయి. వాటిలో వాసుకు ఒకటి, దేవతా సర్పములు ఇవి. ఈ వాసు కనబడే సర్పం నేను అన్నాడు. అయితే ఈ దేవతా సర్పాలు కంటికి కనబడవు, అందులో సందేహం లేదు. అవి భూమి యందు ఉండవా అంటే దేవతా సర్పములు భూమి యందు ఉండడం కష్టం. అంతరిక్షములందు సర్పముల గురించి వేదముల్లో మంత్రాలు ఉన్నాయి. సర్పదేవతలను వర్ణించారు, అక్కడ ఉంటారు సర్పదేవతలు. కొంతమంది పాతాళాది లోకముల్లో ఉన్న దివ్య సర్పములు చెప్పారు. అయితే భూమి యందు ఉండవా అంటే రావచ్చు, ఉండొచ్చు, వాటికి ఆ సంచారం ఉంది. కానీ అంత తేలిగ్గా మానవుల కంటికి సర్పములు కనబడవు. కొందరికి కనబడిన వైనాలుంటాయి, వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి కనిపిస్తుంటాయి. కానీ దివ్య సర్పముల్లో ఈయన దివ్య విభూతిని చెప్తున్నాడు కదా. ఎందుకంటే పట్టుకుంటే దివ్యాన్ని పట్టుకో, మళ్ళీ నీలాంటి భౌమాన్ని పట్టుకోవడం ఏంటి? ఆ దివ్యత్వాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. అందుకు దివ్యమైన సర్పముల్లో వాసుకున్నేను. వెంటనే చెప్తున్నాడు చూడండి, అనంతశ్చాస్మి నాగాన, నాగుల్లో అనంతుడిని నేను. ఏమిటండి సర్పములని చెప్పేసినప్పుడు ఇది ఒకటి చెప్తే చాలు, మళ్ళీ ఎందుకు చెప్పాడు అంటే అక్కడ మాటలు చూడండి. అక్కడ సర్పములు అన్నాడు, ఇక్కడ నాగులు అన్నాడు. ఈ రెండిటికి కొంచెం తేడా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. కానీ అసలు నాగదేవతల శాస్త్రంలోకి ప్రవేశించి మనం చూస్తే తెలుస్తున్నది ఏంటంటే ఒకే పడగ కలిగినటువంటి వాటిని సర్పములు అని అంటారు. నాగములకి పడములు ఉంటాయి, అనేక రకములైన పడగలు. అంటే 2, 5, 7, 1000 ఎక్కడ ఎంత దాకా విస్తరించవచ్చు. ఇన్ని పడగలు కలిగినటువంటి వాటిని నాగములు అని చెప్తారు. పైగా సర్పములు ఎప్పుడు పాము రూపంలోనే తిరుగుతాయి. నాగములు ఒక దేవతాకృతిలో కూడా కనిపించవచ్చు, ఒక్కొక్కసారి మానవుడి దేహం వంటి దేహంతో కూడా కనిపించవచ్చు. కామరూపాది శక్తులు నాగములకు ఉంటాయి కనుక నాగాలకి సర్పాలకి తేడా ఉంది. అలాంటి నాగజాతుల్లో అనంతశ్చాస్మి, అనంతుణ్ణి నేను అని చెప్తున్నాడు ఇక్కడ. అనంతుడు ఇన్ని ఆదిశేషు అని మనం చెప్తున్నాం. ఈ అనంతుడు సమస్త భూమిని భరిస్తున్నటువంటి మహానుభావుడు. నారాయణ యొక్క విభూతి అక్కడ ఉంది కనుకనే భూమిని భరించేట. ఎలా ఉన్నది భూమి అనంతుడి యొక్క పడగల మీదో శాస్త్రం చాలా అందంగా వర్ణిస్తుంది. అనంతుడు అంటే ఇక్కడ పెద్ద బొమ్మ గీయడం అని కాదు, అలా చూసినా తప్పేం లేదు. అనంతుడు అంటే బహుముఖములతో ఉన్నటువంటి ఒక ఆకర్షణ శక్తి గ్రహాలన్నింటినీ పట్టు ఉంచింది. భూమిని వీటన్నిటినీ కూడా అన్ని యాంగిల్స్ లోంచి పట్టుకుని నడుపుతోంది. ఈ అన్ని యాంగిల్స్ లోంచి పట్టుకోవడమే సహస్ర పడములు అని అర్థం. ఆ అనంతములైన శక్తులు ఆ పట్టి నడిపించేటువంటి ఆ శక్తిని నాగములు అని చెప్తున్నారు. అలాగే అంతరిక్షములు యందు చెప్పబడుతున్నటువంటి సర్పనాగ దేవతలందరూ కూడా అంతరిక్షములు ఉండే గ్రహ నక్షత్రాదులన్నిటికీ కూడా ఆధార శక్తులుగా మనం గమనించాలి. అందుకు ఇక్కడ అనంతశ్చాస్మి నాగానాం, అనంతుణ్ణి నేను అన్నాడు. భూమి ఈయన పడగల మీద ఎలా ఉందో వర్ణిస్తూ 1000 పడగల వాట. 1000 అంటే లెక్కలేనని పడగలవాడని అర్థం. అలాంటి పడగలతో ఉన్న ఈయనలో ఒక పడగ మీద ఒక ఆవగించంత పరిమాణంలో ఉందిటండి భూమి. ఎంత గొప్పగా భావించారో చూడండి ఇక్కడ. వరుణో యాదసామహం, జలదేవతల్లో వరుణుడని నేను అన్నాడు. జలములకంతటికి అధిష్టాన దేవత వరుణుడు కనుక మనం ఎన్నెన్ని జలములు చూస్తున్నామో ఈ జల సమృద్ధి కావాలంటే తది అధిష్టాన దేవత అయిన వరుణుణ్ణి ఆశ్రయించాలి. పితృణాం అర్యమహ, పితృదేవతలలో అర్యముణ్ణి నేను అన్నాడు. పితృదేవతల గురించి మనం చెప్పుకున్నాం. ఈ పితృదేవతలు మొత్తం 7 మంది మనకి చెప్పబడుతున్నారు వేదముల యందు. ఈ పితృదేవతల ఉపాసన చాలా ముఖ్యమైనది. అగ్ని యందు పితృదేవతల్ని ఆరాధన చేసి తద్వారా వంశవృద్ధిని చేసుకోవడం, అలాగే మనకు పోయిన పితృలకు సద్గతులు కలిగిస్తూ రాబోయే సంతానం వృద్ధి చేసుకోవడానికే పితృయజ్ఞం చెప్పబడింది. పితృయజ్ఞంలో జరుగుతున్నది ఏంటంటే పోయిన వాళ్ళకి చేయడం మాత్రమే కాదు, తర్వాత రాబోయేటువంటి వంశం కూడా క్షేమం కోసం చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి చేస్తే మనకేమొస్తుందంటే నీకు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, అందుకు వాళ్ళకి చేయాల్సింది. ఎందుకంటే పితృశక్తి పోయిన వాళ్ళల్లో ఉన్నది నీలోనే ఉంది. ఎందుకంటే నువ్వు ఒకడికి తండ్రివే కదా, నువ్వు ఒకరికి తల్లివే కదా. పితృ అంటే మాతాచ పితాచ పితరవు అన్నారు, ఇద్దరికీ వర్తిస్తుంది పితృశబ్దం. అందుకని తండ్రికి ఒక్కరికే కాదు, తల్లిదండ్రులు ఉభయులకి. అలాగే తర్వాత వంశవృద్ధి కావాలనుకున్న వాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ పితృదేవతలు దేనికి సంతోషిస్తారంటే వాళ్ళ ఫోటోలు పెట్టి పూజిస్తే కాదు, వీళ్ళ పితరుల్ని తలంచుకుంటే వీళ్ళు సంతోషిస్తారు.
అందుకు మా పితరులకు సద్గతులు కలగాలి అని 7గురిని ఆరాధించడం మనకి శ్రాద్ధ విధుల్లో కనిపిస్తున్నటువంటి విశేషం. ఈ 7గురిని ఆరాధిస్తే పితరులు బాగుంటారు, వంశం బాగుంటుంది, కులం బాగుంటుంది ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. ఈ పితృదేవతల పేర్లు ఈ రోజుల్లో మనెవరికి తెలియవు. వైదికమైన విజ్ఞానం, మనం ఎంతో దేవతా విజ్ఞానాన్ని పోగొట్టుకున్నాం. ఆ పేర్లైనా తెలుసుకుందాం. కవ్యవాహ, అనల, సోమ, యమ, ఆర్యమ, అగ్నిష్పాత్, బర్హిషాత్ అని చెప్పబడుతూ 7గురు ఉన్నారు. ఇందులో మనకు అర్యమ అని చెప్పబడుతున్న ఆయన ప్రధానమైన వాడు గనక పితృణామర్యమశ్చాస్మి, పితృదేవతల్లో అర్యముణ్ణి నేను. యమ సంయమతామహం. చూసారా, విభూతి యోగం ఒక్కడ పట్టుకుంటే దేవ విజ్ఞానం ఎంత తెలుస్తుందో మనకు. ఇంతమంది దేవతల్ని పరమాత్మ తన విభూతులతో ఏర్పాటు చేసి జగత్తంతటిని నడుపుతూ ఉన్నాడు. అది ఇక్కడ తెలుసుకోవడం. పితృదేవతలందరూ ఆయనే, అందులో అర్యముడు ప్రధానంగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఒకరిని చూపించిన మిగిలిన వాటిని చెప్తున్నాడు, అది మర్చిపోవద్దు. ఆదిత్యానమహం విష్ణువు అంటే మిగిలిన 11 మందిని కూడా మనం అనుకున్నాం. కనుక విష్ణువుని ద్వాదశాదిత్య రూపాలుగా చూస్తున్నాం, ఏకాదశ రుద్రులుగా చూస్తున్నాం, అష్టవసువులుగా చూస్తున్నాం. కనుక ఇందరు దేవతలు ఒకే నారాయణుడు, ఈ దృష్టి మనకి కలుగుతుంది. అయితే ఇదంతా కూడా బోధిస్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు, ఆహా అని తెలుసుకుంటున్నాడు. ఇంతవరకు దేవతలందరూ ఎవరెవరెవరో అనుకున్నాను కానీ వీరందరూ నీ విభూతుల స్వామి అని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు యమ సంయమతామహం, యముణ్ణి నేను అన్నాడు. దేనిలో యముడు అంటే నిగ్రహించు వారిలో, శాసించు వారిలో యముణ్ణి నేనున్నాడు. సంయమించువారు, యముడి రాజధాని పేరు సంయమిని నగరం. సంయమిని అంటే అర్థం ఏంటి? బాగా కంట్రోల్ చేసేవాడు. సృష్టిలో ప్రతిదాన్ని కంట్రోల్ చేసేటువంటి కాలస్వరూపం ఉంది, అది యముడు. అంతేగాని యముడు అనగానే మన సినిమాల్లో చూసే దున్నపోత మీద కూర్చుని వచ్చేవాడు అని మాత్రమే కాదు అక్కడ అర్థం. యముణ్ణి కూడా నిందిస్తే విష్ణు నింద చేసిన మహాదోషం. అందుకే నియమో యమహ అని విష్ణు శాస్త్రంలో మనం చెప్తున్నాం. యముణ్ణి ఆరాధించడం చాలా ప్రధానం. యముణ్ణి ఆరాధించడానికి శనివారం చాలా శ్రేష్టం అంటారు. అమ్మో యముణ్ణి పూజించడం ఏంటంటే, యముడు అంటే ఎవరు? కంట్రోలింగ్ పవర్. నీ మొత్తం చిట్టా ఆయన దగ్గర ఉంటుంది. ఆయన రికార్డు చేస్తున్నాడని కూడా నీకు తెలియదు, అలా రికార్డ్ చేస్తాట. ఆశ్చర్యంగా రికార్డు చేసి భద్రపరుస్తాడు. ఈ రికార్డు ఎవడు పోగొట్టలేడండి. అంత చిత్రంగా ఈ రికార్డును గుప్తం చేసి దాస్తాడు కనుక చిత్రగుప్తుడు అనేవాని ఈయన యొక్క శక్తి అది. ఈ చిత్రగుప్తాది శక్తులతో యమ కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఈ జగత్తులో. ఈయన చూపునెవ్వడూ తప్పించుకోలేడు. అందుకే యమస్వరూపంతో ఉన్న నారాయణుడు. అసలు యముడు పుణ్యాత్మునికి నారాయణ రూపంతో గోచరిస్తాట. ఇది ఒక పెద్ద విషయంలేండి. మొత్తానికి యముడు నారాయణ యొక్క విభూతి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో ప్రహ్లాదుణ్ణి నేను ఉన్నాడు. దైత్యులందరూ గొప్పవారే, వారికి శక్తులు వాళ్ళకి ఉన్నాయి. పాపం వాళ్ళకి జ్ఞాతవైరంతో ఏదో కొట్టుకున్నారు కానీ వాళ్ళకున్న గొప్పతనం వాళ్ళకి ఉంది, వాళ్ళ అవసరం కూడా ఉంది మనకి. లేకపోతే క్షీరసా మదనానికి దేవతలు వాళ్ళని ఎందుకు పిలుచుకొచ్చారు? ఉంటాయి. కానీ వాళ్ళల్లో కూడా లోకోపకారం చేసేటటువంటి లక్షణం కలవాళ్ళు కొంతమంది ఉన్నారు. బలిచక్రవర్తి ఉత్తముడే, విష్ణుభక్తుడే, సాత్వికత కలిగినటువంటి రాక్షస జాతిలో పుట్టాడే. అయితే వాళ్ళ తాతగారు ఉన్నారే, ఆయన శ్రేష్ఠుడు దైత్యుల్లో. వాడిని ఆదర్శంగా తీసుకోవాలి. దైత్యుల్లో గొప్పవాళ్ళంటే హిరణ్యకశిపుడు ఫోటో పెట్టుకు పూజిస్తామా? ప్రహ్లాదుని కొలుచుకోవాలి మనం. అందుకే దైత్యుల్లో ప్రహ్లాదుడు నా విభూతితో ఉన్నటువంటి వాడు అంటే మనకు ఒకటి అర్థమైపోయింది. ప్రహ్లాదుడు విష్ణు విభూతితో పుట్టేట. ఎందుకండి పుట్టాడు? అలా ఎందుకు రావాలి అసలు విష్ణువు? అనవసరంగా హిరణ్యకశిపుడిని ఆయనే నానా గొడవ పెట్టాడు ఆ ప్రహ్లాదుడు. ఆయనంటూ పుట్టకపోయి ఉంటే హిరణ్యకశిపుడు హాయిగా కాలం వెళదీసేవాడు. అలా వెళదీయకూడదని పుట్టాడు ప్రహ్లాదుడు. ఎందుకంటే యోగంతో వెళ్ళిపోవాలి హిరణ్యకశిపుడు. ఎప్పుడు విష్ణువుని తలంచుకుంటే గానీ మోక్షం పొందడు హిరణ్యకశిపుడు. మరి తలంచుకోవాలంటే ఎలా తలంచుకుంటాడు? ఒక మనిషి భగవంతుడిని తలంచుకోవాలంటే ఒక ప్రతికూల పరిస్థితి ఏర్పడాలి. వీడికి అన్ని అనుకూలమే, ముల్లోకాలు గడిపితే అన్నీ బాగున్నాయి వాడికి. పైగా ద్వేషం కూడా ఉంది. అయితే ఈ ద్వేషం ఉన్నప్పటికీ భోగాలు అనుభవిస్తూ తిరుగుతూ ఉంటే గుర్తురాడండి. ఎంత శత్రువైనా మన చుట్టూ భోగాలు సుఖాలు ఉంటే గుర్తురాడు. అందుకే విష్ణువు కూడా గుర్తురాడు. అలా గుర్తురాకుంటే ఉంటే ఎలా మోక్షం పొందిపోతాడు? వీడు మర్చిపోయాడు హిరణ్యకశిపుడు, కానీ విష్ణువు గుర్తుపెట్టుకున్నాడు. అయ్యో నా ద్వారం దగ్గర నుంచి జారిపోయాడే, మళ్ళీ తెచ్చుకోవాలి. అందుకు తాను తన విభూతిని పంపించాడు, వాళ్ళ ఇంట్లోకి పంపించాడు. ఎక్కడో పెడితే దొరకకపోవచ్చు. కనుక ఎదురుగా విష్ణు 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 నేను అంటూ ఉంటే అలా మాటి మాటికి విష్ణు అనకరా విష్ణు అనకరా అంటూ ఈయన విష్ణు అంటూ ఉన్నాడు. కనుక నిరంతరం తండ్రి చేత విష్ణు స్మరణ చేయించితేనే ఒక్కసారి స్వామి వచ్చాడు, తీసుకున్నాడు ఆయన. అందుకు ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం. కాలం భగవత్ స్వరూపం, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే కాలాన్ని గౌరవించడం, సమయపాలన అనేదే కాలానికి చేసే పూజ. మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాలానికి చేసే ఉపచారం. కాలరూపుడైన పరమేశ్వరుని ఆరాధించడం అంటే ఏమిటి? నిద్రతో ఆలస్యంతో ఏమరపాటుతో కాలం గడిపేవాడు కాలరూప దేవత నిర్లక్ష్యం చేశాడు.
కాలరూప దేవతని సమయపాలనతో సాధనతో సద్వినియోగం చేసేవాడే కాలదేవత ఉపాసకుడు. భగవానుడు కాలరూపంలో ఉన్నాడు. మనం చూసే జగత్తు 3 విధాలుగా ఉంటుంది. ఏది చూసినా 3 డైమెన్షన్స్, పొడవు, వెడల్పు, ఎత్తు లేదా లోతు. దీని 3 డైమెన్షన్. 4th డైమెన్షన్ టైం అన్నాం. వీటన్నిటికీ ఆధారం కాలం. కనుక మనం చూసేదానికంటే కొంత సూక్ష్మమైనది కాలమైంది, సూక్ష్మమైనది కాలం. ఈ కాలం నేనే అన్నాడు. కలయతాం అంటే లెక్క పెట్టే వాటిలో కాలాన్ని నేను అన్నాడు. ఇది చాలా లోతైన విషయం అండి. ఇది చెప్పడానికి చాలా పడుతుంది మనకి. కొంత సైంటిఫిక్గా ఆలోచిస్తే చాలా ఉంది, కానీ అంత లోతుకి ఇప్పుడు వెళ్ళడం లేదు. కాల కలయితామహం. సృష్టిలో ప్రతిదీ లెక్క మీద నడుస్తుందండి. వాడో లెక్క అంట, వాడో లెక్క వీడో లెక్క కాదు, నువ్వే పెద్ద లెక్క. లెక్క మీదే బ్రతుకంతా వెళుతుంది. ప్రతిదీ లెక్క. ఈ లెక్క దేని మీద బేస్ ఏంటిందంటే టైం మీద. 1, 2, 3 అంటే ఏంటి పాస్ అవుతుంది? కాలం. ఇలా లెక్కించే వాటిలో కాలాన్ని నేను అన్నాడు. టైమింగ్ అనమాట, అది చాలా ముఖ్యం. అందుకే సంగీతానికి కూడా తాళము ఇవన్నీ కాలం మీద ఆధారపడి ఉంటాయి. ఆ బేస్, ఆ టైంలో ఆ స్వరం అంతే అంటేనే దానిలో మాధుర్యం పలుకుతుంది. కనుక సృష్టిలో ప్రతిదీ టైం బేస్డ్. ఆఖరికి నీ బతుకులో ఇన్ని ఊపిరులు అని తీసుకొస్తావు, అది టైం బేస్డ్. కనుక కాలానికి మించిన అకౌంటెంట్ మరొకడు లేడండి. అతడు అద్భుతమైన ఆడిటర్, చాలా లెక్కలు కట్టడంలో నెంబర్ 1. అందుకే కాలుడు, యముడు వీళ్ళందరూ కూడా లెక్కలు సరిగ్గా చూసుకుని లెక్కవగానే వచ్చేస్తారు వాళ్ళు. అందుకు కాల కలయతామహం. కలయతాం అనే శబ్దానికి లెక్కించువారు అని అర్థము. కలయతాం అంటే నియమించువారు అని అర్థం. నియమించే వాటిలో కాలం గొప్పది, ఎందుకంటే కాలమే నియమిస్తుంది. కాలం ఈ సృష్టిలో అన్నిటి కంట్రోల్ చేస్తుంది కాలం. కనుక కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం. మృగములలో సింహాన్ని నేను. వైనతే యశ్చ పక్షిణాం. పక్షుల్లో గరుత్మంతుని నేను. పవన పవతామస్మి. పావనము చేయి వాటిలో, పవిత్రత చేయి వాటిలో గాలిని నేను అన్నాడు. ఎందుకంటే గాలి చాలా శుద్ధం చేయగలిగే గొప్ప శక్తుల్లో వాయువు ఒకట. కనుక వాయువుని నేను అన్నాడు. ఇది శుద్ధం చేస్తుంది. మీరు బాగా పరిశీలించినట్లయితే మనలో కూడా ప్రాణాయామాది సాధనలతో శరీరాన్ని శుద్ధి చేసుకోగలం. ఇంకా దీంతోని కాదు. శుద్ధికి ప్రాణశోధనతో మనం చేస్తున్నాం. ఆ దృష్టితో మనం పరిశీలించినా పవన పవతామస్మి. పవతాం అంటే మహావేగము కలవి అని కూడా అర్థం. మహావేగము కలవాటిలో గాలిని నేను అనే అర్థం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. భాష్యకారులు పావనమనొచ్చు వాటిలో వాయువు అని కొంతమంది చెప్పారు, కానీ ఈ అర్థాన్ని కూడా తీసుకో. పవతాం అంటే వేగముగా వెళ్ళే వాటిలో వాయువుని నేను అని. మనం భౌతికంగా చూసే వాటిలో వేగంగా వెళ్ళగలిగేది వాయువు. అందుకు వాయువుని నేను అన్నాడు. రామశస్త్రభృతామహం. వాళ్ళు వచ్చాడండి స్వామి, తన అవతారాన్ని చూపించాడు. శస్త్రధారులైన వారిలో రాముణ్ణి నేను అన్నాడు. అంటే ధనుర్ధారి అయినటువంటి వాడు. ఆ ధనుర్ధారులందరూ ఉన్నారు. మనకి ఏది ఒక గుంపు తలంచుకుంటే అందులో ఆ రాముడే కనబడాలి. ధనుర్ధారులు అనగానే మళ్ళీ అర్జునుడు గుర్తు రాకూడదు, మనకి రాముడు గుర్తు రావాలి. ఎందుకంటే విష్ణువు ఉన్నాడు ఆ రూపంలో. అప్పుడు మనకి తరించిపోతాం, ఆయన గుర్తు రావాలి. పైగా విష్ణువుని రామావతారం ఎత్తినప్పుడు ఖాళీ చేతులతో ఊహించడం. కోదండం ఉంటేనే అందం ఆయనకి. పనున్నా లేకపోయినా కోదండం పట్టుకోవాలి. కోదండం మది లేని నిన్ను మదినే కోశాన ఊహింపలేమో దేవా. ఏమి కోదండం అండి, ఎంత అందమైన కోదండం. అది పట్టుకున్నాడు. అది ఒక్కొక్క ఉపాసకుడికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. త్యాగరాజ స్వామి వారికి అయితే ఆ కోదండం అంతా ఓంకారంలా కనబడిపోయింది దానికి. అందుకే నాదసుధారసం విలను నరాకృతాయ మనసా అని కీర్తించారు. నాదసుధారసం ఆ కనబడుతున్నటువంటి పవిత్రమైన ప్రణవం, దాని నుంచి ఆయన సంగీతములైన రాగములే బాణాలుగా వదులుతున్నాడు అన్నారు. ఆయనకి అది కనబడింది. వేదమే చెప్పింది ప్రణవో ధనుహు అని చెప్పింది. ఓంకారమే ఆయన యొక్క ధనుగా గోచరించింది. కనుక ఓంకారం చెప్పి ఓంకారం హృదయమైనటువంటి గాయత్రి స్వరూపమే రామచంద్రమూర్తి. అందుకు ఆ స్వరూపాన్ని చూస్తే శృతి శుచ్యంతరముక్తికా సవిత్ర చిద్రోచి తదర్థాకృతి దితిజాంతమ్ము వరేణ్య భర్గమిది ధీనిష్టమ్ము గాయత్రి నీ సుతనూదీప్తిగా దోచే గాధిసుత దృక్సూనార్చితా యజ్ఞప వితతోంకార ధనుర్ధర మదికి రావే రామచంద్ర ప్రభు. ఆ దివ్యమైనటువంటి ఆ ప్రణవధనువు ధరించినటువంటి తత్వం మనకు కనిపిస్తుంది, కానీ శత్రువులకు కనిపించదు. ఆ కోదండం ఉన్నదే గడగడలాడిస్తుంది. ఆ కోదండం, ఆ సమ్మోహనమైన రామమూర్తి ఆ కోదండం ధరించినప్పుడు ఆ దివ్య స్వరూపం ఊహాతీతం. రావణుడే నివ్వెరపోయాడు చూసి. అటువంటి దివ్యమైనటువంటి ధనుర్ధారి అయిన వాళ్ళల్లో రాముణ్ణి మించిన వాడు లేడు. కోదండము అంటేనే క్రీడాదండం. కోదండం ఎవడు తన దండాన్ని, ధనస్సుని ఒక ఆట వస్తువుల అవలేలగా వాడతాడో అతడి ధనస్సు కోదండం అని పేరు. ఒక్క రాముడికే కోదండ రాముడు ఉంది. విజయుడు అంటే అర్జునుడు గొప్ప ధానుష్కుడైనప్పటికీ కోదండార్జునుడు అనలేదు మనం. ఒక రామమూర్తికే కోదండ అన్నాం.
అందుకే ఆయన కోదండాన్ని తలంచుకుని భండన భీముడత్త జన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రమమూర్తికి రెండవ సాటి దైవమిక లేడునుచున్ గడగట్టి భేరికా డాండ 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 నిర దంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాట జన దశరథి కరుణాపయోనిధి. నమస్కారం చేసుకున్నాం కదా. అంతేనా? త్యాగరాజస్వామి వారు అంటారు శరశర సమరైక శూర శరధి మద విదారా అని. ఆయన ధనుస్సు సంధించగానే సముద్రుడు గడగడలాడుతూ పాదాలు పట్టుకున్నాడు. అంతేకాదు, ఏమిటయ్యా అసలు ఎప్పుడు నిన్ను ధ్యానిస్తే చాలు కోదండం పట్టుకుని కనిపిస్తావు. అసలు ఎవరిచ్చిరిరా శరచాపములు ఎనకులాబ్ధి చంద్ర అవతరించు వేళ నుండెనో అవనికేగి ఆర్జించితివో అంటాడు. ఎంత చక్కగా చెప్పాడండి. అనక ధనుర్ధారి అనగానే రాముడే గుర్తొస్తున్నాడు మనకి. అందుకే రామ శస్త్రభృతామహం ఝషానాం మకరశ్చాస్మి. జలాల్లో బ్రతికే మత్స్యజాతుల్లో మొసలిని నేను అన్నారు. ఇది ఒక ఐశ్వర్యకారకమైన శక్తి మకర. సత్యం ఈ రెండిటి వల్ల తెలియదు. తనను సమర్థించుకుంటూ కూర్చున్నా తెలియదు, అవతల వాడిని ఖండిస్తూ కూర్చున్నా తెలియదు. సత్యం కావాలన్న తపన ఉన్నవాడికి తనను సమర్థించుకోవాలనే అహంకారం ఉండదు, అవతల వాడిని నిందించాలనే ద్వేషబుద్ధి ఉండదు. సత్యం కోసం తప్పించేటప్పుడు ఈ ఉభయ పక్షాల్లో ఒకదాని మీద కాకుండా సత్యం ఎక్కడుందో దాని మీదే దృష్టి పెట్టి, ఈ సమర్థన ఖండన రెండూ కాకుండా కేవల సత్య ప్రతిపాదన కోసం మాట్లాడితే దానిని వాదము అని అంటారు. ఆ వాదాన్ని నేను అన్నాడు. అంటే ఏదైతే అచ్చమైన సత్యాన్ని తీసుకొస్తుందో ఆ మాటని నేను. అందుకని ప్రతి వాగుడు వాడు సమర్థించుకునేవి ఇవన్నీ కూడా ఈశ్వర స్వరూపం అనడానికి లేదు. ఇక్కడ వాద ప్రబదతామహం అక్షరాణం అకారోస్మి. ఇది పెద్ద విషయం అండి. అక్షరాలు ఎన్నున్నా ఆ అంటేనే తర్వాత అన్నీ వచ్చాయి. నోరు తెరిస్తేనే కదండి అన్ని అనగలుగుతున్నాం. కానీ ఆ అని ఆరంభించితే సృష్టికి ప్రారంభమే ఆ, అది ఓపెన్. అక్కడి నుంచి హా అనే స్పందన వరకు జగత్తంతా నడుస్తూ ఉన్నటువంటిది అక్షర నిర్మాణమే చాలా గొప్పది. అక్షరాణామకారాస్మి ద్వంద్వ సామాసికస్య చ. సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని నేను అన్నాడు. ఇప్పుడు సమాసాలు ఎవరికి తెలిసాయండి? సమోసాలు తెలియచ్చు, కానీ వ్యాకరణాలన్నీ హుళక్కి విభక్తులు తెలియవు బాధల్లో. సమాసాలు అంటే బోల్డ్ ఉన్నాయి, బహువ్రీహి మొదలైనవి తెలియవు కనుక చెప్పిన వేస్ట్ టైం. కానీ సమాసాల్లో ద్వంద్వ సమాసం నేనన్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. ద్వంద్వ సమాసం అంటే రామలక్ష్మణులు, భార్యాభర్తలు, పార్వతీ పరమేశ్వరులు అని చెప్పడాన్ని ద్వంద్వ సమాసము అని అంటారు. రెండింటిని కలిపి ఒకటిగా చెప్తే ద్వంద్వ సమాసం. రెండు ధ్వనిస్తుంటాయి కానీ ఒకటిగా చూపిస్తున్నాడు. ఎందుకు దీన్నే చెప్పాడంటే అసలు వేదాంత విద్య అక్కడ ఉంది. రెండుగా కనిపిస్తున్న వాటిలో ఏకత్వాన్ని చూడగలిగే శక్తి ద్వంద్వ సమాసంలో స్ఫురిస్తోంది కనుక అది నేనే అని చెప్పాడనమాట. కనుక ఏకత్వ స్ఫురణ భగవంతుడు యొక్క విభూతి. అందుకు ద్వంద్వ సామాసికస్య చ అహమేవ అక్షయకాలో ధాతాహం విశ్వతోముఖ. అక్షయమైన కాలస్వరూపుణ్ణి నేను, సృష్టికర్తనేటువంటి విశ్వతోముఖుణ్ణైన ధాతని నేను. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం. సర్వమును హరించే మృత్యువుని నేను, తిరిగి అన్నిటినీ సృష్టించగలిగే ఉద్భవ శక్తిని నేను. అంటే సంహారకుణ్ణి నేనే, సృష్టి చేసేవాణ్ణి నేనే. అంతేకాదు కీర్తి స్త్రీర్వాక్య నారీణ స్మృతిర్మేధ ధృతి క్షమ. దీనికి కొంతమంది అర్థం ఏం చెప్పారంటే స్త్రీలలో ఉండేటువంటి సౌమ్యత, ధృతి, సహనము అంటే ధైర్యము, సున్నితమైన వాక్కు, ఇలాంటివన్నీ నేను అని కొంతమంది అర్థం చెప్పారు. కానీ అసలైన అర్థం దీనిలో తీయాలి అంటే స్త్రీలింగ శబ్దములైన కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ ఇవి నా స్వరూపాలు అన్నాడు. దీనిలో ఆంతర్యం ఏంటంటే వీటన్నిటినీ వేదం మనకి దేవతారూపములు, స్త్రీ రూపములుగా ఉపాసించమని చెప్పినది. మేధాసూక్తం, శ్రద్ధాసూక్తం ఇత్యాదులు అనుకున్నా. మేధాదేవి జుషమాన ఆఘాత్ అని ఇత్యాది మొదలు పెడుతూ సూక్తములు ఇవన్నీ స్త్రీలింగ వాచకాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమ్మవారి రూపాలు ఇవన్నీ. కీర్తి, శ్రీ, ధృతి ఇవన్నీ ఆ లక్ష్మీ స్వరూపములు. ఆ లక్ష్మి కూడా ఈయనే. ఆ మాటకు వస్తే ఇప్పుడు చేస్తున్న ఈ అధ్యాయం అంతా లక్ష్మీ యొక్క వర్ణన. అది కూడా నేను చెప్పబోతున్నా. ఎందుకంటే లక్ష్మీ సువీరో రుచిరాంగద అని అంటున్నాం కదా. అక్కడ కీర్తి, శ్రీ, వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమ. స్త్రీలింగ శబ్దములైన కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ వీళ్ళు దేవతలు, వేదములలో చెప్పబడ్డ వాళ్ళు. వీళ్ళని ఉపాసన చేస్తే ఆ శక్తులు వస్తున్నాయన్నమాట. మేధాదేవి, శ్రద్ధాదేవి, ధృతి అనబడేదేవి, క్షమ అనబడేదేవి ఈ దేవతలు. ఈ శక్తులన్నీ స్వామి యొక్క స్వరూపములు, స్వామి యొక్క విభూతులు. జూతం చలయతామస్మి. వంచన చేసే వాటిలో జూతాన్ని నేను అన్నాడు. ఇదేమిటండి జూతం ఆయన అంటే సృష్టిలో నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి, రెండు ఆయనే. దేని ప్రయోజనం దానికి ఉన్నది.
అయితే ద్యూతం ఆయన అన్నాడని ఇంకే ఇది బాగుందండి, అన్ని ఉపాసనలు కానీ ఉపాసన చేస్తామని అంటే ఈ ఉపాసన చేయడం వల్లే చెడిపోయేవరా నాయన అన్నాడు ఆయన ధర్మరాజుతో. ధర్మరాజు ఎంత గొప్పవాడు, అరణ్య పర్వంలో ఈ మాట అంటాడు ఆయన, చాలా గొప్ప మాట. ఏమనంటే ద్యూతానికి వెళ్ళడమే నువ్వు చేసేది తప్పు అన్నాడు. అయితే తప్ప అంటే రాజధర్మం ప్రకారం తప్పులేదండి. ద్యూతం తెలిసిన రాజుని మరో రాజు ద్యూతానికి పిలిస్తే వెళ్ళాలి, అది రాజధర్మం. అందుకు వెళ్ళాడు. కానీ అంత మాత్రం చేత ధర్మరాజుని జూదరి అని మాత్రం అనడానికి లేదు. అయితే ద్యూత వ్యసనం ఆయనలో లేదనడానికి లేదు, ఉంది. అంత మాత్రం చేత ధర్మరాజుని దోషి అంటే మహాపాపం మనకి. అపిచేత్ సుదురాచారో భజతే మామన్య బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆయన అనడానికి వీల్లేదు. రాజధర్మంగా వెళ్ళాడు, పాపం దెబ్బతిన్నాడు, ఆయన కర్మ అలా ఉంది, వదిలేద్దాం. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను ఆ సమయంలో మన సాల్వుని యొక్క రాజధానికి వెళ్ళాను, సోమపురికి, అందుకు నేను అక్కడ లేను, ఉండుంటే నేను వారించేవాడిని అన్నాడు ఆయన. అంటే కృష్ణుడుంటే చెడు బుద్ధి పుట్టదు, అది మనం తెలుసుకోవాల్సింది. ఆయన అక్కడ లేట్టే నేను లేట, ఎంత బాగా తప్పించుకున్నాడండి. ఆయన లేడా, అక్కడ ఉన్నాడునా ద్రౌపదిని రక్షించాడు, అక్కడ ఉన్నాడన్నా రక్షించాడు. ఆమె అరిచింది, పిలిచింది. వీళ్ళు జూతానికి పిలవగానే కృష్ణుడిని అడుగుదామా కృష్ణ అని స్మరణ కూడా చేయకుండా పరిగెత్తాడు. అయిపోయింది మొత్తం. అది ఎన్ని రహస్యములు. మరి జూత చలవితామస్మి, జూతంలో ఎంత శక్తి లేకపోతే ధర్మరాజు అంతటి వాడి పడిపోయాడండి. శక్తి ఉన్న ఏదైనా భగవత్ స్వరూపమే, అందుకోసం దానిలో కూడా నేనున్నాను తెలుసుకో అన్నాడు. కనుక భగవద్విభూతుల్లో ఉన్నటువంటి ఇలాంటి వాటికి నా దగ్గరికి రాకయ్యా అని కొన్నిటి నమస్కారం చేయాలి, నా దగ్గర ఉండయ్యా అని కొన్నిటి నమస్కారం చేసుకోవాలి. అందుకని ఇదే బాగుందని ఇదే పట్టుకుంటామంటే లాభం లేదు. పైగా ఇలాంటి జూతాల వల్ల సంపాదించిన ద్రవ్యం నాశనం చేస్తుంది. దానికి మహాభారతం ఉదాహరణ. మొత్తం దుర్యోధనుడు డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది, జూతం వల్ల సంపాదించుకున్నాడు. జూతంలో గెలిచి సంపాదించుకున్నాడు రాజ్యం అంతా. ఏమయ్యాడు, వంశనాశనం అయిపోయింది, సమూల నాశనం అయిపోయింది. అందుకు దీన్ని బట్టి అన్యాయార్జితం విత్తం సహమూలం వినశ్యతి, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను బావుళ్ళంతా సంపాదించేశానండి, చిట్ట చివరికి వీటి గుడి కట్టేస్తా లేదా గుండీలో వేసేస్తా. నువ్వు అన్యాయంగా సంపాదించే ప్రతి సొమ్ము ఏం చేస్తుందంటే అంతకుముందు నువ్వు న్యాయంగా సంపాదించుకున్న మూలధనంతో సహా నీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది. అది గొప్ప విషయం, అంత శక్తి దానికి ఉన్నది. అయితే వినోదం కోసం రాజులు ఆడేటప్పుడు జూతం అనేది అవతలవాడి ఎత్తుకు పై ఎత్తు వేయేసేటప్పుడు ముఖ్యంగా గమనిస్తే జూతం తప్ప ఒప్ప పక్కన పెడదాం, కానీ అవతలవాడి ఎత్తుని పై ఎత్తు వేయగలగాలంటే ఎంత బ్రెయిన్ ఉండాలండి, దానికి ఎంత అటెన్షన్ ఉండాలి. అందుకు దొంగతనము జూతము ఇవన్నీ కూడా భగవద్విభూతులే అని మనకి శాస్త్రం చెప్తున్నది. మీరు పరిశీలించినట్లయితే దొంగతనం కూడా భగవద్విభూతే. లేకపోతే అదేంటండి, నేను జేబులో పెట్టుకున్నాను, క్యూలో ఉన్నాను, మాటిమాటికి జేబు మీద చెయ్యి కూడా పెట్టుకున్నాను, అదే చేసిన తప్పు ఉందని చెప్పడం అవతల వాడికి. మొత్తం ఎంత జాగ్రత్తగా చూస్తున్నా కొట్టేశాడండి. ఎలా కొట్టేశాడో తెలియదండి. ఒకడు మరొకడు నేను ఇంట్లో ఉన్నానండి, నాకు కనిపిస్తూనే ఉంది, నా ముందే వస్తువు ఎలా కొట్టేశాడంటే ఎంత తెలివైన వాడండి వాడు, ఎంత తెలివి ఉండాలి వాడికి. కనుక జూతం వల్ల నువ్వు నష్టపోయేవని వాడిని దొంగ అంటున్నావు, కానీ వాడి బ్రెయిన్లో కూడా కళుందే. అందుకే సేమ్ ఇలాంటి భాగమే మీకు వేదంలో ఒక చోట కనిపిస్తుంది, అది రుద్ర నమకం. రుద్ర నమకం ఈ మాట చెప్పగానే మనకి శివద్వేషంతో కొట్టుకుపోతున్న విష్ణు భక్తులు మనకించిన భ్రమపడే వాళ్ళందరూ కూడా ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు, విభూతి యోగం విశ్వరూప సందర్శన యోగం కలిపితే యజుర్వేదంలోని రుద్ర నమకం అనే అధ్యాయమే దీని నిండా కనిపిస్తుంది మీకు. అక్కడ చెప్పిన విభూతులే. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః, అదే జూతం చలయతామస్మి చెప్తున్నాడు ఇక్కడ. రెండు మీకు కలుస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి. తేజస్వినామహం, అంతేకాదు తేజోవంతులను కనిపించే వాళ్ళలో తేజస్సుని నేను, జయోస్మి వ్యవసాయోస్మి, జయాన్ని నేను అన్నాడు. అంటే జయశీలురు, జయించేటటువంటి వాళ్ళల్లో జయమనే శక్తిని నేను, అలాగే ప్రయత్నం చేసే వాళ్ళల్లో ప్రయత్నం అనే శక్తిని నేను అన్నాడు. ఏం ప్రయత్నం అక్కర్లేదండి, అంతా భగవంతుడే చూసుకుంటాడు అంటే చాలా తప్పు. ఆ విషయాన్ని చెప్పాడు. పౌరుషం ఋషు అని చెప్పుకున్న 7వ అధ్యాయంలో గుర్తుంది కదా. ప్రయత్నం నేనన్నాడు అంటే ఈశ్వర విభూతి ఉంటేనే ప్రయత్నం ఉంటుంది. అదేనే ప్రయత్నించలేదంటే బద్ధకిష్ట అంటే వాళ్ళు భగవద్విభూతి లేదనమాట. కానీ భగవద్విభూతి ఉన్నవాడు వ్యవసాయం చేస్తాడు. సత్వం సత్వవతామహం, ఇక్కడ వ్యవసాయం చేస్తాడంటే ప్రయత్నం చేస్తాడని అర్థం. సత్వం సత్వవతామహం, బలవంతుల్లోని బలాన్ని నేను అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇలా చెప్పి వృష్ణీనాం వాసుదేవోస్మి, చివరికి వచ్చేస్తున్నాం మనం. పాండవానాం ధనంజయ మునీనాప్యహం వ్యాస కవీనాం శనాకవి. యదువులలో వృష్ణులు అంటే యదువంశం, ఈ వృష్ణి వంశంలో వాసుదేవుణ్ణి నేను అన్నాడు.
అంటే ఎంత చక్కగా తన్నాను ఈ వంశంలో ఒకటిగా చెప్పుకుంటున్నాడు చూడండి. ఇంతటికి కర్త అయినప్పటికీ ఇక్కడ పుట్టాడు కనుక దీనిలో ఐడెంటిఫికేషన్ యదువంశంలో నేను అని. మరి అంత పరమాత్మైన రామచంద్రమూర్తిని ధనుర్విద్యావేత్తల్లో రాముణ్ణి నేను అని చెప్పినట్టే ఇక్కడ కూడా వృష్టివంశ ప్రభువులైనటువంటి వారిలో వాసుదేవుణ్ణి నేను. ఇక్కడున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. పాండవానాం ధనంజయ. ఏమనుకుని ఉంటాడో అర్జునుడు పాపం. పాండవుల్లో అర్జునుడిని నేనన్నాడు. ఏం విన్నాడో పాపం ఆయన. అంటే అర్జునుడిలో ఉన్న విభూతి, లేకపోతే ఇంతమందిలో ఆయన ఒక్కడికే సారథ్యం వహించాడంటే ఎంత గొప్ప విషయం అండి. అసలు భారతం చదివితే అర్జునుడి మీద అసూయ వచ్చేస్తుంది మనకి. ఏమంటాడు కృష్ణుడు మధ్యలో ఒక్కసారి సింహాసనం మీద లేచి నా అర్జునుడి కోసం నేను ఏదైనా చేస్తానంటాడండి. అలా అనిపించుకున్నాడంటే అర్జునుడు ఎంత గొప్పవాడండి, ఎంత భక్తుడు ఆయన. ఆ నరుడుగా నారాయణ అంశ ఆయనలో ఉంది గనక ఆయన పాండవానాం ధనంజయ. మరి ఇదంతా అర్జునుడికి ఆయన ఇష్టం, ఆయనకు అర్జునుడి ఇష్టం. ఈ భగవద్గీత ఈయన చెప్పాడు అన్నదంతా మనకి ఎవరు చెప్పారు చెప్పండి? వ్యాసదేవుడు చెప్పాడు. ఆ వ్యాసుణ్ణి నేనే అంటున్నారు. మునీనాం అప్యహం వ్యాస. ఆ వ్యాసుణ్ణి నేను అన్నాడు. అంటే ఇక్కడ మాటలు ఎలా మాట్లాడంటే ఉత్తమ పురుష, మధ్యం పురుష, ప్రథమ పురుష 3 చెప్పాడు. ఉత్తమ పురుష అంటే నేను, మధ్యం పురుష అంటే నువ్వు, ప్రథమ పురుష అంటే అతడు. 3 చెప్తున్నాడు. ఉత్తమ పురుష నేను వాసుదేవుణ్ణి వృష్టివంశంలో, నువ్వు పాండవుల్లో ధనంజయుడివి. అతడు అంటే మనది కథంతా రికార్డ్ చేస్తాడే ఈ భగవద్గీత, ఆయన పని అది. ఆయన వ్యాసుడు, ఆయన నేనే. అందుకే కృష్ణ అని ఆయనకు కూడా పేరున్నది. కవీనా ముశనా కవి, వివేకవంతులైన గురువుల్లో శుక్రాచార్యుట. శుక్రాచార్యులు అంటే అంత గొప్పవాడండి. శుక్రుల కృప ఉంటేనే విద్యలు చాలా వస్తాయి. ఒకే గురుతత్వం దేవగురువులుగాను ధనుజు గురువులుగాను అయ్యి శుక్రాచార్యులుగాను బృహస్పతిగా ఉందట. ఇద్దరూ ఒకటే తత్వం. ఇది ఒక రహస్యం, జ్యోతిష రహస్యం ఇందులో ఉంది. వివరణ జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ శుక్రుని యొక్క అనుగ్రహం ఉంటేనే జ్ఞానము ఇత్యాదులన్నీ లభిస్తాయని చెప్పారు. అందుకు గొప్ప గురువులలో తెలివైనటువంటి వారిలో నేను కవీనాం, కవి అంటే వివేకి, ఎవరూ చూడలేని దాన్ని చూడగలిగేటువంటి వాళ్ళల్లో నేను ఉశనాహ అంటే శుక్రాచార్యుణ్ణి. దండో దమేతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం యచ్చాపి సర్వభూతానాం. దండో దమేతామస్మి. కొంతమంది శాసిస్తారు, శిక్షిస్తారు. శిక్షించేవాడు శిక్షించేటప్పుడు సరే అని శిక్ష పడేవాడు ఎలా పొందుతున్నాడు ఆ శిక్షని? ఒక రాజు నీకు శిక్ష విధించాడు, వెంటనే బంధింపబడి వెళ్ళిపోతున్నామే. అలా శిక్షించగలిగే వాళ్ళల్లో ఆ శిక్షణ ఇచ్చేటటువంటి శక్తిని నేను దండో దమయితాం అస్మి. ఈ దండన అనే విధానం ద్వారా జగత్తులో ధర్మం నిలపబడింది. అందుకే ఉత్తమమైన సమాజాల్లో దండన అనేటువంటిది నాగరిక విధానంలో చెప్తూ ఉన్నాం మనం. అందుకే దండన అనేది దండ నీతి శాస్త్రం అనేది కూడా ఉన్నది. ఆ దండ నీతి, దండన శక్తి నేను. నీతి రశ్మి జిగీషతాం, గొప్ప మాట చెప్తున్నాడండి. జయించాలనుకునే వాళ్ళల్లో నీతిని నేను అన్నాడు. ఎందుకంటే సృష్టిలో జయించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. జయించడం అంటే యుద్ధంలోనే కాదండి, అసలు బ్రతికే పెద్ద యుద్ధం ఈ రోజుల్లో. మరీ యుద్ధం, చదువుకోవడం ఒక యుద్ధం ఈ రోజుల్లో. పూర్వం యుద్ధం కాదు, ఇప్పుడు పెద్ద యుద్ధం. కాంపిటేటివ్ జీలు అంటారు కదా, ఆ కాంపిటీషన్. చదువు కూడా పోటీ అయిపోయింది, అప్పుడు యుద్ధమే. ప్రతివాడు ఫస్ట్ ర్యాంకులు, బాధలు, పరిగెత్తడాలు. ఆ తర్వాత వ్యాపారం ఒక యుద్ధం, ఉద్యోగంలో పై స్థాయి కోసం యుద్ధం. ఇన్ని యుద్ధాలు చేయి పర్వాలేదు, కానీ ఏ జయంలో నీతి ఉంటుందో అది నేను అన్నాడు. ఇక్కడ జయం కోసం ప్రయత్నించే వారిలో నీతిని నేను అని ఇక్కడ వివరిస్తున్నాడు. అందుకే నీతితో సాధించిన జయమే భగవత్ స్వరూపం. అవినీతితో సాధించే జయం భగవత్ స్వరూపంగా అనకూడదు అని ఎందుకన్నానంటే, నీతి అవినీతి కూడా భగవంతుడే అనేది స్థాయి వేరు. ప్రస్తుతం మనం ఉపాసించడానికి మాత్రం పాజిటివ్సే తీసుకోవాలి. మౌనం చైవాస్మి గుహ్యానాం. గుహ్యమైన వాటిలో మౌనాన్ని నేనన్నాడు. గుహ్యం అంటే రహస్యం, రహస్యమైన వాటిలో మౌనంట. ఎందుకంటే దాచేవి, అన్నిటికంటే దాచేదేదండి మౌనం. ఉంటే ఏమీ బయటపడదు, అంతే కదండి. అందుకే విభూషణం మౌనం అపండితానాం అని కూడా అన్నారు. ఒక ఆయనకి బాగా చక్కగా విభూతి పట్టాలన్నీ వేసి మంచి పట్టుబట్ట జరీ సాలువ వేసి తీసుకొచ్చేట ఒక ఆయన సభలోకి. నీకు నేను ఇప్పిస్తాను రాజు చేత అని. అయితే నాకు పొట్ట చిచ్చితే అక్షరం రాదే అంటే ఒక పంచే, అన్నిటికీ నవ్వుతూ ఉండు, మౌనం ఉండు, మాట ఎత్తకో. మాట ఎత్తేవా నీ తెలివితేటలు బయటపడిపోతాయి అన్నాడు. ఆయన వచ్చేట అన్నిటికీ చిన్న నవ్వుతూ ఉంటూ అంటే మహానుభావులు, అన్నిటికీ అతీతులు అన్నట్టు ఈ పక్కన ఆయన ముట్టాల్సిన ముట్టే. కనుక మౌనం అంత గొప్పది, అసలు బయట పెట్టలేదు అనమాట. ఇలాంటి అర్థం తీసుకోవద్దు. మౌనం అనే మాటకి మాట నుంచి మనస్సు దాకా వెళ్ళాలి. ఏ మనస్సు అయితే అల్లకల్లోల్లా లేకుండా ఉంటుందో అదే మౌనం.
ఆ మౌనమే రహస్య విద్య అని చెప్పబడుతూ, ఈ మౌనం అనే మాటకి మామూలుగా మనం దాచే వాటిలో మౌనాన్ని నేను అంటే మౌనం ఉంటే ఏ బాధ లేదు, మౌనేన కలహం నాస్తి ఎన్నో చెప్పారు. అలాంటి సామాన్యార్థంతో పాటు గుహ్యానాం మౌనం అంటే రమణ మహర్షి వరకు మీరు అర్థం చేసుకోవచ్చు. రహస్యమైన వాటిలో మౌనం, అదే రహస్యంగా ఉన్న పరమాత్మని తెలియజేసుకోగలదు. నిలకడ ఉంటే కదండి అసలేమిటో తెలిసేది. నిలకడ మౌనం వల్లనే వస్తుంది. లోపల అల్లకల్లోలాలు ఉన్నంతకాలం మౌనం కాదు. అది చెప్తున్నారు. జ్ఞానం జ్ఞానవతామహం, జ్ఞానులలో జ్ఞానం అనేదాన్ని నేను అని ముగిస్తున్నాడు ఇక్కడ విభూతులన్నింటినీ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున, సమస్త జీవరాశులకి బీజాన్ని నేను. బీజం ఆయనట. అంటే ఇప్పుడు అనేక వృక్షాలు అన్ని పంటలు వస్తున్నాయి, అవన్నీ మనం తీసుకుంటున్నాం, అయిపోయిందా మళ్ళీ వస్తున్నాయి. అంటే అలాగ ఒకదాన్ని నిరంతరం కంటిన్యూ చేసే ఒక బీజశక్తి జగత్తులో ఉంది. ప్రతి జాతికి కూడా ఉన్నది. మృగ పక్షి ఇత్యాదులన్నింటిలో ఈ సర్వ బీజస్వరూపుణ్ణి నేను, సర్వభూతముల బీజస్వరూపుణ్ణి నేను. నతదస్తి వినాయత్సాత్మయా భూతం చరాచరం. ఒక్క మాట ఏమిటయ్యా, నేను లేకుండా ఈ స్థావర జంగమాత్మక జగత్తు ఉండదు. అయిపోయిందా విభూతి యోగం? అవధు, అవలేదు కాదు, అవధు అన్నాడు ఆయన. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతపా, నా దివ్యమైన విభూతులకు అంతము లేదు. సామాన్య విభూతులకి ఎలాగో అంతం లేదు, దివ్య విభూతులు కొన్ని చెప్దామా అంటే అవి కూడా అంతము లేనివి. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం, నా దివ్యమైన విభూతులకు అంతము లేదు. కొన్ని మాత్రం చెప్పాను. ఏషతు ఉద్దేశత ప్రోక్తో విభూతే విస్తరోమయ, నేను నా విభూతి విస్తారాన్ని క్లుప్తంగా చెప్పాను, ఉద్దేశంగా కొంచెం సంగ్రహంగా చెప్పానయ్యా అని ఒక్కడి గుర్తుపెట్టుకో. నేను కొన్ని చెప్పాను కానీ నువ్వు పోల్చుకో. కొన్ని ఈ సృష్టిలో నా విభూతి ఎక్కడున్నది అంటే దేనిలో ఒక గొప్ప తేజస్సు, శక్తి, ఐశ్వర్యము, విద్య మొదలైనవి ప్రకటితమవుతాయో అది నా విభూతిగా గ్రహించు అని ఇక్కడ చెప్తున్నాడు. ఒక యోగిని మనం నమస్కరిస్తాం, మానవుల్లోనే ఒక సిద్ధపురుషుడి పాదాల మీద పడతాం, దైవంగా ఖర్చుకుంటాం, అంటే వారిలో భగవద్విభూతి గోచరిస్తున్నది. మనలాంటి వాడే కానీ మనలాంటి వాడు కాదు ఆయన. ఆ విభూతి అక్కడుంది. జ్ఞానంలో జ్ఞానాన్ని నేను, యోగుల్లో యోగాన్ని నేను అని చెప్పాడు కదా, నమస్కరిస్తున్నాం. కనుక ఎక్కడెక్కడ ఈ శ్రేష్టమైనది కనిపిస్తున్నదో అదంతా నేనే అన్నాడు. జగత్తంతా నిండిపోవడమే కాకుండా విశేషమైన భూతిని చెప్పాడు. ఇది గమనించినట్లయితే ప్రతి వాళ్ళు సమృద్ధిగా ఉన్న లక్షణాన్నే కోరుకుంటూ ఉంటారు. ధనం ఎంత ఉన్నా సమృద్ధి కావాలి, అన్నీ సమృద్ధి కావాలి, మనకున్నవన్నీ సమృద్ధి కావాలి, సుష్ఠుగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, పూర్ణంగా ఉండాలి, పనికొచ్చేదిగా ఉండాలంటాం కదా. ఆ లక్షణమే విభూతి అంటే. ఐశ్వర్యం అంటే అది. ఈ ఐశ్వర్యములు ప్రపంచం నిండా నింపాను అన్నాడు. ఈ ఐశ్వర్యములన్నీ ఎవరివి? ఆయనవి. సూర్యునికి కిరణాలు ఎలాగో నారాయణునికి విభూతులు ఎలాగా, సూర్యుడిని కిరణాలని కలిపి చూడటం ఎలాగో నారాయణుని విభూతుల్ని కలిపి చూడాలి. ఈ విభూతుల్ని శ్రీహి అని అన్నారు. అదే లక్ష్మీదేవి అంటే. అందుకు అమ్మవారిని శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అని అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ విభూతులన్నీ లక్ష్మిగా తీసుకుంటే విభూతులన్నీ ఎవరిగో ఆయన లక్ష్మీవాన్ సమితింజయ అయ్యాడు. నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అయ్యాడు. ఈ శ్రీమాన్ లక్ష్మీవాన్ అయ్యాడు. మనం లక్ష్మిని లక్ష్మీవాన్ని వేరుగా చూసుకుంటున్నాం. లక్ష్మి అంటే అందరికీ కావాలి, లక్ష్మీవాన్ ఒకడు ఉన్నాడంటే ఏమోనండి అని డౌట్ వారికి. సంపద ఉంది అని చెప్పడంలో నాస్తికుడు కూడా సిద్ధమే, కానీ సంపదలకి మాన్ ఒకడున్నాడయ్యా అది నీకు తెలియదా అంటే తెలియదు. కనుక సంపదని సంపదగా చూసేవాడు కాదు, సంపద భగవంతుని విభూతి అని చూసేవాడు మాత్రమే విభూతి యోగం పొందినవాడు. అందుకు మనం సృష్టిలో ఉన్న అనంత సంపదలు ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసుహు అని. కనుక విభూతులన్నీ విభూవి అని కలిపి చూడడమే లక్ష్మీనారాయణ ఉపాసన. ఇదొక్కటి మనం తెలుసుకుని ఆ లక్ష్మీనారాయణ తత్వాన్ని తీసుకుని విశ్వంలో నాలో అంతటా ఉన్నటువంటి ఆ అఖండైశ్వర్య స్వరూపుడి అమ్మ పోషించినట్లుగా ఈ జగత్తుని పోషిస్తున్నది విభూతి. కనుక స్వామి విభూతిని అమ్మ అన్నాం, స్వామిని అయ్యా అన్నాం. వీళ్ళిద్దరిని కలిపి జననీ జనకులు అన్నాం. జగన్మాత పితరులు లక్ష్మీనారాయణులు అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే విభూతులన్నీ నావి అని తెలుసుకో. అప్పుడు ఎందుకంటే అమ్మ పతివ్రత, అయ్యతో పాటు కొలిస్తేనే ఆవిడ సంతోషిస్తుంది. కనుక జగత్తులో ఉన్న విభూతులన్నీ స్వామివి అనే ఎరుక ఇందులోంచి మనం గ్రహించి అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున. గొప్ప మాట అంటున్నాడండి, ఇది రహస్యవచనం. ఇంకా నా విభూతులు చాలా ఉన్నాయి, తెలుసుకునేం ప్రయోజనం అన్నాడు. స్వామి ఏం చెప్తున్నాడంటే ఇది రహస్యం అండి. చెట్ట చివరికి కిం జ్ఞాతేన తవార్జున, తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనం అన్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? ఇది అది అది ఇది అది ఇది అది ఇది ఇన్ని తెలుసుకుంటే ఎంతకన్నా తెలుసుకుంటావు ఈ భూమిలో. ఎన్ని చూడాలున్నాయో భూమి మీద, అరణ్యాలు చూడాలి, ఎడారులు చూడాలి, ఇవన్నీ చూడాలి. ఎన్ని చూస్తావు నువ్వు?
అన్నీ నేనే అని ఒక్క జ్ఞానం నీకు తెలిస్తే చాలయ్యా. అందుకు బహునైతేన కిం అన్నాడు. ఈ బహుజ్ఞానం నీకెందుకు, ఏకజ్ఞానం తెచ్చుకో. అది ఇక్కడ చెప్పడం ఇందులో ఉన్న అంతర్యం. మరి ఇవన్నీ ఎందుకు చెప్పేవయ్యా అంటే నీకు బహువే కనిపిస్తున్నాయి గనక ముందు బహు చూపించాను నీకు. ఈ బహువులన్నిట్లో ఏకమై ఉన్న నన్ను తెలుసుకో. కనుక బహు అనేది అంతం లేదు. మరి అంతం లేకుండా కొంత చెప్పి ఆపేసేవే అని అంటావేమో. నేను ఎంత చెప్పినా చెప్తూ ఉంటే కాలం గడిచిపోతుంది కానీ ప్రయోజనం లేదు నాయన. ఇక్కడ ఇన్ని చెప్పినా ఇన్ని నేనే అనే ఏకజ్ఞానం తెచ్చుకో. అది విభూతి యోగం. అది చెప్తూ నీకు ఇన్ని చెప్పాను కదా, అసలు నా స్వరూపం ఏంటో తెలుసా నీకు? ఒక్క మాట చెప్తున్నాడు చూడు. నా స్వరూపం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన ఈ విశ్వం, ఇంకా నేను చెప్పక వదిలేసిన విశ్వం, ఇదంతా కలిపి నాలో పావుభాగం మాత్రమే అంటున్నాడు. విష్టభ్యాకమదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఇది గొప్ప విషయం చెప్తున్నాడు. నా పరిపూర్ణతని ఇదే అని మళ్ళీ పరిమితం చెయ్యకు. ఇప్పుడు చెప్పేశాడు కదండి, ఇదే ప్రపంచం అన్నమాట అంటే పొరపాటు పడ్డావు. ఇది నీ దృష్టిలో అనంతం, కానీ దీనిని మించిన అనంతుణ్ణి నేనంటే నీ ఊహకు కూడా నేను అందట్లేదు. నువ్వు చూసిన ఈ దేవ జగత్తు, ఈ మానుష జగత్తు, మృగ జగత్తు, స్థావర జగత్తు, సర్వ జగత్తులు కలబోసినా నీకు గోచరము కాని ఈ జగత్తులన్నీ కూడా నా యొక్క ఒక పావుభాగం మాత్రమే అన్నాడు. మనకు అర్థం చేసుకోవడానికి పావుభాగం అని మాత్రమే చెప్పాడు ఇక్కడ. అంతేగా ఆయనకు పావులు ఎవడి చేయగలడండి ఆయన పరిపూర్ణుడు. ఆయన అందులో చిన్న అంశము మాత్రమే ఇది. అంటే ఇంత అనంత విశ్వం కూడా సముద్రం లాంటి ఆయనలో ఒక బిందువు అంతట. ఇంకా ఆయన ఎంతుంటాడో అని నీకు అనిపిస్తే చాలు. ఆయన ఎంతంటాడో నీకు తెలియకపోయినా దీనంతటికి అతీతులను ఒక్కటి తెలిస్తే చాలండి. అనంతుల్లో ఇది ఇంతే అని తెలుస్తుంది. ఏకాంశేన స్థితో జగత్ అంటే ఏకమై ఉన్న పరమాత్మ యందు ఒక అంశముగానే ఈ జగత్తంతా ఉన్నది. ఏకం అంటే పరిపూర్ణమై ప్రధానమై ఉన్నటువంటి ఆ తత్వములో ఇది ఒక చిన్న భాగం మాత్రమే. ఇందులో నువ్వు ఉన్నావు గనుక ముందు నీకు ఇందులోంచి చూపిస్తున్నాను. ఇక్కడే ఉన్నాను చూడు, నీ దగ్గర ఉన్నానని చెప్పడం. అలా క్రమంగా అంతా నేనే. ఎందుకంటే ఇక్కడున్నాను అంటే ఇక్కడే ఉన్నాను నువ్వు పొరపాటు పడచ్చు. కనుక నేను చెప్పేశాను ఇందులో అంటే ఇదే విష్ణువు అని డిక్లేర్ చేసేస్తే ప్రమాదం. అనిర్దేశ్యవపుహు, నన్ను నువ్వు నిర్దేశించలేవు, నాకు నువ్వు మితి పెట్టలేవు, నేను అమితుణ్ణి, అనంతుణ్ణి, అపరిమితుణ్ణి అన్నాడు. ఈ అపరిమితమైన నా స్థితిలో ఈ లోకం ఇంత మాత్రమే. దీని పైన ఎంతో తెలిసిందా? ఇప్పుడు పావు ఇటుపోతే ఇంకెన్నున్నే ముప్పావు ఉంది. ఒక వస్తువును మనం 4 భాగాలుగా సాధారణంగా లోకంలో చూస్తాం. ఆ పరిభాషలో చెప్తున్నాడు ఇక్కడ స్వామి. ఈ పరిభాష మనకు ఎవరిచ్చారు? వేదం ఇచ్చింది. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుష పాదోస్య భవాత్ పునః. ఇక్కడ ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే పాదోస్య విశ్వాభూతాని, మనం చూస్తున్న విశ్వాభూతాని, ఇక్కడ విశ్వం అంటే సమస్తమైన ఈ భూతములన్నీ అంటే ఇక్కడ స్వామి చెప్పాడు ఇంకా ఎన్నో ఉన్నాయని అవన్నీ కలుపుకుని పాద అస్య, ఆయనకు పాదం మాత్రమే, ఒక చిన్న భాగం మాత్రమే. మరి ఆయన విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం. ఇప్పుడు చెప్పినదంతా మృతమే. ఇప్పుడు చెప్పినవన్నీ మృతమే. మృతం అంటే కాలంతో వెళ్ళిపోతున్నాయి. వృక్షాల్లో అశ్వత్థము నేను ఉంటుందా? వెళ్ళిపోతుంది. ఇంద్రుడే వెళ్ళిపోతున్నాడు, బ్రహ్మగారే ప్రళయాల్లో వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ మృతం, వెళ్ళిపోతున్నారు. జగత్తు కోసం వచ్చారు, వెళ్ళిపోతున్నారు. కానీ అమృతం ఉందే అంటే ఏ నాశనము లేని అపరిణామమైన ఒక మహావిశ్వం ఉన్నదే, అది ఎంతో ఉంది. మళ్ళీ సముద్రం దగ్గరికి వద్దాం. సముద్రంలో కెరటాల భాగం వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. ఈ కెరటాలన్నీ సముద్రం యొక్క శక్తిని చూపిస్తున్నాయి. కానీ ఈ కెరటాలకు ఆవలున్న సముద్రం చూడండి ఎంత ఉంది. ఈ కెరటాలను మించి ఎంత అనంతంగా ఉంది, లెక్కకంతనంత అపారంగా కనిపిస్తుంది. అవునా లేదా? కనుక ఈ మార్పులన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇవే మనకు అనంతమైపోయాయి. ఈ కెరటాలే మన బతుకి, అది ఎంత అనంతంగా ఉంది. కనుక ఇది కేవలం పాదభాగం మాత్రమేనాయన. ఆ పైన నేను త్రిపాదూర్ధ్వముదయిత్ పురుష, 35 భాగం పైనే ఉన్నాను. అది నిరాకార నిరంజన నిర్గుణమైన నా పరతత్వము. ఈ పాదం ఎందుకు అంటే ఈ పాదం పట్టుకుంటే నన్ను పట్టుకుంటావు. అది పాదాలు పట్టుకోవడం అంటే అర్థం. ఈ జగత్తు ఆయన పాదం, భూపాదవు, అక్కడి నుంచి వచ్చి అక్కడి వరకు ఆ భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని పట్టుకుని భాగము లేని తత్వాన్ని మనం పట్టుకోగలగాలి. అవిభాజ్యుడైన ఆ తత్వాన్ని పట్టుకోవడానికి ఇది ఆధారం. మనకు దొరికింది కనుక, మన కింద వాళ్ళం కనుక పాదం పట్టుకున్నాం. కానీ పాదానికి పైనున్న ఆయన ఎంత ఉన్నాడు, ఇది ఇక్కడ చెప్తున్న ఒక అద్భుతమైన విషయం. ఇలాగా కేవలం ఒక భాగం మాత్రమే అని వివరిస్తున్నాడు. దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పాలంటే ఇది వేద పరిభాష. వేదంలో పాదము, మిగిలిన 3 పాదములు అనగానే విశ్వరచనంతటినీ 4 విధాలుగా విభజించింది వేదం. దానినే పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి అని చూపించింది.
ఇది మాటకు సంబంధించినదే కాదు, ప్రపంచానికి సంబంధించింది కూడా 4 ఫార్ములాలే. ఉపాసన అంతటికీ 4 చత్వారి వాక్పరిమిత పదా నితాని విద్యుత్ బ్రాహ్మణ ఏ మనీషిణ గుహా తేడి నిహిత నేంగయంతి తులీయం వాచో మనుష్య వదంతి అని ఋగ్వేదాది మంత్రములు మనకి చెప్తున్న విషయం. జగత్తంతా ఈ 4. పరా అనే మాట అనగానే పరాశక్తి ఇత్యాది మాటలు మనకు గుర్తొస్తున్నాయి. పరాస్య శక్తి ద్విధైవ శ్రూయతే అని మనకి శ్వేతాశ్వత ఉపనిషత్తులో మాట ఉన్నది. పరా తర్వాత పశ్యంతి, తర్వాత మధ్యమ, తర్వాత వైఖరి. భగవానుడు పరాగా ఎప్పుడుంటాడు, పశ్యంతిగా ఎప్పుడుంటాడు అంటే, పరా అన్నప్పుడు భగవానుడు తన శక్తితో తాను ఉన్నప్పుడు, తన శక్తి అంటే అర్థం ఈ అనంత విశ్వాన్ని సృష్టించగలిగే శక్తి తన యందు కలిగి ఉన్నాడు ఆయన. ఆ కలిగి ఉంటూ శక్తివయుడై ఉన్నటువంటి ఆ మాయాసబలిత బ్రహ్మము అని ఉపనిషత్ పరిభాష. అలాంటి ఆ శక్తితో ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన తన శక్తితో కూడి ఉన్నప్పుడు పరా అని చెప్పబడుతున్నాడు. ఆ తర్వాత సృష్టి చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు, అంటే వ్యక్తమైన సృష్టిగా మారాలి అనుకున్నప్పుడు ఆయన స్థితి పశ్యంతి అనే స్థితి. ఆ తర్వాత సృష్టికి ఉపక్రమిస్తాడు, అంక రెడీ అవుతాడనమాట. ఉపక్రమణ దశ ఏదైతుందో అది మధ్యమ అని చెప్పబడుతున్నది. తర్వాత సృష్టి వచ్చేసింది. దీన్ని వైఖరి అని చూపిస్తున్నాం. మనకు పరిచయం వైఖరి మాత్రమే, మిగిలిన 3 మనకు తెలియవు. ఈ మిగిలిన 3 దానికి అతీతమైనటువంటివి. మనకు కనబడేది వైఖరి మాత్రమే. అంటే ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నదంతా వైఖరి. ఇవన్నీ మీకు వినపడ్డాయి. అంటే నా లోపల తయారైనటువంటి శక్తిలో పావుభాగమే మీరు విన్నారు. ఆ లోపల ముందు ఆ వాసనారూపంగా పరమాత్మ చైతన్యం అక్కడ ప్రేరేపించితే అక్కడి నుంచి పరా మొదలై పశ్యంతిగా ముందు మనస్సులో దర్శించి మధ్యముగా లోపలే నిర్మాణం జరిగిపోయి బయటకు వచ్చింది. అంత ఫాస్ట్గా జరిగింది. ఆ 3 గుహా త్రీణి నిహిత నేంగయంతి 3 లోపలే ఉన్నాయి, బయటికి కనబడలే. తురీయం వాచో మనుష్య వదంతి 4వది మాత్రం బయటకు వినిపింది. అది ఇక్కడ విషయం. దీన్ని సృష్టి క్రమంలో చెప్పాలి అంటే మీకు అర్థం కావాలంటే, బీజ దశ ఒక వృక్షం ఉంటే దాని బీజ దశ పర, అది మొలకెత్తడానికి ఉబ్బుతుందే, ఆ ఉబ్బడం పశ్యంతి, మొలకెత్తడం మధ్యమ, వృక్షంగా మారడం వైఖరి. అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనకు వృక్షమే కనబడుతోంది, మిగిలిన 3 వెనకాలున్నాయి. అది సూక్ష్మమైనది. అది కనుక నా అత్యంత సూక్ష్మతత్వం అది అమృతతత్వము అనే వివరణ కొంతమంది వ్యాఖ్యానించి చూపిస్తున్నారు మనకి. కనుక వైదికమైన విజ్ఞానంతో మనం దీన్ని సమన్వయించుకున్నాం. కనుక మనం చూసే ఈ జగత్తు, మనం చూడలేని జగత్తు కూడా భగవాన్ యొక్క అనంతత్వములో ఒక పావు మాత్రమే. కానీ మనకి ఈ పావే మహా అనంతం అయిపోయింది. మనకి నూతిలో ఉన్న కప్పకు నుయ్యే మహాసముద్రం అన్నట్లు మనకు అదే తప్పేం లేదు. మనం ఉన్న చోటు నుంచే ఈశ్వరుని పట్టుకోవాలి. కానీ ఆకాశాన్ని ఎగిరి పట్టుకుంటామా? ఎగిరితే ఆకాశం కూడా పావు భాగంలోదే. అది మాత్రం ఎక్కడుంది? అందుకు నువ్వు ఉన్న చోటే ఈశ్వరుని చూడు, నీకు కనిపించేదంతా ఈశ్వరమయంగా చూడు. ఇలా చూస్తూ చూస్తూ ఉంటే అంటే ఏంటి? ఇప్పుడు మనకు మొదలయ్యింది నీకు కనిపించే వాటిలో గొప్ప గొప్పవి చూడగా 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 అంటే విశిష్టమైన దాన్ని చూస్తూ 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 ఉంటే నీకు కొత్త చూపు వస్తుంది. విశిష్టమైన దాని అంటే చూపులకు కనబడే దానిలో స్వామినే చూస్తూ ఉంటే ఆయన చూపునిస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చూసే వాటిలో స్వామినే చూస్తూ ఉంటే అంతా నేనే అని చూడగలిగే చూపును ఆయనిస్తాడు. అది ఇవ్వబోతున్నాడు తర్వాత అధ్యాయంలో. అది ఇచ్చి భిన్న భిన్నములన్నీ నేనే అనే ఒక చూపుని చూపిస్తున్నాడు. అంటే ఇంతవరకు థియరీ చూపించాడు, దాన్ని ప్రాక్టికల్గా ప్రదర్శించబోతున్నాడు. దాన్ని ఈ సమస్త విభూతుల్లో ఏకమై ఉన్న తన అనంతతత్వాన్ని ప్రదర్శించబోతున్నాడు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది? ఆయనకు దయ పుడితే జరుగుతుంది. అందుకే మదనుగ్రహాయ పరమం అని మొదలవుతోంది తర్వాత అధ్యాయం. నన్ను అనుగ్రహించడానికి అన్ని మంచి మాటలు చెప్పేవయ్యా అని. పైగా విభూతులు ఎందుకు చెప్తున్నాను అన్నదాన్ని స్వామి చెప్పాడు కదా. ఎవరైతే నన్ను మచ్చిత్తామద్గత ప్రాణాహ అని కొరుచుకుంటూ ఉంటారో, విభూతి యోగంలోనే వచ్చింది, వాళ్ళని అనుకంపతో నేను దదామి బుద్ధి యోగం. అనుకంప అనే మాట వేశాడు. ఆయన అనుకంప అంటే దయా అని అర్థం. ఆయన అనుకంప చేయాలంటే నువ్వేం చేయాలి? అవికంప చేయాలి. అవికంపేన యోగేనా గుర్తుపెట్టుకోండి. విభూతి యోగానికి అవికంప యోగము అని పేరు నిన్న మనం చెప్పుకున్నాం. నువ్వు అవికంప యోగంకి రా, ఆయన అనుకంపని చూపిస్తాడు. మనది అవికంప, ఆయనది అనుకంప. అనుకంప అంటే దయ, అవికంప అంటే చెదరకుండా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా భగవంతుడిని చూడగలగడం, అది మనకి అవికంప. ఈ అవికంప స్థితితో మనం సర్వము స్వామిని చూస్తూ ఉంటే ఆయన అనుకంప స్థితిలో తానే సర్వము ఎలాగో చూపిస్తాడనమాట. అంటే చూసే ప్రయత్నం భావనాత్మకంగా చూడు. భావసమన్విత బుధాహ భావసమన్విత. దానితో చూస్తున్న దాంట్లో ప్రతి దాంట్లో స్వామి యొక్క విభూతిని చూసి నమస్కరిస్తూ 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 ఉండగా విభూతి లేని చోటే లేదయా, మొత్తం నేనేని ఏకాన్ని అనేకాన్ని కలిపి ఒక్కటిగా చూపిస్తాడు. ఈ ఏకానేక జ్ఞానం మొత్తం అనుభవానికి రావడమే విశ్వరూప సందర్శనం. అది ముఖ్యమైనటువంటిది భగవద్గీతలో. ఇది
సమస్తములైనటువంటి దివ్య మహిమలతో ఉన్నది. సర్వం శ్రీకృష్ణ చరణారవింద. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి బ్రహ్మ విద్య శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగాన్ని చెప్పుకున్నాం. స్వామి విభూతి యోగం ద్వారా తెలియదలుచుకున్నది ఏమిటి అంటే జగత్తుని జగన్నాథమయంగా చూడమని. అది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. జగతిని జగతిగా కాకుండా జగన్నాథమయము అనే చూపు, అది భక్తికి చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకు భగవానుడి విభూతి యోగం ద్వారా ప్రతి ప్రధానమైన వస్తువుని చెప్పాడు. నా విభూతులు ఈ విశ్వంలో అనంతములుగా ఉన్నాయి, అన్నిటినీ చెప్పలేను, చెప్పనవసరం లేదు అని కూడా చెప్పాడు. కొన్ని నేను ఉద్దేశంగా చెప్తున్నాను అన్నాడు. ఏషతుద్దేశత ప్రోక్తో విభూతేర్ విస్తరోమయా. నా విభూతి యొక్క విస్తారాన్ని కొంతవరకు నీకు చెప్పాను నాయన అని వివరించి ఇక్కడ చెప్తున్నారు. ఇందులో మనకి ముఖ్యంగా భగవానుడు తెలియదలుచుకున్న మాటని మీరు మొదటి నుండి పరిశీలించితే అందులో స్పష్టమైపోతుంది. నిన్న మీరు విన్నప్పుడు ఎలా విన్నారో ఆ స్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన మొదలు పెడుతూ అహం అని మొదలుపెట్టాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత. అక్కడి నుంచి రకరకాల వస్తువులు చెప్తున్నాడు. ఆ వస్తువుల్లో ప్రధానమైన వస్తువుని చెప్తున్నాడు. ఆదిత్యానాం విష్ణు. వస్తువు మారిపోయింది, ఆదిత్యులు అని వచ్చారు. ఆదిత్యుల్లో విష్ణువు, జ్యోతిష్యుల్లో రవి. ఇలాగా మన వస్తువుల్లో విభూతులు మారుతూ ఉన్నాయి, కానీ మారకుండా ఒక వస్తువు మాత్రం వస్తుంది. అదేం చెప్పండి? అహం. అది మాత్రం వీడకుండా వస్తుంది. అహమాత్మా గుడాకేశ దగ్గర నుంచి ఆదిత్యానాం అహం విష్ణు, వేదానాం సామవేద అస్మి. అస్మి అంటే ఉన్నాను, అది కూడా నేను అనే మహావారిని తెలియజేస్తుంది. కనుక ఇక్కడ దేవతలు మారుతున్నారు, దేవతల్లో ప్రధానమైన వస్తువు మారుతుంది, కానీ అహం మాత్రం మారట్లే. కనుక మారని వాడిని పట్టుకుని మారే వాటిలో గొప్పవాడు, గొప్పతనంగా ఉన్నది ఈయనే అని మనం తెలుసుకుంటే అసలు ముఖ్యం తెలుసుకోవాల్సింది అహాన్ని. అంతేగాని ఇక్కడ ఆదిత్యుల్ని విష్ణువుల్ని తెలుసుకోమని కాదు ఇక్కడ అర్థం. వీటన్నిట్లో ఉన్న అహాన్ని తెలుసుకో. అహాన్ని అంటే పరమాత్మని గ్రహించు, నేను అని స్ఫురించి ఆ పరమాత్మను ముందు తెలుసుకో. కనుక ఇక్కడ వివిధ వస్తు జ్ఞానం కల్పించడం పరమాత్మ యొక్క ఉద్దేశం కాదు. వివిధములైన వస్తువుల యందు తానే ఉన్నాన జ్ఞానం మనకి కల్పించడం. దాన్ని బట్టి మనకి రెండు ప్రయోజనం ఏమిటంటే ఈ వస్తువులతో పాటు పరమేశ్వరుని చూస్తున్నాం, వీటికి అభిన్నంగా ఆయన్ని పరిశీలిస్తున్నాం. అది ఇందులో ఉన్న ముఖ్య విషయం. కనుక అహం ఇందులో ఉన్నది ప్రధానం. ఆ అహం ఉంది గనుకనే ఇవన్నీ విభూతులయ్యాయి. ఆ స్వామి ఉన్న కారణంగా మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అనే దాని యొక్క విస్తారము, వ్యాఖ్యానము విభూతి యోగంగా చెప్పి ఇన్ని మాటలు ఎందుకయ్యా, విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అంతవరకు చెప్పుకున్నాం. దాని తర్వాత పరమాత్మ మరొక యోగాన్ని ప్రారంభింపజేయబోతున్నాడు. ఈ యోగానికి మొదటి శ్లోకం అర్జును ఉవాచతో మొదలవుతున్నది. అర్జునుడు స్వామిని కీర్తిస్తూ చెప్తున్నటువంటి మాటలు: మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తే నమోహోయం విగతో మమా. ఇక్కడ ఈ మాటలు చూస్తూ ఉంటే కృష్ణుడు నవ్వుకుని ఉంటాడు. అర్జునుడు చెప్తున్న మాటలు ఏమనంటే, నువ్వు నన్ను అనుగ్రహిస్తూ చెప్పినటువంటి మాటలు, నన్ను అనుగ్రహించడానికే నువ్వు గొప్ప మాటలు చెప్పావు. ఇక్కడ ముందు మదనుగ్రహాయ, ఇది చాలా ముఖ్యం. నాపై నువ్వు అనుగ్రహం చూపించావు. స్వామికి అనుగ్రహం కలిగితేనే కానీ ఇన్ని మాటలు రావు కదండి. అనుగ్రహం ఎక్కడ చూపించాడు? సారథ్యాన్ని ఒప్పుకున్నప్పుడే అనుగ్రహాన్ని చూపించాడు. కనుక అక్కడి నుంచి, లేకపోతే ఆ భగవానుడు జగత్తునంతటినీ నడిపే భగవానుడు ఒక అర్జునుడి రథాన్ని నడపడానికి అంగీకరించడంలోనే అనుగ్రహం కనిపిస్తున్నది. అలాగా అనుగ్రహించిన నువ్వు అక్కడితో ఆగకుండా నాకు గొప్ప ఉపకారం ఏం చేసావంటే జ్ఞానాన్ని ఇచ్చావు. నీ వచనములు ఏమిటంటే గుహ్యం అధ్యాత్మ సంగీతం. గుహ్యమైనది అధ్యాత్మం అనబడేది అన్నాడు. అధ్యాత్మ విద్య అంటే బ్రహ్మ విద్య. ఎందుకంటే అధ్యాత్మ విజ్ఞానమని విభూతి యోగంలో ఆయన చెప్పాడు. విద్యలన్నింటిలో గొప్ప విద్య అధ్యాత్మ విద్య. మిగిలిన విద్యలన్నీ కూడా ఇక్కడికిక్కడే. జీవుడికి అవసరమైన విద్య అధ్యాత్మ విద్య. దాన్ని చెప్పవు. అది గుహ్యం, అది రహస్యమైనది. ఎందుకంటే ఆత్మవస్తువు బహిర్గతమైన వస్తువు కాదు, అది గుహ్యమైనది. దానికి సంబంధించిన విద్య కనుక అది గుహ్య విద్య. అందుకే రాజవిద్య రాజగుహ్యంలో చెప్పిన గుహ్య శబ్దాన్ని మళ్ళీ ఇక్కడ అర్జునుడు వాడి గుహ్యం అధ్యాత్మ సంగీతం. గుహ్యం అనే మాటకి ఇక్కడ భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే బహిర్ముఖులకి గోచరము కానిది అని అర్థం చెప్పారు. ఎందుకంటే అధ్యాత్మ విద్య బ్రహ్మ విద్య మొదలెడితే నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తే బోరు కొడతాయి. కారణం బహిర్ముఖత్వం అలవాటైపోయింది మనకి. ఇంద్రియాలు దేన్ని అంతుకుంటాయో ఆ బహిర్ముఖత్వం అలవాటైన వాడికి గోచరము కాని విద్య గనక దీన్ని గుహ్యము అని అన్నారు. అంతర్ముఖత్వం కలిగినటువంటి వారికి మాత్రమే అర్థమయ్యే అంశం. యత్వయోక్తం వచస్తేన
అలాగే అధ్యాత్మము గుహ్యము అని ఏ వచనములు నువ్వు పలికేవో వాటి వల్ల నా మోహం పోయిందయ్యా అన్నట్టు. నిజంగా నవ్వుకుని ఉంటాడు స్వామి. మోహం పోతే మళ్ళీ ఇన్ని అధ్యాయాలు ఎందుకు, ఈ ప్రశ్న ఎందుకు? అయితే అసలైన మోహం పోయిందని చిట్ట చివరికి అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అక్కడ అన్నాడు మళ్ళీ నష్టో మోహ అని, మళ్ళీ ఇక్కడ కూడా మోహం పోయిందన్నాడు. ఇక్కడ పోతే మరి అక్కడ దాకా మళ్ళీ మాటలన్నీ ఎందుకు వచ్చాయి, మళ్ళీ అక్కడ ఆవాల్సిన పని వచ్చింది. ఇక్కడ మోహం పోయింది అన్నాడు కానీ కరిష్యే వచనం తవ అనలేదు. మీరు చూడండి, ఇక్కడ నువ్వు చెప్పిన మాట చేసేస్తాను అనలేదు. అంటే మోహం పోయింది కానీ రావాల్సింది ఇంకా రాలేదు. అంటే కొందరికి రోగం తగ్గుతుంది కానీ మునుపటి బలం రావడానికి ఇంకొక టైం పడుతుంది అనమాట. కనుక ఇప్పుడు మోహం పోయింది అని. అయితే పోయిందని అనుకుంటున్నాడా, నిజంగా పోయిందా? ఒక్కొక్కసారి సాధనలో ఒక దశ వచ్చేటప్పటికీ మునుపటి కంటే మనం ఒక దశకు వచ్చేసాం. ఆ పరిణతి రాగానే పండిపోయేనేమో అని ఒక భ్రమ కలగడం సహజం. ఎందుకంటే అసలు పండిన దశ ఏంటో వాడికి తెలియదు కనుక ఇదే పండిన దశ అనుకుంటూ ఉంటాడు. అలాగా అర్జునుడు కూడా స్వామి ఎప్పుడైతే అంతా నేనే అని చెప్పాడో ఒక అనుభూతి కలిగింది అతనికి. ఏమిటంటే ఇంతవరకు ఈ దివ్యమైన విభూతులన్నీ ఏవో విడివిడివిడివి అనుకున్నాను కానీ అన్నీ నువ్వేనా స్వామి అని అనుభూతి కలగగానే అతనికి ఏదో ఒక తెర విడినట్లు అనిపించింది. అందుకు మోహోయం విగతో మమ అన్నాడు. ఇది తప్పు కాదు కానీ పూర్తిగా ఒప్పు కాదు. కనుక ఆ స్థితిలో ఇతను మాట్లాడాడు. పైగా విభూతి యోగంలో మీకు చమత్కారం, మీరే ఒక అనుభూతిని పొంది ఉంటారు. అదేమిటంటే ఆదిత్యుల గురించి చెప్పినప్పుడు, రుద్రుల గురించి చెప్పినప్పుడు, ఇంకా ఇతరత్రములు వేదముల గురించి చెప్పినప్పుడు, దేవతల గురించి చెప్పినప్పుడు ఇన్ని విడివిడి వస్తువులు మీరు వింటున్నా మధ్యలో అన్నిట్లో నేనే 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 అని కృష్ణుని మీరు ఎవ్వరూ మర్చిపోలేదు కదా. అంటే వింటున్న మీకే విభిన్నములైనటువంటి విభూతుల్లో ఉన్న నారాయణుడు ఒక్కడు అని కలిపి చూసేటువంటి స్థితి అప్పుడు వచ్చిందా లేదా? దీన్ని నిత్యం మననం చేసుకుని అనుభూతులకు తెచ్చుకుంటే విభూతి యోగం మనకే సిద్ధించిపోతాం. దాన్ని స్వామి మొత్తం అంత చక్కగా పరమాత్మ నోటంటే వింటూ ఉంటే ఈ మహాభక్తుడికి ఒక విధమైనటువంటి ఆనందం కలిగి విగతో మమా మోహోయం విగతో మమా అన్నాడు. అని వెంటనే అడుగుతున్నాడు, స్వామి ఇప్పటి వరకు నువ్వు చెప్పిన దాన్ని బట్టి భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసోమయ త్వత్త కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చ అవ్యయం. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన వాటి బట్టి భవాప్యయౌ హి భూతానాం, భవాప్యయౌ అంటే ఉత్పత్తి వినాశనము, వేటివి సర్వ ప్రాణికోట్ల యొక్క ఉత్పత్తి నాశనము ఏమిటో నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ప్రతి వాటి యొక్క ఆది మధ్యాంతము నువ్వు అని తెలిసిపోయాయి. అలాంటి నువ్వు ప్రతిదానికి ఆది మధ్యాంతాలు ఇచ్చి నీకు మాత్రం ఆది మధ్యాంతాలు లేవు. నువ్వు అవ్యయ అంటే తరుగుదల లేనటువంటి పూర్ణ పురుషుడివి, అనంత మహిమా సంపన్నుడివి. దాన్ని కూడా విన్నాను. ఎవరి ద్వారా? నీ ద్వారా. ఇంతవరకు విన్నాను, శృతవు అన్నాడు. ఇక్కడ వినడం జరిగినది, ఇప్పుడు అది చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ అది వచ్చిందనమాట. అంటే ఎన్ని విన్నా చూసే వరకు కూడా అసలైంది చిక్కదండి. చూడటం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షమాడుమా కాదు. కొందరు రుచి చూశారా అని అడుగుతాడు. రుచి చూశారంటే రుచి వచ్చి కనబడుతుందా మనకి? ఇక్కడ చూడడం అంటే అనుభవము అని అర్థము. ఒక మహావిషయం వచ్చి మన కంటికి కనబడినా కేవలం చూస్తే అది అనుభవానికి రాదు. కనుక అనుభవమే ఇక్కడ ప్రధానమైనటువంటిది. అందుకే ఇక్కడ శృతవు అని చెప్పిన ఆయన ఏవమేతద్యదార్థత్వం ఆత్మానం పరమేశ్వర. స్వామి ఇప్పటి వరకు భిన్నాలన్నీ చూపించి అందులో అభిన్నంగా నువ్వు ఉన్నావు అనే విషయం నాకు తెలిపి నువ్వు భిన్నాన్ని చూసినప్పటికీ అభిన్నాన్ని ఆధారం చేసుకునే భిన్నములన్నీ ఉన్నాయని తెలుసుకో. అది కదా విభూతి యోగంలో సార్. అభిన్నమైన వాడు పరమాత్మ, అందులో భిన్నములన్నీ గోచరించే కనుక భిన్నాభిన్నముల్ని కలిపి పట్టుకో అనేదే ఇంతవరకు నువ్వు చెప్పావు. ఇది నువ్వు చెప్పిందంతా యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర. నువ్వు ఏదైతే చెప్పావో అది యథార్థమే. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడతావా? నువ్వు చెప్పిందంతా యథార్థమే. కానీ ఆ యథార్థమైన దాన్ని ద్రష్టుమిచ్చామి, చూడాలనుకుంటున్నానయ్యా అన్నాడు. చూడాలనుకుంటున్నాను అనే తపన వచ్చింది ఇతనికి. ఎందుకంటే అంతటా నేనే ఉన్నాను వివరిస్తున్నాడు. అంతా చెప్పడమే కానీ ఆ దేవతలు ఎవ్వరూ ఈయన ముందు కనిపించట్లేదు. ఆ దేవతలను ఇంతకుముందు ఈయన కూడా యజ్ఞయాగాది కర్మలు చేసిన వాడే అర్జునుడు కాబట్టి తలంచుకుని ఉంటాడు, తెలుసుకుని ఉంటాడు. కానీ వాళ్ళందరూ నారాయణమయంగా ఒక్క చోట చూడాలని కోరిక పుట్టింది ఆయనకి. ఇది సామాన్యమైన కోరిక అండి. ఇది క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. విశ్వరూపం చూపిస్తానంటే చూడాలని సరదా చాలా మందికి ఉండొచ్చు. మనం చూస్తున్నది మాత్రం విశ్వరూపం కాదా? ఇది ఒకటి ప్రశ్నించుకోండి. మనం చూస్తున్నది విశ్వరూపం కదా, ఇదేం పై ఇంకో రూపమా? మనం చూస్తున్నది విశ్వం కాదా, దానికి రూపం లేదా? కనుక విశ్వరూపం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోవడానికి ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా, నీ ఈశ్వర స్వరూపాన్ని నేను చూడదలుచుకున్నాను అన్నాడు.
ఐశ్వరం తే రూపం, ఐశ్వరమైన నీ రూపము. ఐశ్వరం అంటే ఈశ్వర సంబంధి అని అర్థం అనమాట. నీ ఈశ్వర స్వరూపం ఏదుందో దాన్ని చూడదలుచుకున్నాను. ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? విభూతి అంటే ఐశ్వర్యం ముందే చెప్పుకున్నాం. ఈ జగత్తులో తన ఐశ్వర్యాన్ని నింపు ఉంచాడే, ఐశ్వర్యములన్నీ కలబోసిన అఖండ రూపాన్ని చూడాలనుకుంటున్నాడు ఆయన. పైగా ఈశ్వరుడు అంటే సృష్టి స్థితి లయ కారకుడు. అది ఆది మధ్యాంతములు అన్నీ నేనే అన్నాడే, అది ఏమిటో మొత్తం నాకు ఒక్కసారి చూపించి కళ్ళ ముందు అన్నాడు. పురుషోత్తమ, అది సంబోధన. పురుషోత్తముడు నువ్వు చూపించవయ్యా అన్నాడు. అయితే మనం చూస్తున్న విశ్వరూపం, అందరం చూస్తున్నదే విశ్వరూపమే కనుక ఇప్పుడు ప్రత్యేకించి విశ్వరూప సందర్శనము అని చెప్పుకోవడానికి ఏమున్నది? మన అవిశ్వాన్ని చూస్తున్నామా? విశ్వాన్ని మనం చూస్తున్నాం. కానీ పరమాత్మకి విశ్వరూపం చూపించమంటే అర్థం ఏమిటి? విశ్వమే విశ్వేశ్వరుడని, విశ్వేశ్వరుడే విశ్వమని అది నాకు అనుభూతిలోకి వచ్చేలా చెయ్యు, అది అడిగిందనమాట. కనుక విశ్వరూప సందర్శనం అంటే అర్థం ఏమిటి? విశ్వాన్ని విశ్వేశ్వరుణ్ణి వేరు కాకుండా ఒక్కడిగా చూడగలగడమే విశ్వరూప సందర్శన యోగము. ఇది ముందు అర్థం చేసుకోండి. జగం వేరు, జగన్నాథుని వేరు కాదు. జగమే జగన్నాథుని యొక్క రూపంగా దర్శించాలి. మనకు చెప్పారు కనుక అంతటా విష్ణు ఉన్నాడు, అంతటా విష్ణు ఉన్నాడు అని పుస్తకంలో చదివాం, పెద్దవాళ్ళు చెప్పారు అనుకుంటున్నాం. కానీ అనుభూతి ఏది? అది నాకు కావాలన్నాడు. ఎందరూ నీలోనే ఉన్నారన్న విషయం నాకు కనిపించాలయ్యా. అలా కనిపిస్తే ఆ రూపం ఏమిటి? ఈశ్వర రూపం అది. కనుక స్వామిని ఈయన అడుగుతున్నది మామూలు విశ్వరూపం కాదు, ఈశ్వర రూపం. ఐశ్వరం రూపం అనే మాట కనుక దీన్ని ఈశ్వర రూప సందర్శన యోగము అని మనం అనాలి. మరి విశ్వరూపం ఎందుకన్నారు మీకు అర్థం చెప్పేశాను. విశ్వేశ్వరుడే విశ్వం, విశ్వమే విశ్వేశ్వరుడు అనే అనుభూతి కలగడమే అసలైన విశ్వరూప సందర్శన యోగం. కనుకని ఇక్కడ ఈశ్వర రూపం అనే మాటని ప్రకటించాడు. అంత చక్కటి మాట చెప్తున్నాడు. ఐశ్వరం రూపం, దీన్ని చూపించమన్నాడు. అయితే మనకో విశ్వం ఉంది. ఏమిటా విశ్వం? చుట్టూ చూస్తున్నది మాత్రమే కాదండి, మనం చుట్టూ చూస్తున్నది ఆవగింజంత. ఆయన చెప్పాడే, నువ్వు చూస్తున్న విశ్వం, నువ్వు చూడని విశ్వం, ఇదంతా కూడా నా అనంత విభూతుల ఆవగింజంతా అన్నాడు ఆయన. ఆ ఆవగింజలో ఆవగింజంత కూడా మనం చూడడం లేదు ఈ జగత్తుని. ఇదే పెద్ద ప్రపంచం మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ విశ్వం కూడా వదిలి నీ విశ్వం ఒకటి ఉంది. ఇది మాత్రం నీకు తెలుస్తుందా? మన శరీరం లోపల జరుగుతున్నటువంటి మహామహా విషయాలే మనకు అర్థం కావు. దీన్ని చూపించడం కూడా ఎవడి వల్ల కాదు, పాఠం చూపిస్తాడు. నీలో మెదడులో ఎన్ని నరాలు చుట్టబడి ఉన్నాయి అది చూపిస్తాడు ఒకడు. మన శరీరంలో ఉన్న నరాలన్నీ కలిపితే భూగ్రహాన్ని చుట్టొచ్చుట అంతుందిట ఆ నరాల గురించి. ఇది విజ్ఞాన శాస్త్రం. అయితే ఒక్కసారి చుట్టి చూపించండి అంటే మనం మిగలం, అప్పుడు చూడడానికి వాడు మిగలడు. కాబట్టి అక్కడ విజ్ఞాన శాస్త్రం చెప్తోంది, దాని ఊహ ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు. ఇలాగ మన విశ్వమే మనకు అర్థం కాకుండా పోతుంది. మరి అనంత విశ్వం ఎలాగా అంటే మన శరీరం, మనం అనుకునే మన శరీరం మీద మన కంట్రోల్ లేదు. కానీ భగవంతుడి శరీరమైన ప్రపంచం మీద భగవంతుడి కంట్రోల్ ఉంది. అది ఇక్కడ విశేషం. మనకి ఆయనకి తేడా. అందుకు మనది జీవరూపం, ఆయనది ఈశ్వర రూపం. ఆ ఈశ్వర రూపాన్ని ఇక్కడ చూపించమని అడిగాడు. అడిగినప్పుడు ఎలా అడుగుతున్నాడండి? స్వామి ఇంతవరకు మాట్లాడిన దాని మీద చనువొచ్చి అడిగేశాడు. కానీ అడిగితే ప్రతి వాడికి కుతూహలం ఉండొచ్చు, కానీ అర్హత ఉందా లేదా ఆలోచించండి. ప్రతి వాడికి సిద్ధమే. ఏమంటే అంతటా బ్రహ్మ ఉన్నాడా? చూపిస్తారా? చూపిస్తాడు. చూడగలగా? అది ఒకటి గొప్ప పెద్ద ప్రశ్న. చూడగలవా? చూడడం అంటే ఏమిటి? కంటితో చూస్తే ఆయన నిజంగా చూపిస్తే నువ్వు భరించలేవు. మరి ఎలాగో? ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు తనకు ఉన్నదంతా ఇవ్వడు. మనకి ఉన్నదంతా ఇస్తాడండి. చిన్నపిల్లవాడు అన్నం ముందు కూర్చుని నువ్వు వండిన గిన్నెంతా నాకు పెట్టేసేయి అని అన్నాడు అనుకోండి. కొంతమంది పిల్లలు పంతాలు పడుతుంటారు, ఆ తల్లులకు తెలిస్తే అవస్థలు. వండిందంతా పెట్టేసేయి అంటే నాయన తినలేవరానైనా, తినలేవరానైనా అంటారు. అప్పుడు వాడు తినగలిగినంత పెడుతుంది ఆ తల్లి. మొత్తం పెట్టిస్తే ఏమవుతాడు? ముందు చూసుకుని సరదా పడిపోయినా తినలేక కెరికి పారేస్తాడు. అందుకే భగవానుడు కూడా తన సర్వజ్ఞానాన్ని అందరికీ ఇవ్వడు, తట్టుకోగలిగే వాడికే ఇవ్వగలడు. అందుకు ఎవడైతే ఆ సత్యాన్ని తట్టుకోగలడు వాడికే ఇవ్వగలడు. కనుక అర్హతలు చూసి ఇస్తాడు భగవానుడు. అందుకు ఆ అర్హత నాకుంటే అని అడుగుతున్నాడండి. ఎందుకంటే భగవంతుడి గురించి ఏది అడిగినా నాకు అది ఇవ్వు అని వాడు అడగకూడదు. నాకు అది పుచ్చుకునే అర్హత ఉంటే ఇవ్వు అని అడగాలట. అది అర్జునుడి దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో, మయా ద్రష్టుం శక్యం ఇది యది మన్యసే. నేను చూడగలను, చూడడానికి సమర్థుణ్ణి అని నువ్వు అనుకుంటే, అది ఎంత క్లాజు పెట్టాడు. నేను చూడడానికి సమర్థుణ్ణని నువ్వు అనుకుంటే యోగేశ్వర, యోగములన్నింటికీ ఈశ్వరుడైన వాడు. పైగా యోగము అంటే ఉపాయములు అని చెప్పాం.
ఏ ఉపాయమైనా ఆయన ఇస్తే మనకు తప్పకుండా దొరికిపోతుంది. కనుక ఉపాయాలకు కూడా ప్రభు ఆయన. ఓ యోగేశ్వర, యోగం అంటే జ్ఞానం అని కూడా అర్థం చెప్పుకున్నాం. యోగం అంటే స్వస్థితి, పరమాత్మ యొక్క అసలు స్వరూపం యోగం, లీలాస్వరూపం విభూతి. అందుకే విభూతించ యోగంచ అని ముందే చెప్పుకున్నా. ఆ యోగమే నీ యొక్క అసలు స్వరూపం. కనుక యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం, నీ అవ్యయమైన రూపాన్ని చూపించు. అంటే ఈశ్వర రూపానికి మరొక క్వాలిఫికేషన్ అవ్యయము. ఇప్పుడు తాను చూస్తున్నవన్నీ ఒక పరిధిలో కనిపించే ఒక్కొక్క రూపం. ఎంత ఆదిత్యులైన పరిధిలో ఉన్నవారే, రుద్రులనే పరిధిలో ఉన్నవారే. కానీ ఇవి వ్యయములు, అవ్యయమైన నీ తత్వాన్ని చూడాలనుకుంటున్నాను అని అంటున్నారన్నమాట. అంటే ఈ భిన్న భిన్నములైన విభూతులన్నీ ఎవరిని ఆధారం చేసుకున్నాయో ఆయన్ని ఈ విభూతులతో సహా చూడాలనుకుంటున్నట్ట. ఇది అవ్యయం అనే మాటలో. అప్పుడు భగవానుడు చెప్పబోతున్నాడు. ఇప్పుడు మనం దీనిలో ప్రవేశించే ముందు స్వామి చూపించే ఆ రూపము, దీని గురించి కొంచెం ఆలోచించాలి. అంటే ప్రపంచాకార వృత్తి అని ఒక వృత్తి ఉంది. ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తున్నప్పుడు మన యొక్క చిత్తవృత్తి ప్రపంచాకార వృత్తిని పొందుతోంది. మనం ఒక దాని యందు ఒక భావాన్ని ఏర్పరచుకున్నప్పుడు మన మనస్సు ఆ భావంలోనే ఇమిడిపోయి ఉంటుంది. అది ఎలాగో అంటే, మీరు ఒక నీటి నుంచి ఒక కుండతో నీళ్లు తీసుకొస్తే ఆ నీరు కుండాకారంలోనే ఉంటుంది. అలాగే మన చిత్తం వస్తువుని ఎలా నిర్దేశిస్తే అలాగే రిసీవ్ చేసుకుంటే చిత్తం. అలాగే మరొక జంతువు శరీరం తన చిత్తశక్తి బట్టి ఇంద్రియ శక్తి బట్టి ఎలా తీసుకుంటుందో అలా వస్తుంది. కనుక మనం ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం ప్రపంచాకార వృత్తి, ప్రపంచాన్ని ఈశ్వరమయంగా చూడడం ఈశ్వరాకార వృత్తి. ఆ ఈశ్వరాకార వృత్తితో స్వామి చూపించబోయే ఈ రూపంలో ఉన్నటువంటి విశేషం. బ్రహ్మజ్ఞుడికి చూపించడం చూడడం ఉండదు. ఒకడు చూపించాడు, ఒకడు చూశారంటే మరి రెండున్నాయి అక్కడ. బ్రహ్మజ్ఞుడి యొక్క స్థితి అద్వైత స్థితికి వెళ్ళేటప్పుడు ఈ కుతూహలాలు ఉండవండి, చూడాలి చూపించాలి అని. ఇక్కడ ఇతని కుతూహలం దివ్యమైన కుతూహలం, మనలాంటి క్యూరియాసిటీ కాదు. అవతల వాడు చూపిస్తారంటే ఉరిగిన పోతాం చూడడానికి, కానీ అర్హతానర్హతలు చూడడం. కానీ ఇతను అర్హతానర్హతలు కూడా గురించి అడిగాడు కనుక సామాన్యాధికారి కాడు ఇతను. అతను అసామాన్యమైన అధికారం కలిగిన వాడే. అలాగని బ్రహ్మజ్ఞుడా అంటే అది కాలేదు. బ్రహ్మజ్ఞుడికైతే ఉబలాటము ఉండదు, భయము ఉండదు, రెండూ ఉండదు. ఇక్కడ అర్జునుడికి రెండూ వచ్చాయి మీరు గమనించినట్లయితే. ఇక్కడ విశ్వరూప సందర్శన యోగం ఆన్ ది హోల్ మొత్తంగా మనం చెప్తే ముందు ఏమయ్యాడు ఆయన? ముందు ఉబలాట పట్టాడు, చూస్తానని చూపించాడు, చూపిస్తే జడుచుకున్నాడు, భయపడి అబ్బో ఉపసంహరించవయ్యా అని ఉపసంహరించాడు ఆయన. అప్పుడు ఏం చేస్తాడు? అయితే ఎందువల్ల ఆయన భయపడ్డాడు అంటే ఉబలాటం ఉన్నది, స్వామి కొత్త చూపు ఇచ్చి చూపించాడు. అయినప్పటికీ కూడా జీవభావం ఇంకా ఇతడిలో ఉన్నది. ఆ జీవభావం ఉన్నంత వరకు ఆ అనంతమైన దాన్ని చూస్తూ ఆనందిస్తూ భయపడుతూ రకరకాల భావాలకు లోనవుతాడు. కానీ బ్రహ్మభావాన్ని చేరుకున్నటువంటి వాడు భావాతీత స్థితిలో ఉంటాడు కనుక వాడికి ఉబలాటం ఉండదు, భయం ఉండదు. కనుక ఇప్పుడు అర్జునుడు అల్పజ్ఞుడా అంటే మనకు పాపం వస్తుంది. అల్పజ్ఞుడితో ఇంత ఉపన్యాసం ఇవ్వడు స్వామి. ఇప్పుడు బ్రహ్మజ్ఞుడా అంటే అయ్యుంటే ఇంత ఉపన్యాసం ఎలా ఉండదు. కనుక అల్పజ్ఞుడు కాడు, బ్రహ్మజ్ఞుడు కాడు, ఈ మధ్యస్థితిలో ఉన్నటువంటి ఉత్తమ సాధకుడు, భగవంతుని ఎడల ప్రీతిభావం కలిగినటువంటి వాడు. కనుక ఇప్పుడు అర్జునుడి స్థాయిలో స్వామి చెప్పినటువంటిది మనకు చాలా ఉపకరిస్తుంది, మనకు చాలా పనికొస్తుంది. అందుకు అర్జునుడు ఆ స్థాయిలో అడుగుతున్నాడు, కుతూహలంతో అడుగుతూ ఉంటే స్వామి చెప్పబోతున్నాడు. అంటే విభూతి యోగం సిద్ధాంతం అయితే విశ్వరూప సందర్శన యోగం దృష్టాంతము. అక్కడ చెప్పిన దానికి ఇక్కడ అనుభవము అన్నమాట. అది థియరీ, ఇది ప్రాక్టీస్, ఈ రెండూ చూసుకోవాలి. అందుకు విభూతి యోగంలో చెప్పినదంతా విశ్వరూప సందర్శన యోగంలో స్వామి ఇప్పుడు వివరించబోతున్నాడు. పశ్యమే మొదలుపెట్టాడు. ఇక్కడ చూడ్డానికి అర్హుణ్ణా అంటే చూడు అన్నాడు. అంటే నువ్వు అర్హుడవే అనే మాట పశ్య అనే దాంట్లో వచ్చింది. అంటే అర్హత దేని వల్ల వచ్చింది? సమర్థత వల్ల వచ్చిందా? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. భగవంతుడిని చూసే సమర్థత ప్రపంచంలో ఎవ్వడికి లేదు. మరి పశ్య అని భగవానుడు అన్నాడు, నేను చూడడానికి సమర్థుణ్ణైతే అని. నువ్వు సమర్థుడివి కంటే అర్హుడువయ్యా, అది ఇక్కడ చెప్పడం. పశ్య, నీకు అర్హత ఉంది. ఏమిటా అర్హత తర్వాత చెప్పబోతాడు ఆయన. పశ్యమే పార్థ రూపాణి, నువ్వు ఐశ్వర్యం రూపం అన్నావు కదా, నాది ఒకటి కాదు అలా నువ్వు అడిగితే. అనంతానంతములైన నా రూపములన్నీ చూడు. ఇవి ఎలా ఉన్నాయంటే శతశః అథ సహస్రశః శతశోథ సహస్రశః, వందలాదిగా వేలాదిగా ఉన్న నా రూపములు. వందలాదిగా వేలాదిగా అనడంలో అర్థం ఏంటి అంటే లెక్క పెడుతున్న కొద్దీ లెక్క కందనివి అని అర్థం అనమాట. ఒకప్పుడు 100 నిర్దేశిస్తూ ఉంటే 1000 అయిపోతున్నాయి. ఇంకా అక్కడి నుంచి లెక్క కందవు. శతం సహస్రం అక్షయవాచకం అని మహాభారతం చెప్పిన మాటనే మనం తీసుకుంటే ఇక్కడ శతశోత సహస్రశః అంటే అనంతానంతములుగా విస్తరించినటువంటి నా యొక్క రూపముల్ని పశ్య.
ఎలా ఉంటాయో తెలుసా నా రూపములు? నానావిధాని. అవి రకరకాల రూపాలు. నేనొక్కడినైనా ఈ జగద్రక్షణ కోసం ఈ అనంత విశ్వంలో నేను పరచిన నా రూపాలు మాత్రం నానావిధాని, నానా రకాలుగా ఉంటాయి. అవన్నీ దివ్యములు చూపించబోతున్నాను నేను. అంటే మామూలుగా నువ్వు చూసేవి కావు ఇవి, దివ్యాని, దివ్యములేని రూపములు చూపించబోతున్నాను. పైగా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే నానావర్ణాకృతినిచా, నానా రకములైన వర్ణములు ఆకృతులు కలిగినటువంటివి అని. ఎలాగంటే ఆయన తల మీద నెమలిపించంలా ఉంటాయండి ఇవన్నీ కూడా. ఆయన తల మీద నెమలిపించంలో ఎన్ని వర్ణాలు, ఎన్ని రకాలు ఉన్నాయి. ఏ వర్ణం కావాలంటే ఆ వర్ణం ఆ తల నెమలిపించంలో చూడొచ్చు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ఆయన రూపంలో చూడొచ్చు. అది స్వామి యొక్క నెమలిపించం కూడా ఈ నానావర్ణాకృతి అయినటువంటి ఆ విస్తృతమైన తన లీలాశక్తికి తార్కాణం. అందుకు పెట్టుకున్నాడు. దానికి ఏవో కొంతమంది దూర వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ అంత దూరమేమీ వెళ్ళక్కర్లే. స్వామి యొక్క లీలామయమైనటువంటి విభూతిని చూపించడానికి అది. కనుక అనంతములైన రంగులతో ఉన్నాయట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్ణము, ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క భావాన్ని ప్రకటిస్తాయి. కనుక నానా విధములైన రూపములు, నానా విధములైన రంగులు, ఇవన్నీ దివ్యములైనవి నీకు చూపించబోతున్నాను చూడన్నట్టండి. నేను చూపించబోయేవి ఈ సర్వ జగత్తుని నడిపేటువంటి దేవతల్ని ముందు చెప్తున్నాడు ఆయన. పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వనౌ మరుతస్తదా. స్వామి ఏవేవి చూపించబోతున్నాడో మనం ఏవి చూడబోతున్నామో చూద్దాం. అంటే మనం చూసేస్తామా అంటే భగవంతుడు మనకు గొప్ప కన్నిచ్చాడండి, దాన్ని పని చేయించండి. ఈ కన్ను నిద్రపోతున్నా ఆ కన్నుని కాస్త మేలుకొనేలా చేయండి. అదేమిటి? భావనా నేత్రం. అది ఇచ్చాడు కదా, అది ఇచ్చినందుకు ఆయనకి ఇళ్ళవేళలా కృతజ్ఞతమే ఉండాలి. చూడండి ఏం చూపిస్తున్నానో దీనిలో అంటున్నాడు స్వామి. పశ్య, మళ్ళీ పశ్య పశ్య పశ్య, చూడు అనడంతో ఇదిగో నీ ఎదురుగా రెడీ చూపిస్తున్నాను. ఆదిత్యాన్, ఆదిత్యులు 12 మంది, వసూన్ 8 మంది వసువులు, రుద్రాన్ 11 మంది రుద్రులు, అశ్వినౌ 2 అశ్విని దేవతలు, మరుతః 7 మరుత్తులు. 7 మరుత్తుల్లో ఒక్కొక్కరికి 7 వర్గములు ఉన్నాయి. మొత్తం 49 మంది మరుద్గణములు. వీళ్ళందరూ దేవగణములు. ఇంత దేవగణములు అంటారు వీళ్ళందరినీ కలిపి. వీళ్ళందరినీ చూడు, వీళ్ళందరూ కూడా బహూని, ఇంకా ఎన్నో ఎన్నో చూడు. అదృష్టపూర్వాణి, ఇంతకు ముందు ఎప్పుడూ చూసుండవు అన్నాడు. ఎప్పుడూ చూసుండవు కాదు, ఇంతకు ముందు ఎప్పుడూ నువ్వు చూసుండవు, ఇంతకు ముందు ఎప్పుడూ ఎవ్వరూ చూడలేదు అన్నాడు. అదొకటి, ఎవరూ చూడలేదు. ఆ మాట కూడా చెప్తాడు, ఎవ్వరూ చూడలేదయ్యా, అన్ని నీకు ఇప్పుడు చూపించబోతున్నాను. పశ్య ఆశ్చర్యాన్ని, ఆశ్చర్యకరమైనటువంటివి చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం గొలుపుతూ ఉంటాయి. ఈ ఆశ్చర్యం అనేది మనం ఇప్పుడు ఊహకు కూడా అందదండి. అర్జునుడంతటి మహావీరుడికే తట్టుకోలేనంత ఆశ్చర్యం కలిగించాడు భగవాన్ ఇక్కడ. పశ్చాశ్చర్యాని భారత. అయితే ఇవన్నీ ఎలా చూపిస్తావు? బోలుడన్నీ చూపిస్తున్నానంటే బోలుడన్నీ ఒక్క దాంట్లో ఉండడం నేను చూపిస్తాను నీకు అన్నాడు. అది గొప్ప విశేషం అండి. ఇందులో గమనించవలసిన అనేక అంశములున్నా మీరు యోగ పరంగా కానీ మరో పరంగా కానీ చూస్తే, ఇహ ఎక్కడ చూపిస్తావు? నన్ను తీసుకుపోయి ఎక్కడో ఆకాశంలోకి ఇదిగా ఇక్కడ కూర్చొచ్చుకుడు యాంగిల్లో అంటే ఇహ ఇక్కడే చూపిస్తాను నీకు. ఆ మాట ఎలా ఎత్తుకున్నాడు చూడండి. ఇహ ఏకస్థం, ఏకస్థం ఒకదాని యందు ఉన్నవి అయినా, ఈ మొత్తం అన్ని కూడా ఏకస్థం, ఒక్కదాని యందే నీకు చూపిస్తున్నాను. ఇహ ఏకస్థం. ఆ ఏకం ఎవరు? నేను. ఇప్పుడు చెప్పిన ఆదిత్య వసు రుద్రులు అనేకం, అంటే అనేకము ఏకమునే ఆధారం చేసుకున్నాయి కనుక అనేకమునకు ఏకం అధిష్టానం. ఎలాగో అంటే నువ్వు చూస్తున్న ఈ ప్రపంచమంతా ఒకే ఆకాశంలో ఉన్నది. ఈ ఆకాశాదులు మొదలుకొని నీకు కనబడిన అనంతములైన వస్తుజాతం అంతా కూడా నాయందే ఉంది కనుక ఆకాశం నుండి ఈ జగత్తంతా ఎలా ఇముడి ఉన్నదో ఆకాశానికి కూడా అతీతమైన పరమ సూక్ష్మమైన నాయందు నీ ఊహకు కూడా అందని జగత్తుంది. నువ్వు చూడలేవు, నేను చూపిస్తాను చూడన్నాడు ఇక్కడ. అందుకు దాన్ని ఇప్పుడు ఇహ ఏకస్థం, ఒకే చోట చూపిస్తున్నాను. ఏకస్థం అనే మాటకి చాలా అర్థం ఉంది. ఒక్క చోటే అన్నీ చూడడం ఒక అర్థం. ఏకం అంటే పరబ్రహ్మ అని అర్థం. ఆ పరబ్రహ్మమును అధిష్టానముగా చేసుకుని సర్వజగత్తు ఆయన యందే భాషిస్తూ ఉన్నది. ఆయన యందు భాషించే జగత్తులో మార్పులున్నాయి, పరిణామాలున్నాయి, రకరకాలైనటువంటి హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏకంలో ఏ మార్పు లేదు కనుక అధిష్టానమైన నాయందు ఉన్న దీన్నంతా చూడు అంటే మనకేం చెప్తున్నాడంటే ఏకాన్ని అనేకాన్ని కలిపి చూడమన్నటువంటి విషయాన్ని ఈ మొదటి మాటలోనే చెప్పి ఇహ ఏకస్థం జగత్ కృత్స్నం. కృత్స్నం అంటే మొత్తము అని అర్థం. జగత్కృత్స్నం అంటే మొత్తం జగత్తుని కూడా ఒక్క కథవడ చూపిస్తున్నాను. ఎంత అవకాశం అండి! మనం ప్రపంచాన్ని చూడాలంటే ఎన్ని అవస్థలు పడతాం. అద్భుతమైన పర్వతాలు చూడాలంటే అవి ఎక్కడున్నాయో తెలుసుకుని టూరిస్ట్ మ్యాప్ తెచ్చుకుని అక్కడికి వెళ్ళడానికి వాతావరణం అనుకూలిస్తుందో లేదో పెడితే ఇంత చూసి పర్వతాలు చూసి వస్తాం. ఇంకా దాని యొక్క లోతుపాత్రలు తెలుసుకోవడానికి బ్రతుకంతా అక్కడ వెళ్ళదీయాలి. ఆ తర్వాత సముద్రాలు చూడాలంటే దానికో ప్రయాణం, భూమి మీద ఉన్న అరణ్యాలు చూడాలంటే దానికో ప్రయాణం, నగరాలు చూడాలంటే మరో ప్రయాణం, పల్లెలు చూడాలంటే ఇంకో ప్రయాణం.
ఎంతో ఇంత అనంత విశ్వంలో ఇంత అనుకున్న భూమి మీదకే ఆయువులు చాలట్లేదే, ఇంకా ఆ తర్వాత మన కంటికి అందినటువంటి అనేక గోళాలు, ఆ గోళాల యందున్న స్థితి. సృష్టి జరిగి ఇన్ని కోట్ల సంవత్సరాలైతే ఒక వస్తువును గ్రహం మీదకి పంపితే వాడు కొద్దిగా కనబడిందిట. అది చూసి ఓహో అని విజ్ఞానుడు మురిసిపోతున్నాడు. అలాంటి మిడిమిడి విజ్ఞానం అంతా కూడా తూర్పార పెడుతున్నాడు ఇక్కడ జగద్గురువు. ఇవేమిటయ్యా, మొత్తం జగత్ ఎంత ఉందో చూడని చెప్తున్నాడు. మొత్తం ఎంత గొప్ప విషయం అండి ఇది. అసలు అంత జగత్తును ఒకసారి చూడగలమా? ఆలోచిస్తేనే మహా కష్టం. అందుకు చూడు అనగానే చూసేసేది కాదు అది. చూడు అన్న స్వామి చూసే చూపు కూడా ఇవ్వాలి, ఇస్తే గానీ చూడలేడు. అందుకేం చేస్తున్నాడు స్వామి ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. పశ్చాద్య సచరాచరం, సచరాచరం, చరము అచరము అన్నటువంటి మొత్తం జగత్తునంతటిని ఇహ ఏకస్థం. ఎక్కడ? ఇక్కడ ఒక్కచోటే చూడు. ఒక్కచోట అంటే నీ రథంలోనా లేకపోతే నీ గుర్రాల్లోనా? కాదు, మమ దేహే. అది ఇక్కడ చెప్పబోతున్నాడు స్వామి. మమ దేహే, నా దేహముని యందు చూడు. అంతేకాదు గుడాకేశ, ఆ చూసేటప్పుడు అడిగేసాం, ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకుపోతే అందుకు గుడాకేశ, ఓ నిద్రను జయించిన వాడా, అంటే తమో గుణం లేనివాడా. ఆధ్యాత్మ రంగంలో ప్రధాన అర్హత కదా, కనుక మాటి మాటికి గుడాకేశ గుడాకేశ అని మాట చెప్తున్నాడు. ఓ గుడాకేశ, యచ్చాన్యద్రష్టుమిచ్చసి, నేనంతా చూపిస్తాను, నీకు ఏవి చూడాలనిపిస్తాయి అవి కూడా చూడన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి విషయం అండి. అంటే స్వామి నువ్వెంత చూపించావు కానీ నాకు అల్లది చూడాలని ఉందయ్యా అనొచ్చు. అల్లది చూడాలని అంటే నాకేం అడగక్కర్లే, నీకేది చూడాలనిపిస్తే అది నీకు దీనిలో కనిపిస్తుంది అన్నాడు. అంటే నీకు అనిపించింది నాకు తెలుసు, అది నీకు ఇందులో కనిపిస్తుంది అన్నాడు. నీకు అనిపించేది ఇందులో కనిపిస్తుంది అని చెప్పి యచ్చ అన్యద్రష్టం ఇచ్చసి, ఇంకా ఏవేవి చూడాలనుకున్నావో అంటే విశ్వమంతా ఎవ్వడు చూడాలనుకోడు. ఎంత విశ్వం ఉందండి, నీకేది అవసరమో అది అనేమాట. యచ్చాన్యద్రష్టం ఇచ్చసి అంటే నువ్వు చూడాలనుకుంటున్నావేమిటో నువ్వు అన్నావు కదా ఇదంతా చూడాలి ఇదంతా చూడాలి, నువ్వు ఏవేవి చూడాలనుకుంటున్నావో అవన్నీ నీకు చూపిస్తున్నాను. యచ్చాన్యద్రష్టం ఇచ్చసి. అయితే నువ్వు అన్నావు నేను తగినవాడనేనా చూచుటకు, అంటే తగినవాడివి కావు చెప్పేశాడు. నతుమాం శక్ష్యసే ద్రష్టుం, నువ్వు నన్ను చూడలేవు. ఇప్పుడు నువ్వున్న స్థితి బట్టి నువ్వు నన్ను చూడలేవు. అనేనైవ స్వచక్షుష, నీకున్న ఇప్పటి నీ కంటితో నన్ను చూడలేవు. అంటే ఈ కన్ను భగవంతుడిని చూడలేదు. ఈ కన్ను దేంతో తెచ్చుకున్నావు? నీ పురాకృత పుణ్యం వల్ల ఈ కన్ను వచ్చింది. అంటే నువ్వు నీలాంటి పాంచభౌతిక జగత్తును చూడాలి, అందుకు తగ్గకనే నీకు ఇచ్చాడు. అపాంచభౌతికమైన జగత్తును నువ్వు చూడాలనుకోవడం చాలా తప్పండి. నువ్వు సముద్రం మీద వెళ్ళేటప్పుడు ఏ పడవో ఆ పడవ ఉండాలి, ఒక కాలువ దాటేటప్పుడు ఏ పడవో ఆ పడవ ఉండాలి. కానీ ఈ పడవ పట్టుకుని సముద్రానికి వెళ్తాను అంటే మన కాళేశ్వరం చెప్పినట్టు చిన్న పడవ పట్టుకుని సముద్రం మీదకి వెళ్ళినట్లుగా హాస్యాస్పదం అయిపోతాం మనం. కనుక ఈ కన్ను ఎందుకు ఇచ్చాడు? ఈ కన్నుతో ఆయన కనబడలేదంటే అజ్ఞానం నాయన, అజ్ఞానం. పసిపిల్లవాడు పెద్ద చెట్టును అందుకోవాలి అనుకుంటే అది ఎంత అజ్ఞానము, ఇది కూడా అంతే అజ్ఞానం. కనుక నీకిచ్చిన నేత్రం ఈ భౌతిక జగత్తు చూడడానికి ఇచ్చాను. నువ్వు అడుగుతున్నది ఇప్పుడు అది కాదు కదా నాయన. నువ్వు అడుగుతున్న ఉద్దేశం నాకు తెలుసు. విశ్వరూపం చూడాలి అన్నావు. విశ్వరూపం అంటే అందరూ చూస్తున్నారు విశ్వాన్నే, అలాంటి విశ్వం కాదు నువ్వు అడిగేది. విశ్వేశ్వరుడినైన నాయందు ఈ విశ్వం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నదో దాన్ని చూడాలనుకున్నాను. కనుక ఈ కంటితో నువ్వు నన్ను చూడలేవు, కనుక సమర్థత నీకు లేదు. కానీ నీ మీద నాకు ప్రేమ ఉందయ్యా, అదే నీ అర్హత అన్నాడు. నన్ను ఆశ్రయించావు చూడు, ఆశ్రయించడం వల్ల నీకు అర్హత వచ్చి, దానివల్ల నేను నీకేం చేస్తున్నానంటే దివ్యం దదామి తే చక్షు, నీకు ఒక దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఎందుకంటే చూపించదలుచుకున్నది దివ్య విభూతులు, కనుక దానికి అనుగుణమైన నేత్రానికి కూడా దివ్యమైనటువంటి చక్షు ఉండాలి. ఒక్క సూర్యకాంతినే చూడ్డానికి ఈ నేత్రాలు సరిపోవే, ఒక్క సూర్యకాంతిని పై ఇంత దూరంలో ఉండి. అలాంటిది అనంతమైన విశ్వాన్ని ఒక్క చోట చూడడం అనేది సాధ్యమా? అందుకు నీకు ఒక ప్రత్యేకమైన నేత్రాన్ని ఇస్తున్నాను. పశ్యమే యోగం ఐశ్వర్యం, నా యోగాన్ని ఐశ్వర్యాన్ని చూడన్నాడు. మీరు మళ్ళీ 10వ అధ్యాయానికి వెళ్ళండి జాగ్రత్తగా. అక్కడేం చెప్పాడు? విభూతించ యోగంచ, విభూతించ యోగం, విభూతిం యోగంచ. ఈ మాటల్లో విభూతి అంటే ఐశ్వర్యం, యోగం అంటే తన యొక్క అసలు స్వరూపం, భగవంతుని స్వరూపం ఈశ్వరం. ఆయన యొక్క విభూతి ఏదైతే ఉందో అది జగత్తంతా మనకు కనిపిస్తున్నది. కనుక నిత్యంగా పరమాత్మ, లీలగా జగత్తు. ఈ లీలని నిత్యాన్ని కల్పించి చూపిస్తున్నాను చూడు, యోగం ఐశ్వరం, దీన్ని చూడు అని మొదలు పెడుతున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఎటువంటి భాగ్యం చూడండి అతనికి, అర్జునుడికి. సాధారణంగా పరమాత్మ ద్రష్ట,
ద్రష్ట అంటే అన్నిటినీ పరిశీలించేవాడు, అంతేగాని కనిపించేవాడు కాదు భగవానుడు. అన్నిటినీ గమనించేవాడు భగవానుడు, కనిపించేవాడు కాదంటే నిన్ననే చెప్పాం కనిపించేదంతా భగవానుడని. మళ్ళీ ఇలాగ అంటున్నారు ఏంటండి అంటే, నేను చెప్పానని మీకు అనిపించింది కానీ నిజంగా కనిపించిందా? కనిపించిందంతా ఆయనే అని చెప్పినప్పుడు అనిపించింది. మళ్ళీ పొద్దుటి నుంచి మామూలే కదా, పొద్దుటి నుంచి ఏంటి ప్రవచనం అవగానే మామూలే, మీకు నాకు కూడా ఏమీ తేడా లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్న స్వామి కనుక భగవంతుడు గమనించే స్వామి కనిపించడానికి వచ్చాడండి. ఎంత దయండి ఆయనకి. ద్రష్టస్థానంలో ఉన్న స్వామి దృశ్యస్థానంలోకి వచ్చాడు, అది గొప్ప విషయం. ద్రష్టగా ఉండేవాడు దృశ్యంగా వచ్చాడంటే దయ పుడితే ఆయన ఏదైనా చేయగలడండి. భగవంతుడి దయ ఏదైనా చేయగలదు. మన భక్తి ఆ దయని తెచ్చుకోగలిగిన శక్తి ఉంది అంతే. దీనికి ఆ దయని మాత్రం తెచ్చుకోగలదు మన భక్తి, అంతేగాని ఇంకేం తెచ్చుకోలేదు. కనుక నువ్వు భక్తిని గట్టిగా పట్టుకుంటే ఆయన దయని పొందగలవు. ఆయన దయ అంటూ ఉంటే ఏదైనా జరగగలదు. అంతేగాని నీ భక్తితోనే అన్నీ జరుగుతాయని కావద్దు. నీ భక్తి ఆయన దయని తెస్తుంది, ఆయన దయ అన్నీ తెస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. అందుకే స్వామి ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాను చూడన్నాడు. ఇలా ఎవరనగలరండి? ఏమండి జగమంతా పరమాత్మమయమే అనే జ్ఞానం నాకు కలిగించండి అని మనం ఒకటి దగ్గరికి వెళ్ళంటే నాకే లేనిది నీకెక్కడొస్తుందయ్యా అన్నాడు వాడు నిజంగా. కానీ కృష్ణుడు అలాంటి వాడు కాడు. కృష్ణుడు ఎవరంటే ఏ తత్వం పరమము ఏ తత్వం పరమము అని చెప్తున్నాడో ఆ తత్వమే ఆయన. అది గొప్ప విశేషం. అందుకే అర్జునుడు అదృష్టం అంతా ఎక్కడున్నదయ్యా అంటే తత్వమే ఆయన, ఆయనే తత్వం చెప్తున్నాడు. మరి ఇంకా అనుభూతిలోకి రాకుండా ఎలా ఉంటుంది? అందుకు ఇక్కడ గొప్ప మాట. సామాన్య గురువు ఏం చేస్తారంటే చూపు తెచ్చుకున్న వారికి చూపిస్తాడండి. భగవానుడు చూపు ఇస్తాడు, చూపిస్తాడు. అది భగవానుడికి సామాన్య గురువుకి ఉన్న తేడా. కనుక అవతార పురుషులైన గురువులు ఏం చేస్తారంటే చూడగలిగే చూపుని ఇస్తారు, తమను తాము చూపిస్తారు కూడా. అటువంటి జగద్గురువు పరమాత్మ దివ్యం దదామి తే చక్షు. అయితే దివ్యమైన చక్షువు అంటే ఈ చక్షువుకున్న లోపం ఏమిటి, ఆ చక్షువుకున్న ప్రత్యేకత ఏమిటో మీకు తెలియాలి కదా. ఈ చక్షువుకున్న లోపం ఏమిటి అంటే ఇక్కడ చక్షువులు రెండు మీరు తీసుకోండి. ఒకటి మామూలుగా బాహ్యంగా కనబడే చర్మచక్షువు, దానితో అతికి పట్టుకుని ఊహలు చింతనలు మనసులో బొమ్మ కట్టుకోవడాలు చేసుకునే మనోచక్షువు. ఈ మనశ్చక్షువుని ఆ భౌతికమైన చర్మచక్షువుని రెండూ కలిపి మనం భౌతిక దృష్టి అని తీసుకోవాలి. ఆ మనస్సేమి దివ్య దృష్టి ఏం కాదు, రెండూ కలిపి ఒకటే. అయితే ఈ రెండు చక్షువులకి కొన్ని పరిమితులు ఉన్నాయి. అదేమిటి అంటే దేశ పరిమితి, కాల పరిమితి, వస్తు పరిమితి. సృష్టిలో ఏ దానినైనా ఈ మూడు పరిమితుల్లో చూడగలిగే పరిచ్ఛిన్న దృష్టే మనకున్నది. పరిచ్ఛిన్నము అంటే పరిధి కలిగిన దృష్టి, హద్దులు ఉన్నది, లిమిటెడ్ విజన్ అని దీనికి పేరు అన్నమాట. ఒక పరిధి కలిగిన దృష్టి మనకున్నది. ఈ పరిధి కలిగిన దృష్టితో అపరిమితాన్ని చూడాలనుకుంటే అయిపోతుందా? నీకు చూడాలని కుతూహలం ఉండొచ్చు, కానీ నీ దృష్టికి కూడా అపరిమితం రావాలి. అంతే కదండి. అపరిమితమైనటువంటి విషయం ఉన్నప్పుడు అపరిమితాన్ని చూడగలిగే దృష్టి నీకు వస్తేనే దర్శించగలవు. గనక అపరిమితాన్ని చూడగలిగే దృష్టినే దివ్య దృష్టి అని ఇక్కడ చెప్పి దానిని నీకు ఇస్తున్నాను అని చెప్పి స్వామి ప్రదానం చేశాడు. ఏవ ముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి. ఇక్కడ కృష్ణుడికి ఏమి శబ్దం వాడుతున్నాడో వ్యాస భగవానుడు చూడండి. మహాయోగేశ్వరుడు అంటే గొప్ప జ్ఞానమునకు ఈశ్వరుడైన వాడు. ఇక్కడ యోగము అంటే పరమాత్మ యొక్క అసలు స్థితిని యోగము అని అంటారు. అలాగే యోగము అంటే సమర్థత, ఎవరి సమర్థత? ఈశ్వరుడు అంటేనే సమర్థుడు. అందుకే ఐశ్వరం యోగం అన్నప్పుడు సమర్థుడైన వాడైనా ఆ సమర్థత కలిగినటువంటి ఆయన, సమర్థతలన్నిటికీ ప్రభువైన హరి దర్శయామాస పార్థాయ, పార్థునికి చూపించాడు. దేనిని అంటే పరమం రూపం ఐశ్వరం. పరమమైన అంటే సర్వోత్కృష్టమైన ఈశ్వర రూపాన్ని చూపించాడు స్వామి. ఇప్పుడు చూడడం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే జ్ఞానములు పరమాత్మ దర్శనం ప్రధానంగా సమాధిజన్య ప్రత్యక్ష జ్ఞానము అని అంటారు. స్వామి దర్శనం ఇచ్చేది సమాధిజన్య ప్రత్యక్షుట్. సమాధిజన్య ప్రత్యక్షము ఇంద్రియ ప్రత్యక్షం కాదు భగవానుడు ఎప్పుడు కూడా సమాధిజన్య ప్రత్యక్షం. అందుకే యోగులు ఎలా చూస్తారంటే సమాధి స్థితికి చేరుకుని పరమాత్మను చూడగలుగుతున్నారు. ఇప్పుడు ఆ సమాధిజన్యమైనటువంటి ఆ ప్రత్యక్షాన్ని ఇప్పుడు కంటి ముందు చూపించాలి అంటే ఏం చేయాలండి? ఇతరుకు దృష్టినివ్వాలి. అంటే ఇప్పుడున్న ఈ కళ్ళు తీసేసి వేరే మరో కళ్ళు పెట్టాడు కృష్ణుడు. ఏం చేశాడు? ఇక్కడ దృష్టి అంటే స్థితి అని మీరు తీసుకోవాలి. ఏ స్థితికి తీసుకుపోయాడు అంటే ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సామాన్య దృష్టి దివ్య దృష్టికి ఉన్నటువంటి తేడా ఏమిటి? సృష్టిలో
చూడలేకపోవడం ఉన్నదే తప్ప చూడలేని వస్తువు అంటూ లేదు. చూడలేకపోవడమే ఉన్నది. అందుకు పరమాత్మ ఉన్నవాడు, ఆయన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అంతేగాని ఇవాళ నువ్వు తెలుసుకున్నావంటే పరమాత్మ కొత్తగా వచ్చినవాడు కాదు, అక్కడ ఉన్నవాడే. నువ్వు ఇన్నాళ్ళు తెలుసుకోలేదు, చూడలేదు, కనుక తెలుసుకోలేకపోవడం చూడలేకపోవడమే ఉంది తప్ప అది లేకపోవడం మాత్రం లేదు. ఇదొకటి ముందు తెలుసుకోవాలి. అయితే మనకి ఏ వస్తువుని చూసినా మనిషికి పెద్ద పరిమితి ఏంటంటే ఏ కాలంలో ఉన్నాడో ఆ కాలాన్నే చూడగలడు, గతించిన దాన్ని చూడలేడు, భవిష్యత్తుని చూడలేడు. అవునా లేదా? అదేవిధంగా ఏ దేశంలో కూర్చున్నాడో ఆ దేశాన్నే చూడగలడు. దేశము అంటే ఇక్కడ కంట్రీ అనే చోటు చూసుకోవద్దు, చోటు అని అర్థం. అంటే స్పేస్. ఎక్కడున్నాడో అక్కడే చూడగలడు, ఎప్పుడున్నాడో అప్పుడే చూడగలడు. కనుక మన దృష్టికి రెండు పరిధులు ఉన్నాయి, కాల పరిధి, దేశ పరిధి. ఈ దేశమునందే మళ్ళీ వస్తు పరిధి అనే దీనిలో భాగం, అది వదిలేద్దాం. కనుక మనకి ఇప్పుడు ఇక్కడున్నారు మీరు, హైదరాబాద్లోనే తర్వాత బజార్లో ఏం జరుగుతుందో చెప్పండి అంటే మీరు చెప్పలేరు. అంటే దృష్టికి పరిధి ఏర్పడిపోయింది. అలాగే ఇప్పుడు మీరున్నారు, గతంలో విషయం జ్ఞాపకంలోకి తెచ్చుకుని చెప్పగలరేమో తప్ప ఆ గతాన్ని ఇప్పుడు చూడగలరా? అలాగే భవిష్యత్తు, మనకు రేపు భవిష్యత్తు కాబట్టి కుతూహలం, భవిష్యత్తు మీద బెంగ, భవిష్యత్తు మీద అంచనా, ఇన్ని మనకు కలుగుతున్నాయి. ఇది చాలా, ఈ వివరణ జాగ్రత్తగా వినండి. ఏదో విశ్వరూపం అంటే ఒక మిరాకిల్ కాదు, ఒక మాయ కాదు, ఒక ఇంద్రజాలం కాదు, అది భగవానుడు చూపించినటువంటి ఒక మాయాజాలం కాదు, లేదా అర్జునుడు పడిన భ్రమ కూడా కాదు. అదొక సత్యం, అది ఎప్పుడూ ఉన్న సత్యం, నువ్వు అనుభూతిలోకి తెచ్చుకోలేకపోతున్న సత్యం, భగవంతుడు అనుగ్రహం ఉంటే గానీ లభించిన సత్యం. అందుకు చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఊహిస్తే కనీసం ఊహలోనైనా అందుకోగలరు ఈ విషయాన్ని. అందుకు చెప్తున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఎన్ని పరిధులు? ఈ సమయంలో ఈ సమయాన్నే చూడగలం, భవిష్యత్తు గురించి తెలియదు. అనంతమైన భవితవ్యం మీరు ఇప్పటి దాన్ని బట్టి అంచనా వేస్తారు. లేకపోతే ఒక జ్యోతిష్యుడో లేకపోతే ఒక డాక్టరో మరేదో టెక్నిక్ కలిగిన వాడు చెప్తే దాన్ని బట్టి ఓహో ఇది జరుగుతుందని ఊహిస్తారు. అంటే మీకు గతం జరిగిన అనుభవాల ప్రకారమో మీ మేధాశక్తి ప్రకారమో అవతల వాడిచ్చినటువంటి ఇతర శాస్త్రముల యొక్క సహాయం చేతను ఒక ఊహ, ఒక అంచనా, వీటి మీదే వెళతావు తప్ప ఒక ప్రణాళిక ఉంటాయి. కానీ భవిష్యత్తుని ముందు కనిపిస్తోందా? లేదు కదా. అంటే వర్తమానం అనే ఒక పాయింట్ మీద నువ్వు ఉండిపోయి గతము భవిష్యత్తుని నీకు తెలియట్లేదు. అలాగే ఉన్న చోటు అనే పాయింట్ మీద ఉండి అనంతమైన చోటు నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు గతం గురించి అడిగితే ఏమంటావు? నిన్న, మొన్న, ఆవల, ఇంకా సంవత్సరం, ఇంకా డికేట్స్, ఇంకా శతాబ్దాలు, ఇంకా సహస్రాబ్దాలు, ఇంకా యుగాలు. ఎంతండి గతం? అనంతం. భవితవ్యం అనంతం. నువ్వున్న చోటు చిన్నది కావచ్చు, అటు ఎంత విస్తరించింది, ఇటు ఎంత విస్తరించింది. భూమిలోనే అనంతం కనిపిస్తుంది, ఇంకా నువ్వు చూస్తున్న జగత్తులో అబ్బో అని అసలు ఎప్పుడే నిలబడి ఒక్కసారి పైకి చూస్తే ఏమిటి జగత్ అని ప్రశ్నిస్తే కొంత మనం సాధనలోకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇక్కడే కనిపిస్తుంది నీకు చూడగలిగితే విశ్వరూపం. కానీ ఇది విశ్వరూప సందర్శనం కాదు. ఎందుకు అంటే ఇది విశ్వేశ్వరుని యొక్క స్వరూపం అనే స్పృహ నీకు లేదు గనక ఇది విశ్వరూప సందర్శనం కాదు. ఇది కేవలం దర్శనమే, సందర్శనం కాదు. ఇది సందర్శనం ఎప్పుడవుతుంది? విశ్వేశ్వరుడికి, విశ్వానికి అభిన్నంగా చూడగలగాలి. అది ఇక్కడ విషయం. ఇదంతా ఆయనే అంటే ఎంత గొప్పగా ఉంటుందండి మనకి. ఇన్ని ఆయనే అంటే మనకు పట్టు చిక్కేసింది. ఎన్నో 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 అంటే భయం కలుగుతుంది. ఇన్ని ఆయనే అంటే ఒక పట్టు చిక్కేసింది మనకి. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప అంశం. అందుకు ఇది తెలియాలి అంటే దేశ పరిధి, కాల పరిధి దాటిపోయి చూడగలగాలి. అది ఎవరు చూడగలరండి? మన శరీరాన్నే మనం చూడలేం. ఎందుకంటే దీనిలో పరిమితమై కూర్చుడిపోయాం కనుక మన శరీరాన్ని మనం చూడలేకపోతున్నాం, ఇందులో పరిధిలో ఇమిడిపోయి. మరి అనంత విశ్వాన్ని ఎక్కడ చూడగలవు నువ్వు? ఒక్కసారి అనంత విశ్వాన్ని, ఒక్కసారి అనంత కాలాన్ని నువ్వు చూడగలవా? చూడగలిగితే అది విశ్వరూప సందర్శన యోగం పర్ఫెక్ట్ కాదు. ఆ చూడగలిగే స్థితి వస్తే, అనంతం మీద ఒక అవగాహన కలిగితే భగవానుడు అనంతుడు అని నమస్కరిస్తాం. అందుకు విశ్వరూపం అంటే విశ్వమంతా వ్యాపించి నేనే ఉన్నానని చూపించడం ఒకటి. ఉంటే ఏంటట? అదొకటి ఉంది. ఏంటట ప్రశ్నిస్తే ఇంత దానిని నేనే నియంత్రిస్తున్నాను. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇంత అనంత విశ్వాన్ని నియంత్రించేవాడు ఆయన. అందుకే ఈశ్వరం అనే మాట పాలకుడు, శాసకుడు అని సర్వమును నియంత్రించువాడు అనంత విశ్వాన్ని. కానీ ఇంత జగత్తుని చూపిస్తూ దాన్ని ఎలా నియంత్రిస్తున్నానో చూపిస్తూ ఈ బహు అంతా ఏకంలో ఎలా ఉంది అని ఏకత్వ జ్ఞానాన్ని అదే సమయంలో అందించబోతున్నాడు భగవానుడు. దాన్ని చూపించబోతున్నాడు. అందుకు చూస్తున్నవాడు ఏ స్థితిలోకి వెళ్ళాలి? ఖండమైన దేశాన్ని, ఖండమైన కాలాన్ని దాటి అఖండమైన దేశకాలాతీత స్థితికి వెళ్ళగలిగినప్పుడు చూడగలడు. మీరు ఒక ట్రాఫిక్లో
ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ ఎంత భయంకరంగా రోడ్డు నిండా పరచుకుంది అన్నది ఎప్పుడు తెలుసుకుంటారు? ఆ ట్రాఫిక్లో మీ కారు ఇరుక్కున్నప్పుడు మీకు తెలియదు. మీరు ఆ చోటులో ఉన్న ఏదైనా పెద్ద బిల్డింగ్ మీదకి వెళ్ళి చూడగలిగితే మొత్తం పరచుకున్న ట్రాఫిక్ చూసి అమ్మా ఎంత ఉందా అని అంటావా లేదా? హైట్కి వెళ్ళాలన్నమాట. నువ్వు ఉన్న చోటుకుంటే హైట్కి వెళ్ళగలిగితే నీకు ఇది కనిపిస్తుంది. కనుక నువ్వున్న ఖండకాలం ఖండ దేశానికి అతీత స్థితికి వెళ్ళాలి. అయితే ఎక్కడికో తీసుకెళ్ళట్లే మళ్ళీ ఆయన ఇక్కడే ఇహ ఏక అన్నాడు కదా. కనుక ఈయన యొక్క యోగశక్తిని ప్రసరింపజేశాడు అర్జునుడి మీదకి పరమేశ్వరుడు. తన యొక్క యోగశక్తిని ప్రసరింపజేసి ఆ దివ్య చక్షువునిచ్చి చూపిస్తున్నాడు. స్వామి యొక్క దివ్య రూపాన్ని ఈయన చూడడం మొదలు పెడుతున్నాడు. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిహి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఇప్పుడు చూస్తున్నాడండి, అనేకం 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 కనబడుతున్నాయి, కానీ అనేకము ఆ ఏకమునందే చూస్తున్నాడు ఆ కృష్ణయ్యలోనే. ఇంతవరకు స్వామి ఆయనకి తెలిసి ఒక వేణువు పట్టుకున్నాడు. బాబా అని పిలిస్తే ఏం బాబారిది అని పిలిచేవాడు. మిత్రుడా అని పిలిస్తే ఏం మిత్రమా అని భుజం మీద చేయి వేసేవాడు. ఆ కృష్ణుడే ఆయన మనసులో ఉన్నాడు. అయితే చాలా మంది చెప్పారు ఈయన మహాయోగీశ్వరుడు, ఈయనే పరబ్రహ్మ, ఈయనే పరాత్పరుడు, పరమేశ్వరుడు అంటే అవునవును అని నమస్కారం చేసుకున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. నేను ఇన్నాళ్ళు బావా అని పిలిచిన ఆయన కనిపిస్తోంది స్వామి యొక్క రూపం. అనేక వక్త్రనయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజ్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివి సూర్య సహస్రస్య భవే జుగబదుద్ధిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. అనేక వక్త్రనయనం, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, అనంతములైన ముఖములు, అనంతములైన నేత్రములు, అనేకములైనటువంటి నోళ్ళు, అద్భుతమైన దర్శనం అది. అనేకములైన ఆభరణములు ధరించి ఉన్నాడు, అనేకములైన ఆయుధములు ధరించి ఉన్నాడు. ఇది మీరు గమనించినట్లయితే ఒక్క రూపం వర్ణన కనిపిస్తుంది మనకి. రకరకాల ఆయుధాలు ధరించిన ఒక్క రూపం, ఆ రూపంలోనే బోలెడన్ని ముఖాలు, బోలెడన్ని తెరచుకున్న నోళ్లు, బోలుడన్ని కన్నులు, ఇవన్నీ గోచరిస్తున్నాయి. అనేక ఆభరణములతో ఉన్నటువంటి వాడు. ఆ ఆభరణములన్నీ దివ్య మాల్య అంబరధరం, దివ్యములు, దివ్యములైనటువంటి మాల్యములు అంటే హారములు ధరించాడు, అంబరము ధరించాడు. దివ్యములైన గంధములు లేపనం చేసుకున్నటువంటి అద్భుతం గాత్రమది. సర్వ ఆశ్చర్యమయం, పూర్తిగా ఆశ్చర్యం. ఆశ్చర్యమే భగవంతుడు, భగవంతుడే ఆశ్చర్యం. ఊహాతీతమైన ఆశ్చర్యమయమైన రూపం అది. అనంతం. ఎక్కడిది పూర్తవుతోందా అని చూస్తే పూర్తి కనిపించట్లేదు, ఎక్కడిది మొదలవుతోందా అని చూస్తే మొదలు కనిపించట్లేదు. తుది మొదళ్ళు తెలియనటువంటి అనంతమైనది. విశ్వతోముఖం, ఎటు చూస్తున్నది అది అంటే విశ్వతోముఖం, అంతటినీ పరిశీలిస్తూ ఉన్నటువంటిది. ఒక్కసారి ఆ కాంతి పుంజం ఎలా ఉన్నది అంటే దివి సూర్య సహస్రస్య భవే జుగబదుత్థిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. స్వామి యొక్క ప్రకాశం ఎలా ఉన్నది అంటే ఒక్కసారి 1000 సూర్యులు ఒక్క చోట కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది స్వామి యొక్క ఆ తేజస్సు. అనూహ్యమైనటువంటి ఆ తేజస్సుని చూడగలిగాడు. మామూలుగా అయితే ఒక్క సూర్యుడి తేజస్సుని మనం చూడలేము. అలాంటిది వేలాది సూర్యులు ఒక్క చోట ఉంటే ఎలా భాషిస్తుందో అలా భాషించారంటే దివ్య చక్షు ఉంది గనక చూడగలుగుతున్నాడండి. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఒక్కసారి స్వామి స్వరూపాన్ని ఇక్కడ ఈ ఒక్క శ్లోకంలో అందంగా చూపిస్తున్నాడు. తత్ర ఏకస్థం జగత్కృష్ణం. ముందు ఆయన అన్నదే ఈహైకస్థం జగత్కృష్ణం. ఏది చెప్పాడో అదే చూపించాడు అని వ్యాసుడు ఇంత అందంగా అదే మాట ఇక్కడ తీసుకొచ్చాడు. తత్ర ఏకస్థం. తత్ర అంటే తాను ఏ కృష్ణుడి ముందు నిలబడి 2 చేతులు దోయిలించాడో ఆ కృష్ణుల్లోని అనంతమంతా గోచరిస్తున్నది. తత్ర ఏకస్థం జగత్కృష్ణం. ఏకమునందు జగత్ ఎలా ఉన్నది? ప్రవిభక్తం అనే కథ. ఎంత గొప్ప మాట ఉండేది. మనం అంతా మిరాకిల్ అనుకుంటున్నాం కానీ సత్యదర్శనం అంతా ఒక్క వాక్యంలో పెట్టాడు. ఏకమునందే అనేకము విభక్తంగా కనిపిస్తుంది. ఆయన అవిభక్తుడు, ఆయన యందు కనబడే అనేకమంతా విభక్తములు. ఇంకా చెప్పాలి అంటే తరంగాల విభక్తములు, సముద్రం అవిభక్తం. మాటి మాటికి సముద్రోపమానం ఎందుకు చెప్తున్నామంటే ఉపమానం వస్తువుని ఊహించడానికి పనికొస్తుంది కనీసం. కనుక ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయనతో బంధం ఉన్నాయి. అంతేగాని ఆదిత్యులు మానాలు ఆదిత్యులు, రుద్రులు మానాలు రుద్రులు అయితే మన విశ్వరూపం ఇంకేముంది? వీళ్ళందరూ ఆయన దేహమునందే భాషిస్తూ గోచరిస్తూ ఉన్నారు. కనుక తత్ర ఏకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనే కదా. ముందు ఏకంలో అనేకం చూస్తున్నాడు ఆయన.
ఈ అనేకం అపశ్య దేవదేవస్య శరీరే, ఆ దేవదేవుని యొక్క శరీరమునందు ఈ పాండవుడు చూస్తున్నాడయ్యా. చూస్తూ తతస్స విస్మయావిష్టో, ఒక్కసారి ఆశ్చర్యచకితుడైపోయాడు అనంతాన్ని చూడగానే. ఎంత చక్షువు ఇచ్చినప్పటికీ వీడిలోని జీవభావం ఎక్కడికి పోతుంది? ఆ జీవభావం ఉన్నదే అది తట్టుకోలేకపోతుంది. దివ్యమైన మహాస్థితిని చూసి ఆ తట్టుకోలేక విస్మయావిష్ట, ఆశ్చర్యచకితుడైపోయాడు. పైగా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుందండి. అనంతత్వం తెలుసుకున్నప్పుడు జీవుడి యొక్క పరిమితత్వం వల్ల ఒక భయం కలగచ్చు, కానీ అది ఈశ్వర రూపం కదా, ఈశ్వరుడు అంటే సచ్చిదానందమయుడు కదా, కనుక ఆనందం కొడుతుంది హృదయానికి. అందుకిక్కడ హృష్టరోమా, ఒళ్ళు పులకించిపోయే ధనంజయుడికి వెంటనే ప్రణమ్య శిరసాదేవం, ఆ శిరస్సుతో నేలకు ఆనించి నమస్కారం చేసి దోయులించి కృతాంజలి రభాషత, ఒళ్ళు వణికిపోతూ గొంతు గద్గదమైపోతూ ఆ నారాయణ్ణి చూసి స్తోత్రం చేస్తున్నాడు. ఇక్కడ అంటే ఈ స్వరూపాన్ని చూడగానే అర్జునుడికి ఏం కలిగింది? కను విప్పు జరిగిందండి. అంతకుముందు స్వామి విశ్వరూపం చూపించడం ఇది మొదలు కాదు. ఈయనకి చూపించిన విశ్వరూపం యొక్క వైఖరి వేరు. అంతకుముందే 4 మార్లు చూపించాడు. అందులో నిండు సభలో చూపించాడు. దుర్యోధనాదులు చూడలేకపోయారు. కానీ ధృతరాష్ట్రుడు కొత్త నేత్రం ఇచ్చి మరీ చూపించాడు. అయితే ఆ విశ్వరూపాన్ని చూపించాడయ్యా, ఎంత బాగుంది అంటే దుర్యోధనుడు ఏమన్నాడు? అది కనికట్టులెండి అన్నాడు. అర్జునుడు ఏమన్నాడు? ఇది కనువిప్పులెండి అన్నాడు. కనువిప్పుకి కనికట్టుకి అంత తేడా ఉంది. ఆసురీ ప్రకృతికున్న వాళ్ళకి ఇది కనికట్టు, దైవీ ప్రకృతికున్న వాళ్ళకి ఇది కనువిప్పు. భిన్న భిన్నములుగా నేను ఈ జగత్తును చూస్తూ ఉన్నానే, భిన్నమంతా ఏకమే, ఏకానికి అనేకానికి ఉన్నటువంటి ఆ అభిన్న బంధం గోచరిస్తున్నది. ఇదొక్కటి తెలుసుకుంటే సృష్టిలో నేను నాది అనే విభజనే లేదు. సర్వమున్నతని దివ్య కళామయమంచు, ఆ జ్ఞానం కోసం ఈ విశ్వరూపం. అంతేగాని ఒక మిరాకిల్ అనుభవం కాదండి. మనం ఏమనుకుంటున్నామంటే భగవంతుడంటే మిరాకిల్ అనుకుంటున్నాం, అదే పెద్ద పొరపాటు. అందుకే మహిమలు చూపించి మన మతాల నుంచి మార్చేవాళ్ళు కనిపిస్తున్నారు. మహిమలు చూపించే వాళ్ళు మన దేవుళ్ళని నెత్తికెత్తేసుకుంటున్నాం. మహిమలు చూపించడం అంటే ఏమిటండి? అసలు ప్రపంచమే పరమాత్మ యొక్క మహిమ. ఇంకేం మహిమ కావాలండి? సూర్యుడు సకాలంలో రావడం ఒక మహిమ, గాలి వేచడం ఒక మహిమ, సకాలంలో వర్షం పడ్డం మహిమ. ఇంకేంటి మహిమ? కురుస్తున్న వర్షం ఆపేశాడు అంటే అది మహిమ. వర్షం కురవడం మహిమ. ప్రకృతే పరమాత్మ మహిమ. ఈ మహిమకు విరుద్ధంగా చూపించడం అప్రాకృతము. అది పరమాత్మ సంకల్పానికి విరుద్ధం. విశ్వామిత్రుడు మహిమ చూపించాడు, కానీ ఋషులు తిట్టారు. చిచ్చి, నీకు మెచ్యూరిటీ లేదు కనుక ఇచ్చేసావన్నాడు. వాడి సృష్టి పాడైపోయింది. అంత సృష్టి వశిష్ఠుడు చేయగలడు, కానీ ఎందుకు చేయలేదు? ఈశ్వర సంకల్పం, ఈశ్వర సృష్టి వేరు. దానికి విరుద్ధంగా తపశక్తులు ప్రకటిస్తే వాడు ఆసురీ ప్రవృత్తులు ఉన్నవాడు అవుతారు కానీ కాదు. అందుకే పరమాత్మ యొక్క మహిమ నైసర్గికము, సహజంగా ఉన్నటువంటిది. ఆ మహిమను ఇక్కడ స్వామి చూపిస్తున్నాడు. కనుక ఇది కనికట్టు కాదు, కనువిప్పయింది. దానితో పశ్య 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 అని స్వామి అంటే పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తరాభూత విశేష సంఘాం బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. ఇక్కడ నుంచి ఈ స్తోత్రమంతా విన్నంత మాత్రమైన దివ్యమైన ఫలితం కలిగినది. భగవద్గీత మొత్తం పారాయణ యోగ్యం. ఏదైనా కాకపోయినా విశ్వరూప సందర్శన యోగం పారాయణ యోగ్యమైన గ్రంథం. అందులో అర్జునుడు చేసిన స్తోత్రం 2 ఉన్నాయి మనకి. ఇక్కడ ఒక పరవశుడైపోయి ఆయన చేసినటువంటి స్తోత్రం ఒకటి ఉన్నది. అభయచక్తుడై స్వామిని కీర్తించగానే స్వామి తన స్వరూపమేంటో చెప్తాడు. అప్పటి వరకు ఒక స్తోత్రం, ఆ తర్వాత మళ్ళీ ఒక స్తోత్రం చేస్తాడు. స్వామి మాటలు విన్న వెంటనే 2వ స్తోత్రం చేస్తాడు. ఈ 2 స్తోత్రాలు ఈశ్వరతత్వాన్ని మొత్తం ఒక దగ్గర మనకి పట్టి చూపిస్తాయి. పైగా ఇక్కడ వాడిన భాషని భాష్యకారులు ఏం చెప్పారంటే సమాధి భాష అన్నారు. ఇక్కడ వాడేది కావ్య భాష, స్తోత్ర భాష, గ్రాంధిక భాష ఇవేవి కాదు, సమాధి భాష. సమాధి అంటే ఈశ్వరానుభవము అని ఇక్కడ అర్థం. ఈశ్వరానుభవంతో పలికే మాట. అంతేగాని దాన్ని మనం ఊహలోకి తెచ్చుకుని ఊహని కవిత్వంలోకి తర్జుమా చేసి వాడిన పదాలు కావు. ఇందులో ప్రతి అక్షరం సమాధి భాషతో ఉన్నటువంటి గొప్ప స్థితి. ఈ సమాధి భాష మనకి భాగవత గ్రంథం అంతా కనిపిస్తుంది. సుఖమహర్షి మాట్లాడిన ప్రతి అక్షరం సమాధి భాష. ఎందుకంటే అతడు లోకంలోకి వచ్చిన ఈశ్వరానుభవం నుంచి దూరం కాడు ఆయన సుఖమహర్షి. అందుకే సుఖమహర్షి మాట్లాడిందంతా సమాధి భాష. ఇప్పుడు అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూస్తూ సమాధి భాషలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే, ఓ దేవా, నీ యొక్క దివ్యమైన ఈ దేహమునందు సమస్త భూతములు సమూహములు సహూములుగా కనిపిస్తున్నాయా? అదిగో ప్రథమ భూతం, నీ నుంచి ఆవిర్భవించిన ప్రథమ భూతం బ్రహ్మాండం. అదిగో బ్రహ్మదేవుడు. ఈశం కమలాసనస్థం, కమలాసురుడై కనిపించే ప్రభు ఆయన.
కొంతమంది బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం అన్నారు. అంటే 3 తీసుకున్నారు ఇక్కడ. బ్రహ్మను, విష్ణువుని, రుద్రుణ్ణి అని కొంతమంది కమలాసనస్థం అన్నప్పుడు విష్ణుపరంగా కొందరు అర్థం చెప్పారు. కొందరు ఏం చేశారంటే బ్రహ్మాండం బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, కమలంపై ఉన్న బ్రహ్మదేవుడని. ముందే బ్రహ్మాండం చెప్పాక మళ్ళీ కమలాసనస్థం ఎక్కడ వస్తుంది? మధ్య ఈశ వస్తే. కనుక అర్థం చేసుకోవాల్సింది కమలాసనుడైన బ్రహ్మదేవుణ్ణి చూశాడు, ఆ సృష్టికర్తను మొదలు చూశాడు. ఆ తర్వాత ఆయనకు సృష్టిలో సహకరించే ఋషుల్ని చూస్తున్నాడు, దేవతలను చూస్తున్నాడు. ఎందుకంటే బ్రహ్మ యొక్క సృష్టికి సహకరించే వాళ్ళు ఋషులు, దేవతలు. అందుకే పశ్యామి దేవాం అని మొదలుపెట్టి ఆ తర్వాత సర్వభూతకోటిని చెప్పి, సృష్టికర్త అయిన బ్రహ్మని చెప్పి, ఋషుల్ని చెప్పి, సర్వానురగాంశ్చ దివ్యాన్ దివ్యములైన నాగజాతుల్ని ఇక్కడ వర్ణించాడు. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నా అంతం నా మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వేశ్వర విశ్వరూప ఏమిటండి ఇది? విశ్వరూపుడు ఆయనే, విశ్వేశ్వరుడు ఆయనే. ఒక చెట్టుకు విత్తనం విశ్వేశ్వరం, ఆ విత్తనం చెట్టు అయ్యింది, ఆ చెట్టు విశ్వరూపం. విశ్వేశ్వరుడు విశ్వరూపం వేరా? చెప్పండి మీరే. విత్తనమే వృక్షంగా విస్తరించింది కనుక వృక్షమునంతటా ఉన్నది విత్తనమే. కనుక విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నాడు. కనుక విశ్వేశ్వర విశ్వరూప సంబోధనలో అంత గొప్ప ఉంది. అందుని ఊరికి 2 పదాలు అక్కడ పెట్టలేదు, సమాధి భాషలోంచి పలుకుతున్న ఈ మాటలో అనేక బాహువులు, అనేక ఉదరములు, అనేక వక్రములు, అనేక నేత్రములు, వీటన్నిటితో కూడిన అనంత రూపం. అనంతం, అనేకం అనేకం అంతా అనంతం అయిపోయింది. అంటే అన్నీ కలిపి అంతా అయిపోయింది. చూడండి ఇక్కడ అన్నీ 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 అన్నప్పుడు భిన్న భిన్న భిన్న, అంతా అన్నప్పుడు ఏకం. కనుక అన్నీ అంతలో కనిపిస్తున్నాయి. ఆ అంతం అనంతం, ఆ అంతా అనేది అనంతం. కనుక అనంతమైన రూపంలో ఎన్నో ఉదరములు, ఎన్నో బాహువులు, ఎన్నో వక్రములు, ఎన్నో నేత్రములు కనిపిస్తున్నాయి. ఏమిటి దీనిలో అన్న అర్థం? మీరు ఎప్పుడైనా విశ్వరూపాన్ని చూశారా? మళ్ళీ అడుగుతున్నారు. చూసాం, చూడట్లేదా? నాకు కనిపిస్తుంది విశ్వరూపం. ఇక్కడ ఎన్ని నేత్రములున్నాయి, ఎన్ని ఉదరములున్నాయి, ఎన్ని బాహువులున్నాయి, వీటన్నిటి యందు నారాయణుడు ఉన్నాడని తెలుసుకుంటే మీకు విశ్వరూపం ఇక్కడే కనిపిస్తుంది. కనుక సృష్టిలో తినే ప్రతి కడుపు నారాయణుడే. అంటే ఎన్ని కడుపులండి? కాదండి కడుపు నాది, నీదే అయితే నేను కడుపులో పడేసుకుంటే అరిగించేదేవాడు అక్కడ. సౌగ్రభుక్ విభజంతిష్టన్నాహారమజరక్కవి అహం వైశ్వానరో భుక్త. మరి కన్నులో ఈ కళ్ళలోంచి చూసేవాడెవడు? ఆయన ఇవ్వకపోతే చూడగలమా? కన్నుల్లోంచి చూసేదైనా, చెవుల్లోంచి వినేదైనా, నోటులోంచి పలికేదైనా ఇది చూడగలిగితే విశ్వమంతా కూడా ప్రతి నేత్రము నారాయణుడే అన్నప్పుడు ఈ జగత్తులో ఎన్ని నేత్రాలున్నాయి? అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం. ప్రతివాడు ఒప్పుకుంటాడు కదండి, నా శరీరంలో అంతర్యామిగా అని కదిలిస్తేనే నేను కదులుతున్నాను అని. ఒక నీ శరీరంలోనేనా? త్వయి మయి చాన్యత్రైకో విష్ణు అని చెప్పేశాడు ఆయన. అంతటా ఒక్కడే కదులుతూ ఉంటే ఒక్కసారి భావనతో జగత్తుని చూడండి, కనిపించిన ప్రతివాడిని హరి అని నమస్కరించగలిగే స్థితికి వెళతాం. అప్పుడు నీలో కూడా హరి కనిపిస్తాడు. ఈ స్థితి కలిగిస్తున్నాడు ఆయన. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నా అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఎన్ని రకాలు చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఇన్ని చూపించాడు, మొత్తం ఒక్క దాంట్లోనే ఉన్నాయన్న ఒక దృశ్యం చూపిస్తున్నాడు. ఆ దృశ్యం ఎలాగున్నది అంటే కిరీటనం గదినం చక్రిణంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలాక్కజ్జుతిమప్రమేయం. కిరీటము ధరించి, గదను ధరించి, చక్రాన్ని ధరించి అనగానే మిగిలినవి మనం పెట్టుకోవాలి. శంఖాన్ని ధరించి, పద్మాన్ని ధరించి, శాంగాయుధాన్ని ధరించి, వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవు భరక్షతు అవన్నీ ధరించి ఉండగా ఆ దేహములో ఇవన్నీ కదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ ధరించిన దేహం ఎలా ఉందంటే తేజోరాశి. అంటే స్వామి ఆయనకి ఏ రూపం చూపించాడు? బ్రహ్మాన్నమీశం కమలాసనస్థం అంటే బ్రహ్మరూపాన్ని చూపించాడు. ఆ బ్రహ్మ ఎవడు? ఆయనే. అందుకే ధాత విధాత అని నామములు విష్ణు సహస్రంలో విధాత ధాతురుత్తమ అన్నాం. అక్కడ బ్రహ్మదేవుడైనా నారాయణ నమస్కారం చేశాం. మళ్ళీ విష్ణువుని చూపిస్తున్నాడు ఆయన. కిరీటినం గదినం చక్రిణంచ తన యొక్క నారాయణ రూపాన్ని ఇక్కడ చూపించాడు. ఆ నారాయణ రూపం ఎలా ఉందంటే తేజో రాశి. తేజస్సు అంతా రాశి పోస్తే ఎలా ఉందో అలా ఉందిట. సర్వతో దీప్తివంతం, అంతటిని వెలిగిస్తున్నాడు ఆయన తన వెలుగుతో. పశ్యామి త్వాం దుర్నిరీక్షం తేరిపార చూడలేని మహాకాంతితో సమంతాత్ అంతటా వెలిగిపోతున్నటువంటి దీప్త అనలాక్క జ్యుతి
వెలిగిపోతున్న అగ్ని, సూర్యుడు మొదలైన వాటి కాంతితో అప్రమేయం, కొలత కందనటువంటి ఆ నారాయణ రూపాన్ని, శంఖచక్ర గదాపద్మధారి అయిన నారాయణ్ణి చూసి, స్వామి ఇప్పుడు తెలుస్తుందయ్యా, త్వమక్షరం పరమం వేదితవ్యం. నాకు ముందు నీతో ఏమన్నాను విభూతి యోగం ప్రారంభంలో? నాకు అసితుడు చెప్పాడు, దేవరుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, నువ్వు చెప్పావు, నువ్వు చాలా గొప్పవాడివని, అందుకు నేను నమస్కరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను అన్నాడు. ఇప్పుడు నమ్ముతున్నాను లేదు, చూస్తున్నాను, అది తేడా. సూర్యుడు కనిపించినంత వరకు సూర్యుడు ఉన్నాడా లేదా అంటే, సూర్యుడు ఉన్నాను నమ్ముతున్నానండి అంటాడు. ఆవిడ గుడ్డివాడు, వాడు చూడలేడు కనుక. సూర్యుడికి చూసాక ఉన్నాడని నమ్ముతున్నానండి అంటే వాడు పిచ్చివాడు అంటారు. చూస్తే ఎవడైనా నమ్ముతున్నాడంటారా? నిన్నటి వరకు నమ్మాడు. ఎందుకు నమ్మాడు? ఋషులు చెప్పారు గనక, కృష్ణుడే చెప్పాడు గనక, నమ్మక తప్పదు గనక నమ్మాడు. ఇప్పుడు ఏమైంది? నమ్మడం కాదు, అనుభవించి చెప్తున్నాడు. త్వమక్షరం. మనము చదువుతాం, అంటాం, అనుకుంటాం, కానీ అనుభవిస్తాం. ఇప్పుడు ఆ స్థితి స్వామి అనుగ్రహంతో ఇతనికి ఇచ్చాడు గనక, త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం. ఈ సర్వజగత్తుకి నువ్వు నిధానమయ్యా, నిధానమయ్యి అంటే ఎప్పుడైనా సరే ఆధారం ఒకటి ఉంటుంది, పైన ఆశ్రయించుకున్న వస్తువు ఒకటి ఉంటుంది. ఆశ్రయించుకున్న వస్తువుతో పాటు కొన్నాళ్ళకి ఆధారాలు కూడా పోతూ ఉంటాయి. కానీ నువ్వు పరం నిధానం అంటే తరగని ఆధారానివి కనుక ఎన్ని సృష్టిలు గడిచిపోయినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఆయన దగ్గర. అందుకు తమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్త. మరి ఇన్ని రూపాలతో ఎందుకు కనిపిస్తున్నామంటే, ఈ సృష్టిలో కొన్ని శాశ్వత ధర్మములు ఉన్నాయి. సూర్యోదయ చంద్రోదయాలు, ఋతుచక్ర గమనాలు, జీవుల యొక్క ప్రవృత్తులు, ఇవన్నీ శాశ్వత ధర్మములు. ఈ శాశ్వత ధర్మాలని రక్షించేవాడు నువ్వు అంటే, స్వామి యొక్క అవతారాలన్నీ అందరూ కనిపిస్తున్నాయి అతనికి. అది శాశ్వత ధర్మ గోప్త. అనేక కాలాలలో అనేక ప్రాంతాలలో ధరించిన అవతారాలన్నీ ఏకకాలంలో చూపిస్తున్నాడు స్వామి. అది ఇక్కడున్న రహస్యం. మనం అనుకుంటాం, అయ్యో కృష్ణావతారం ముందు కదా, కల్కవతారం చూపించాడా, ఎలా చూపించాడు అంటే పిచ్చి ప్రశ్న. ఖండకాలం నుంచి నువ్వు ఆలోచించాం. ఆయన అఖండ కాల స్వరూపుడు, అందుకే సర్వము చూపిస్తున్నాడు. ఆయన తన యొక్క శాశ్వత ధర్మ గోప్త లక్షణం బహువిధావతారాలతో చూపిస్తున్నాడు. సనాతనస్త్వం పురుషో మతో మే. ఇప్పుడు నాకు ఒక మతం వచ్చింది. మతం అంటే నా అభిప్రాయం, నా అనుభూతి. అదేమిటంటే నువ్వు సనాతనుడవైన పురుషుడవు అంటే ఏ పరిణామము లేని మహాచైతన్యాన్ని తెలుస్తున్నది. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం. విరాట్ పురుష వర్ణన ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. అంటే ఇవంతా కలిపి ఒకటి కాకుండా సహస్రాక్ష సహస్రపాత్ అని అవతార వర్ణన, నారాయణ రూప వర్ణన, బ్రహ్మరూప వర్ణన, రుద్రరూప వర్ణన ఇవన్నీ చూపిస్తూ నువ్వు అనంత బాహుం శశి సూర్య నేత్రం, అనేక బాహూదర వక్తనేత్రం అన్నప్పుడు చెప్పి మళ్ళీ ఇక్కడ అనంత బాహు ఎందుకన్నారంటే విరాట్ రూప వర్ణన సహస్రాక్ష సహస్రపాత్ అదంతా ఇక్కడ చూపిస్తున్నాడు. అక్కడ శశి సూర్య నేత్రం, సూర్య చంద్రులు నేత్రములుగా కలిగినటువంటి పశ్యామిత్వాం దీప్త హుతాశవక్త్రం అగ్నిర్ముఖం అని వర్ణించింది కదండి పురుష సూక్తం. కనుక స్వామి యొక్క ఆ పురుష సూక్తం అంతా ఇక్కడ వర్ణించి చూపిస్తున్నాడు. విరాట్ పురుషుని యొక్క స్వరూపం. దీన్ని వైరాజ పురుషుడు అంటారు. విశ్వమంతా విరాజిల్లుతున్నవాడు వైరాజ పురుషుడు. ఆ వైరాజ పురుషుడు ఆది మధ్యాంతము లేని అనంతమైన శక్తితో భాషిస్తూ అనంత బాహువులతో శశి సూర్యనేత్రుడై అగ్నిజ్వాలలు వెదజల్లుతున్న ముఖంతో స్వతేజస విశ్వమిదం తపంతం, ఈ ప్రపంచాన్నంతటి తన తేజస్సుతో తపింపజేస్తున్నటువంటి స్వామి. అప్పుడు చూస్తూ ఉంటే స్వామి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇదిగో నీ ప్రక్కనిదింది అనడానికి నీ ప్రక్క మరొకటి లేదయ్యా, ప్రక్క ముందు వెనక అంతా నువ్వే, ఒక దిక్కని లేదయ్యా అన్నాడు. ఇక్కడ దిక్కుంటే పరిధి ఉంది, అందుకే నిన్ను చూస్తూ ఉంటే నాకు దిక్కులు కనిపించట్లేదు అన్నాడు అనమాట. సర్వం శ్రీకృష్ణ చరణం.